Hi, hello my dear students. Welcome to Physics Wallah, South India. Physics Wallah, it's a brand which has been already established at different places. ఎన్నో లక్షల మందితో ఈ రోజున ఫిజిక్స్ వల్ల చాలా ఫాస్ట్గా ఎమర్జింగ్ అవుతున్నటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అది మీ అందరికీ బాగా తెలుసు మై డియర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఫేవర్ చేయాలి అనేటువంటి ఒకే ఒక మోటోతో ఈ రోజున ఫిజిక్స్ వల్ల సౌత్ ఇండియాలో కూడా వాళ్ళ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మై డియర్ స్టూడెంట్స్, in order to make justice to the students, in order to get maximum benefit to the students, the Physics Wallah is going to start the South Indian channels also. So here the main motto is to make the students comfortable in all aspects of the science. సో నీట్ ఆస్పెక్ట్స్లో, జేఈ ఆస్పెక్ట్స్లో, ఎంసెట్ ఆస్పెక్ట్స్లో, స్టేట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిట్లో స్టూడెంట్స్కి బెనిఫిట్ చేయాలి అనేటువంటి ఒక ఆస్పెక్ట్తో తెలుగులో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మన లోకల్ లాంగ్వేజ్తో మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఈరోజు ఫిజిక్స్ వాళ్ళ మీ ముందుకు వచ్చింది. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తాము అన్న ఆస్పెక్ట్లోకి వస్తే, లోకల్ లాంగ్వేజ్తో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాసేటువంటి ఎగ్జామినేషన్స్ అన్ని ఎగ్జామినేషన్స్లో బెస్ట్ స్కోర్ సాధించడానికి, అట్లాగే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా స్టూడెంట్స్కి బెనిఫిట్ జరగాలి, ఎలా బెనిఫిట్ జరుగుతుంది అని లోకల్ లాంగ్వేజ్ని ఇంప్రిగ్నేట్ చేస్తూ ఈ రోజున ఫిజిక్స్ వల్ల మీ ముందుకు వచ్చింది సౌత్ ఇండియాలో. So my dear students, with this great platform, by utilizing this greatest platform, I am going to begin today's session. ఏంటి ఫిజిక్స్ వాళ్ళ గురించి మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. అండ్ చాలామంది స్టూడెంట్స్కి చాలా సుపరిచయమైనటువంటి ఛానల్ అది. ఫిజిక్స్ వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకోబోయే ముందు మనం క్లాస్లోకి వెళ్తూ మధ్యలో కావాల్సినటువంటి అన్ని ఇష్యూస్ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో యాజ్ ఫర్ యాజ్ బయాలజీ ఈజ్ కన్సర్న్డ్, అంటే బైపీసీ గురించి మాట్లాడుతున్నప్పుడు బయాలజీ గురించి మాట్లాడకుండా ఉండలేము కదండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇన్ బైపీసీ. బయాలజీ ఆస్పెక్ట్స్లో బాటనీ, జువాలజీ రెండు మనం జనరల్గా సపరేట్గా చదువుకుంటాం. ఈవెన్ దో సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో బయాలజీ అని ఉన్నప్పటికీ మనం చదువుకునేటువంటిది బాటనీ, జువాలజీ సపరేట్గా చదువుకోవటం అనేటువంటిది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. మన సౌత్ ఇండియాలో కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఆంధ్ర స్టేట్, తెలంగాణ స్టేట్స్ ఈ రెండు స్టేట్స్ని మైండ్లో పెట్టుకొని మనం ఇప్పుడు బైపీసీలో బయాలజీ ఆస్పెక్ట్స్లో బోటనీ, జువాలజీ రెండింటిని మనం సపరేట్గా చదువుకుంటున్నాము. ఇది ఒక ఫండమెంటల్ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ మన చాలా కాలేజెస్లో అందరూ ఫాలో అయ్యేటువంటి ఇదే స్ట్రాటజీని మన ఫిజిక్స్ వాళ్ళ కూడా ఫాలో అవుతోంది. నెంబర్ 1. నెంబర్ 2, లోకల్ లాంగ్వేజ్లో మీ అందరికీ చెప్తున్నాము అన్న పాయింట్ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా మాట్లాడుతూ ఉంటాము. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాటనీ, జువాలజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు డోంట్ థింక్ దట్ ఇది వెర్నాక్యులర్ లాంగ్వేజ్ కాబట్టి ఓన్లీ మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ లోకల్ ఎగ్జామ్స్ని మాత్రమే మైండ్లో పెట్టుకుని టీచింగ్ ఉంటుందని అనుకోవద్దండి. సిబిఎస్ఈ కంటెంట్ని మనం దీంట్లో ఇంప్రిగ్నేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో అందుకే నేను అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్స్ అయితే సిలబస్లో ఉన్నాయో, సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డ్ సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ని మనం మెయిన్గా తీసుకుంటున్నాము. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆ సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి హెడ్డింగ్స్, యూనిట్స్ని తీసుకొని దాన్ని సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి కంటెంట్, మన స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్, రెండు కంటెంట్స్ని కూడా సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డులో ఉన్న సిలబస్ని చెప్పుకుంటూ వస్తాం. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే, సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి సిలబస్ని, అదే కరిక్యులంని మనం ఫాలో అవుతాం. కంటెంట్ వచ్చేటప్పటికి స్టేట్ బోర్డ్ కంటెంట్ ఉంటుంది, సిబిఎస్ఈ కంటెంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఫర్ యాజ్ బయాలజీ ఈజ్ కన్సర్న్, ఇక్కడ మీకు ఈ హెడ్డింగ్ కనపడే ఉంటుంది ఆల్రెడీ, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. నేను డైజెషన్, అబ్జార్ప్షన్ అంటున్నాను, బయాలజీ అంటున్నాను,
దీన్ని బట్టి నేను ఏం చెప్తానో ఏ సబ్జెక్టో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలా. ఎస్, యువర్ గెస్ ఈజ్ కరెక్ట్ మై డియర్ స్టూడెంట్స్. నేను జువాలజీ గురించి మీతో డిస్కస్ చేయడానికి నేను వస్తాను. అండ్ మై సెల్ఫ్ డాక్టర్ సాయి. ఓకే, సో హ్యూమన్ బీయింగ్ డైజెషన్ గురించి మాట్లాడితే వై? బికాస్ సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ ఫిజియాలజీకి ఒక గ్రేటెస్ట్ రోల్ ఉంది. మీ అందరికీ బాగా తెలుసు. హ్యూమన్ ఫిజియాలజీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేటువంటి ఒక చాప్టర్ గురించి మనం మాట్లాడతాం. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది స్టేట్ బోర్డ్ సిలబస్లో సెకండ్ ఇయర్ బుక్లో ఉంటుంది. ఇదే సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ని హ్యాపీగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫాలో అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై ద ఫిజిక్స్ Wallah హ్యాస్ చోజన్ టు ఫాలో ద స్టేట్ బోర్డ్ సిలబస్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ మచ్ టైమ్ లెట్ us గో ఇన్ టు ద సబ్జెక్ట్. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నా క్లాస్ని ఇవాళ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేటువంటి ఒక వ్యాస్ట్ చాప్టర్, వేస్ట్ కాదండి, వ్యాస్ట్ చాప్టర్, ఒక పెద్ద చాప్టర్ని ఇవాళ మనం మాట్లాడబోతున్నాం, ఇవాళ మనం చూడబోతున్నాం అట్ వన్ షాట్. ఒకే ఒక షాట్లో దీన్ని ఫినిష్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అఫ్కోర్స్ మీరందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. నాకు కావాల్సిన ఎనర్జీ మీరు ఇస్తే మీకు కావాల్సిన ఎనర్జీ నేను ఇస్తాను. సో నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాదే. జాగ్రత్తగా చూసుకోవటం అంటే నాట్ ఓన్లీ ఇన్ ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఇన్ ఆల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, ఇన్ ఆల్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటి ఒక ఎక్సలెంట్ చాప్టర్ని మనం ఇవాళ నేను స్టార్ట్ చేయబోతున్నాను. క్లాస్ అయ్యే వరకు మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళరు అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నాకు కావాల్సిన ఎనర్జీ మీరు ఇవ్వాలని ఇందాకే చెప్పాను. సో కంటిన్యూస్లీ కీప్ ఆన్ గివింగ్ ఎనర్జీ టు మీ, ఏటీపీ ఎనర్జీ కరెన్సీ. సో నౌ వాట్ ఈస్ ఎనర్జీ కరెన్సీ ఫర్ మీ? ఎనర్జీ కరెన్సీ ఫర్ మీ ఈజ్ యూ అండ్ యువర్ ప్రజెన్స్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పబోయేటువంటి చాప్టర్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటువంటి కంటెంట్ అంతా, స్టేట్ బోర్డ్ సిలబస్ని ఫాలో అవుతూ చెప్పే కంటెంట్ అంతా కూడా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా ఆన్లైన్లో యూట్యూబ్లో దొరుకుతుంది ఫిజిక్స్ Wallahలో. ఓకే, సో హోప్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ అండ్ లెట్ us బిగిన్ ద షో. ఓకే, సో ఏకలవ్య తెలుగు అని మనం స్టార్ట్ చేస్తున్నామండి ఫిజిక్స్ Wallahలో. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. అఫ్కోర్స్ మేము ఇంతకుముందు ఆన్లైన్లో చెప్పున్నాము, ఆఫ్లైన్లో చెప్పున్నాము, బట్ కొంచెం ఇప్పుడు ఇంకా కొత్తగా స్టూడెంట్స్ దగ్గరికి ఎప్పుడు ఎవర్ చేంజింగ్ ఎవల్యూషన్ అనేది ఎలా అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందో అలాగే మీరు అందరూ కంటిన్యూస్గా మన ప్రొఫెషన్స్లో, మన జాబ్స్లో, మన డ్యూటీస్లో, మన డిసిప్లిన్స్లో, మన అకాడమిక్స్లో ఎప్పుడు కూడా అందరూ పెరుగుతూ ఉండాలి, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇది కూడా మాకు ఒక కొత్త చేంజ్. ఆల్రెడీ ఆన్లైన్ టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆఫ్కోర్స్ ఆఫ్లైన్ టీచింగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరే నా గురించి చెప్తారు. లెట్ us see the human being digestion. See the digestion and absorption. And now I am going to begin the digestion and absorption. My dear students, before going to see the actual content, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిజియాలజీ ఆస్పెక్ట్స్లో, హ్యూమన్ ఫిజియాలజీలో మనం చదివేటువంటి ఏ సిస్టమ్ అయినా కానివ్వండి, యు టేక్ ఎనీ సిస్టమ్, ఆ సిస్టంలో రెండు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ద సిస్టమ్. The system. Okay, system means physiological aspects and anatomical aspects. Anatomy, physiology and anatomy. ఏ సిస్టమ్ తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రెండు డిస్కస్ చేయాలి. అది డైజెస్టివ్ సిస్టమ్ అయినా, రెస్పిరేటరీ సిస్టమ్ అయినా, సర్క్యులేటరీ సిస్టమ్ అయినా, excretory system అయినా, whatever the system it may be, we have to discuss two fundamental aspects: anatomy, physiology. సో ఫిజియాలజీ అని ఫస్ట్ రాశాను. యాక్చువల్గా మనం అనాటమీ చూసిన తర్వాత ఫిజియాలజీ చూస్తాము, బట్ ఫిజియాలజీ అన్నాము ఫస్ట్ రాశాను, ఎందుకంటే మనం హ్యూమన్ ఫిజియాలజీ అని అంటాం కాబట్టి ఫిజియాలజీ ఫస్ట్ రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. మనం అందరం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి.
ఎందుకు చదువుకోవాలి సార్ అని అంటే అఫ్కోర్స్ నీట్లో మనం సక్సీడ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్గా చదువుకోవాలి. దాంతోపాటు ఇంకొక పాయింట్ చెప్తాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ మై డియర్ కొలీగ్స్ అండ్ మై డియర్ టీచర్ ఫ్రెండ్స్, మై డియర్ గురూస్ అండ్ ఎవ్రీబడి, అందరికీ నేను చేతులు జోడించి రెస్పెక్ట్ చేస్తూ మీ జువాలజీ టీచర్స్కి, మీ బయాలజీ టీచర్స్కి, మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరి టీచర్స్కి నేను ఐఎమ్ బోయింగ్ మై హెడ్. దాంతోపాటుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఏం చేస్తున్నానంటే బిఫోర్ గోయింగ్ టు బిగిన్, సి మై డియర్ ఫ్రెండ్స్, దీని మెయిన్ టార్గెట్ ఎంబీబీఎస్లో నీకు సీట్ రావాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఎంబీబీఎస్లో సీట్ రావాలి అని అంటే అఫ్కోర్స్ బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి 180 మార్క్స్ వస్తే మీకు తెలిసిన విషయమే. దాంతోపాటుగా జువాలజీ అనేటువంటి దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ నీవు క్రియేట్ చేసుకోవాలి. అందుకే చెప్పాను ఇందాక విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ టీచర్స్ అని. ఎందుకని అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. కానీ రేపు నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు చదివేటువంటి సబ్జెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ జువాలజీ ఉంటుంది. కాబట్టి అఫ్కోర్స్ ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో. మన టార్గెట్ ఎంబీబీఎస్లోకి వెళ్ళటానికి మనం ఏ రకంగా స్టూడెంట్స్ని మనం ప్రిపేర్ చేయాలి అనేది మేము అనుకుంటాము. అలాగే ఎంబీబీఎస్లోకి వెళ్ళటానికి నువ్వేం చేయాలి అంటే జువాలజీ మీద కొంచెం ఎక్కువ మక్కువ డెవలప్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బిట్ మోర్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది నేను మా స్టూడెంట్స్ కోసం లేదా మన కోసమే చెప్తా ఉన్నాను. అండ్ దెన్ ఎనాటమీ, ఫిజియాలజీ ఈ 2 కూడా ఏ సిస్టమ్ అయినా సరే, వాట్ ఎవర్ ద సిస్టమ్ ఇట్ మే బీ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ, మనం ఈ 2 మాట్లాడాలి. దాంట్లో ఎనాటమీ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫిజియాలజీ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది ఫంక్షన్. ఫిజియాలజీ ఎప్పుడు ఫంక్షన్ని డిస్కస్ చేస్తుంది, ఎనాటమీ ఎప్పుడు స్ట్రక్చర్ని డిస్కస్ చేస్తుంది. ఆల్రెడీ మీరు ఇదివరకు చదువుకొని ఉంటారు ఫస్ట్ ఇయర్లో. ఎనాటమీ, ఎనా మీన్స్ అప్, టోమీ మీన్స్ కట్. సో హియర్ we are just cutting the organism in order to see what are the internal architectures or internal organization. లోపల ఆర్గాన్స్ అన్నీ ఎలా అరేంజ్ అయి ఉన్నాయని మనం స్టడీ చేయాలి అంటే ఎనాటమీ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఫిజియాలజీ, ఫైసిస్, PHYSIS, ఫైసిస్ మీన్స్ నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్. సో నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్, ఒక ఆర్గాన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకోవాలి అని అంటే ఫిజియాలజీ. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ లోగోస్ మీన్స్ నాలెడ్జ్ ఆర్ స్టడీ. స్టడీ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ ఇస్ ఫిజియాలజీ అండ్ షోయింగ్ ఆర్ సింప్లీ స్టడీయింగ్ ద location of organs, where the organs are located, and what about the structure, everything. Study of structure related aspects comes under anatomy. Structure ki sambandhinchina aspects anni anatomy lo, function ki sambandhinchina aspects physiology lo manam study chestam. Kabatti ఏ సిస్టమ్ అయినా సరే ఈ 2 మనం చదువుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ కన్వీనియన్స్ we are going to divide the chapter, we are going to divide any system into these 2 fundamental topics. Okay, and now what is this digestion? See, ఈ చాప్టర్ గురించి నేను మాట్లాడాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, డైజెషన్ ఈ చాప్టర్ గురించి మాట్లాడాలంటే మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా అమ్మో డైజెస్ట్ సిస్టమ్ ఇంత పెద్ద సిస్టమ్, చాలా వ్యాస్ట్ సిస్టమ్, చాలా పెద్ద సిస్టమ్ అని కొంచెం స్టూడెంట్స్ చదివేటప్పుడు కూడా కొద్దిగా ఎంథ్యూజియాస్టిక్గా, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కూడా ఫీల్ అవుతున్నటువంటి సిస్టమ్ ఇది డైజెస్టివ్ సిస్టమ్. దాంతోపాటుగా నర్వస్ సిస్టమ్ మీద స్టూడెంట్స్ కొంచెం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా అమ్మో ఇదేంటి సిస్టమ్ ఇంత కాంప్లెక్స్గా ఉంది అని ఫీల్ అయ్యేటువంటి సిస్టమ్. చాలామంది చాలా ఇంట్రెస్ట్గా కూడా చదువుతారు, న్యూరాలజిస్ట్ అవ్వాలని ఫస్ట్ నుంచే ఒక గోల్ ఓరియంటెడ్గా పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. డైజెషన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సిస్టమ్ అయ్యే వరకు మీరందరూ పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఈ సిస్టమ్ వింటూనే ఉండాలి, పర్ఫెక్ట్గా ఫాలో అవుతూనే ఉండాలి. ఎట్ వన్ షాట్ ఇవాల్టితో నా టార్గెట్ ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ ఇక్కడితో అయిపోయింది, ది ఎండ్, థ్యాంక్ యూ అని నేను చెప్పిన తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలాంటి బిట్టు వచ్చినా సరే నా క్లాస్ విన్న నా స్టూడెంట్స్, నా పిల్లలు, మీరు ఎలాంటి బిట్ అయినా ఆన్సర్ చేయగలరు, చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. మీరు చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కొన్ని బిట్స్ కూడా మీకు ఇస్తాను. డైలీ ప్రాక్టీస్ సెషన్లో మీకు కొన్ని బిట్స్ కూడా మేము ఇస్తాము. దాంతోపాటుగా నేను మధ్యలో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే డైజెస్టివ్ సిస్టంలో నువ్వు ఆన్సర్ చేయగలిగేటట్టుగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బికమ్ థరో ఇన్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్లోంచే మ్యాక్సిమం బిట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ఇంకొక 5 బిట్స్ యాడ్ అయినాయి కాబట్టి
50 అంటున్నాము. సో 50 క్వశ్చన్స్ అనుకుందాము, లేదా చాయిస్ క్వశ్చన్స్ తీసి పక్కన పెట్టి 45 క్వశ్చన్స్ అని అనుకుంటే, మీ అందరికి తెలుసు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ కాబట్టి 45 క్వశ్చన్స్లో 43 to 44 క్వశ్చన్స్ ఆర్ ఆల్మోస్ట్ 45 క్వశ్చన్స్, 43 to 44 క్వశ్చన్స్ డైరెక్ట్గా సిబిఎస్ఈలోంచి వస్తాయి. ఇంకొక 1 or 2 బిట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కొద్దిగా దాని రిలేటెడ్గా వస్తాయి. కాబట్టి డోంట్ రన్ ఫర్ ద కంటెంట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ సిబిఎస్ఈ ఇనీషియల్లీ. ఫస్ట్లో వినేటప్పుడు, కష్టపడి చదివేటప్పుడు సిబిఎస్ఈలో ఉన్న కంటెంట్ను పూర్తిగా చదవండి. మార్క్స్ ఎందుకు రావో మీకు మీరే చెక్ చేసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక చిన్న స్ట్రాటజీ వీడియో కూడా మీకు ఫిజిక్స్ వాళ్ళలో మేము అప్లోడ్ చేస్తాము. దేర్ యూ కెన్ సీ హౌ యూ హ్యావ్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, అండ్ నౌ లెట్ us సీ ద డైజెషన్, ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మన అందరికీ తెలుసు డైజెషన్ అంటే బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సింపుల్ ఫుడ్. ఓకే, అదే రాస్తాను. మీ అందరికీ తెలిసిన డెఫినేషనే, మీ అందరికీ కంఫర్టబుల్గా ఉన్న డెఫినేషనే నేను కూడా రాస్తాను. బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్, దట్ ఈస్ డైజెషన్. బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ డైజెషన్. ఫైన్, బాగానే ఉంది. ఈ కాంప్లెక్స్ ఫుడ్ సింపుల్ ఫుడ్గా కన్వర్ట్ అవటము అని చెప్పాను. బిఫోర్ గోయింగ్ టు బ్రేక్ ద సెంటెన్స్, వాట్ ఈస్ ద ఫుడ్ మెటీరియల్ ఇక్కడ రాస్తాను. వాట్ ఈస్ ద ఫుడ్ మెటీరియల్? అసలు ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ అంటే ఏంటి? అసలు ఫుడ్ నేను ఎందుకు తీసుకోవాలి? దాంట్లో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయి? తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ మెటీరియల్ నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సి, ఫుడ్ అంటే ఏంటి అంటే మనం తీసుకునేదే ఫుడ్ మెటీరియల్ కదా. మనము అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. మనం తీసుకున్న ఫుడ్ మెటీరియలే దాన్ని మనం ఫుడ్ అంటాం. ఏ కాంపనెంట్స్ ఉంటాయి దాంట్లో అంటే నువ్వేమేమి ఫుడ్ తింటావు అని కాదు. నువ్వేమేమి ఫుడ్ తింటావు అంటే నువ్వు ఒక లిస్ట్ చెప్తావు, నేను ఇప్పుడు బోర్డు మీద అవన్నీ నేను రాయలేనబ్బా. సో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది అన్న పాయింట్లోకి వస్తే, మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్లో బేసిక్గా 2 కాంపౌండ్స్ మనం మాట్లాడతాం, మేజర్ అండ్ మైనర్. సో వీటినే మైక్రో మాలిక్యూల్స్ అంటాను. మేజర్ ఫుడ్ మెటీరియల్స్, ద మైక్రో మాలిక్యూల్స్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ టేకింగ్. నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా మిత్రమా, బ్రదర్, నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా, అమ్మా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా దాంట్లో ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్స్ మైక్రో అండ్ మైక్రో 2 రకాలుగా ఉంటాయి. లేదా మేజర్, మైనర్ అంటాము. మేజర్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ వాట్ ఆర్ ద మైనర్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ మైక్రో ఫుడ్ మాలిక్యూల్స్ అండ్ మైక్రో మాలిక్యూల్స్. వీటన్నిటితో పాటుగా ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ టు కాల్ ద ఫుడ్ పార్టికల్ యాజ్ మేజర్? ఎలా చెప్తున్నామంటే నీ బాడీకి ఎక్కువ కావాల్సినటువంటి కంటెంట్. నెంబర్ 1 ఐ విల్ రైట్ హియర్, అక్కడ కూడా రాయొచ్చండి, నేను ఇక్కడ రాస్తున్నాను. హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. కార్బోహైడ్రేట్స్, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, ఇది ఫస్ట్ కంటెంట్ అండి. నెక్స్ట్ మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో బేసిక్గా ఉండేవి ప్రోటీన్స్ అండ్ దెన్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో. కార్బోహైడ్రేట్స్ మేజర్గా దాని గురించి మాట్లాడాలంటే షుగర్. సో మేజర్గా మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేసేవి ఎవరు అని అంటే, మేజర్ ఎనర్జీ ప్రొవైడర్స్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్, ఎస్పెషల్లీ మన సైడ్ అంటే మన సౌత్ ఇండియా, మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా ట్రెండ్ మారింది, అందరికీ జనాలకు కూడా అవేర్నెస్ వచ్చేసింది, హెల్త్ కాన్షియస్నెస్ వచ్చేసింది. అందరూ చక్కగా ఇదివరకులా కాకుండా చాలామంది ప్రీవియస్కి ఇప్పటికీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనం బాగా హెల్తీగా ఉంటాము, ప్రోటీన్స్ ఎక్కువ దేంట్లో కనపడతా ఉంటాయి, ఇలా చాలామంది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే మనం హెల్త్ కాన్షియస్, పొద్దునే వాకింగ్కి వెళ్ళటమో లేకపోతే జిమ్కి వెళ్ళటమో, బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి హెల్త్ కాన్షియస్నెస్ ఈ మధ్య బాగా పెరిగింది. అఫ్కోర్స్ ఇట్స్ ఎ గుడ్ సైన్. ఓకే, సరే దాని గురించి మాట్లాడదాము. మాట్లాడబోయే ముందుగా కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్స్ ఆర్ ది బాడీ బిల్డింగ్ మెటీరియల్స్. సో మన బాడీని బిల్డ్ చేసే మెటీరియల్స్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని రాస్తాను నేను. సో బాడీ బిల్డింగ్ బ్లాక్స్, ఈవెన్ దో ఈ వర్డింగ్ అనేది ఎన్సీఆర్టీలో లేకపోయినా ఈ కంటెంట్ కొంచెం స్టేట్ బోర్డులో కూడా ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, స్టేట్ బోర్డు చెప్తున్నారు అనేది కాదు ఇక్కడ పాయింట్. స్టేట్ బోర్డులో ఉండేటువంటి కంటెంట్ని కూడా మనం కొంచెం దీంట్లో కలుపుకుంటూ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా, ఎంబీబీఎస్ మన టార్గెట్.
లోకల్ లాంగ్వేజ్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్ రాస్తాము, ఎట్ ద సేమ్ టైం అంటే ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్ రాస్తాము, దాంతో పాటుగా నీట్ మన టార్గెట్. ఓకే, అండ్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్, ప్రోటీన్స్ ఆర్ ది బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ. అందుకనే మన బాడీ బిల్డ్ అవ్వాలి అంటే ప్రోటీన్స్ కావాలి, కాబట్టి ప్రోటీన్ డైట్ ఎక్కడ ఉంటుంది అని మనం ఈ మధ్య బాగా సెర్చ్ చేస్తూ ఉన్నాము. ప్రోటీన్ డైట్ తీసుకుంటే మన బాడీ బాగా హెల్దీగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ దెన్ ఫ్యాట్స్ అండ్ ద ఫ్యాట్స్ ఆర్ ది ఎనర్జీ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఎస్పెషల్గా నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా ఏ ఫామ్లో స్టోర్ అవుతూ ఉంటుంది బాడీలో అంటే ఫ్యాట్స్ ఫామ్లో స్టోర్ అవుతుంది. సో నువ్వు తీసుకున్న ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, జనరల్గా ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే కావాలని మనం ఏమీ ఎక్సెస్ ఫుడ్ తినట్లేదు కదా సార్ అని నువ్వు అనొచ్చు. నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆకలిస్తుంది, వెన్ ఎవర్ యూ ఆర్ ఫీలింగ్ హంగ్రీ యూ విల్ టేక్ ద ఫుడ్ మెటీరియల్, ఫుడ్ తింటాం. ఫుడ్ తిన్న తర్వాత మనం జనరల్గా ఒక ఐటెం తిన్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీకో ఫంక్షన్కో పోయాము, జనరల్గా వెళ్ళినప్పుడు పోయాము అంటే వెళ్ళినప్పుడు ఏదైనా పార్టీకో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటున్నాము, తింటున్నాము. సరే అది బఫెట్ అయినా లేకపోతే కూర్చొని తినేదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ పెట్టుకుంటున్నాం, ఫుడ్ తింటున్నాం. తినగానే మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఐటమ్ ఏముంది, ఈ ఐటమ్ ఏముంది, ఆ ఐటమ్ ఏముంది, షుగర్, స్వీట్ ఏంది, స్వీట్ 2 ఈ మధ్య కొత్తగా చాలా ఐటమ్స్ పెడుతున్నారు కదా, 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏం పెట్టాడు, హాట్ ఏం పెట్టారు, ఇదేం పెట్టారు, అదేం పెట్టారు, వాడు నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమున్నాయి, ఇట్లా చూడటంతోనే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. కానీ అంటే మీరు మరీ అందరూ అట్లా చేస్తారని కాదండి, కొంచెం ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏమేమి ఐటమ్స్ పెట్టారు ఏంటి అంటే మరి ఫంక్షన్స్కి వెళ్ళేది పూర్తిగా తినడానికి వెళ్తామని కాదు నా ఉద్దేశం. అలా ఫుడ్ తినేటప్పుడు ఆటోమేటిక్గా సరే తింటూ ఉంటాం, స్వీట్ తింటాం, హాట్ తింటాం, అది తింటున్నాం, ఇది తింటున్నప్పుడు మన ఫుడ్ నిండిపోయింది, ఐ మీన్ టు సే మన ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ అంతా నిండిపోయింది, బొజ్జంతా నిండిపోయింది, ఇంకా చాలు మనకి అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వకుండా కొంచెం ఫుడ్ మెటీరియల్ తినగానే యాక్చువల్గా మనకు సరిపోతుంది. కొద్దిగా ఫుడ్ తిన్న తర్వాత కూడా మనం ఏం చేస్తాము, ఇంకా దాని గురించి ఆకలి వేయటం అనేది ఆగిపోయింది కదా, ఆగిపోగానే తింటాం ఆపేస్తామా, జనరల్గా మాట్లాడుతున్నానండి, నేను హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. మరి సార్ మనం అందరిలో తిండిపోతులు అనుకొని మాట్లాడుతున్నారు, అట్లా కాదండి, జనరల్గా మాట్లాడుతున్నాం. మనం తినేటప్పుడు ఇంకా నాకు సరిపోయింది ఇంకా చాలు అనము, ఒక 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ తిన్న తర్వాత అప్పుడు ఇంకా ఫుడ్ మెటీరియల్ మనం తింటూ ఉంటే ఇంకా బాగా తిన్న తర్వాత 3-4 ఐటమ్స్ అయిపోయిన తర్వాత అమ్మో ఇంకా చాలు నాకు కడుపు నిండిపోయింది అంటాం, కడుపు నిండిపోయింది ఇంకా చాలు అంటాం. అంటే నువ్వు ఆల్రెడీ నీ పొట్టంతా లేదా కడుపు పొట్ట వాట్ ఎవర్ యూ కాల్ నిండిపోయిన తర్వాత ఓకే ఇంకా నాకు చాలు అంటున్నాం. అంటే నువ్వు ఫుడ్ మెటీరియల్ కావాల్సినంత తిన్నావు, దానికి తోడు డెఫినెట్గా ఎక్సెస్గా కూడా తినుంటాము, అందులో డౌటే లేదు. సో ది ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ టేకింగ్, డెఫినెట్గా దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, ఫ్యాట్స్ ఉండొచ్చు. ఈ ఫుడ్ మెటీరియల్ ఎక్సెస్గా తీసుకున్న ఫుడ్ మెటీరియల్ మన బాడీలో ఫ్యాట్స్ ఫామ్లో స్టోర్ అయి ఉంటాయి. ఎడిపోజ్ టిష్యూ, ఎడిపోజ్ ADIPOSE, adipose tissue is a type of tissue, areolar tissue, adipose tissues, special connective tissue, loose connective, dense connective, మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ చాప్టర్లో చదువుకుంటాం. సో ఎడిపోజ్ టిష్యూలో మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అలా స్టోర్ అయి ఉంటుంది. సో ఈ మనం తీసుకున్న మేజర్ ఫుడ్ మెటీరియల్లో ఉన్న కాంపౌండ్స్ ఇవి కాకుండా ఇంకా ఏమి ఉన్నాయి, ఇవి కాకుండా నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్లో విటమిన్స్ కూడా ఉంటాయి, అలాగే నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో మినరల్స్ కూడా ఉంటాయి, అండ్ ఆఫ్ కోర్స్ వాటర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. విటమిన్స్, మినరల్స్, వాటర్ ఇలాంటి కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఆఫ్ కోర్స్ వీటికి ఏమీ పెద్ద డైజెషన్ అవసరం లేదు. విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, మైక్రో మినరల్స్ ఉన్నాయి, మైక్రో మినరల్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. జనరల్గా వీటికి డైజెషన్ అవసరం లేదు, ఇవి మైక్రో మాలిక్యూల్స్ కాబట్టి వీటి సైజ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈజీగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ హియర్. డైజెషన్ జరిగేది దేనికోసం అని అంటే కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ని సింపుల్ ఫుడ్ మెటీరియల్గా బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ డైజెషన్. అయితే ఆ ప్రాసెస్ ఎందుకు జరగాలి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డైజెషన్ టు టేక్స్ ప్లేస్. వాట్ ఈజ్ డైజెషన్ అంటే బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్. అయితే ఆ సింపుల్ ఫుడ్ మెటీరియల్గా ఎందుకు బ్రేక్ డౌన్ అవ్వాలి అని అంటే సింపుల్ ఫుడ్ మెటీరియల్గా బ్రేక్ డౌన్ అయితేనే దోస్ కాంపౌండ్స్ ఆర్ ఈజీలీ అబ్జార్బబుల్ ఇంటూ బ్లడ్లోకి వెళ్ళాలి అని అంటే కాంపౌండ్ సింపుల్గానే ఉంటే వెళ్తుంది కాబట్టి డైజెషన్ జరగాలి. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైజెషన్. సో వాట్ ఈజ్ డైజెషన్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్. అండ్ వై దిస్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్, బికాస్
In order to enter these substances into the blood, the digestion should takes place. నేను చెప్పినట్టుగా మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో మేజర్గా ఉండేవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మైక్రో వచ్చేటప్పటికి విటమిన్స్, మినరల్స్ ఇలాంటి కాంపౌండ్స్ తీసుకుంటాము. అండ్ బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ టు సింపుల్ అండ్ దోస్ కాంపౌండ్స్ షుడ్ ఎంటర్ ఇన్ టు బ్లడ్. ఇది ఇప్పుడు మనం బేసిక్గా ఇక్కడ మాట్లాడుకుంది. సో ఇంట్రొడక్షన్ ఆస్పెక్ట్స్లో ఇంకొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాం. అండ్ now సో ఈ ఆస్పెక్ట్స్లో జనరల్గా యాలిమెంటరీ కెనాల్ గురించి మాట్లాడేటప్పుడు యాలిమెంటరీ కెనాలే కదా మరి డైజెస్ట్ చేయాల్సింది ఫుడ్ మెటీరియల్స్ మొత్తాన్ని యాలిమెంటరీ కెనాలే డైజెస్ట్ చేయాలి. కాబట్టి యాలిమెంటరీ కెనాల్ దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? యు నో ది యాలిమెంటరీ కెనాల్ బిగిన్స్ విత్ ద మౌత్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ యానస్. ఎనీ యాలిమెంటరీ కెనాల్ జనరల్గా మాట్లాడితే యాలిమెంటరీ కెనాల్ ఇట్ బిగిన్స్ విత్ మౌత్ and it ends with anus. అయితే human beings comes under omnivorous, OMNI, omnivores. Human beings comes under omnivorous nature. Omni means all, OMNI, omni means all. Vorous means feeding. Vorous means feeding. So omnivorous means omnivorous feeding means I mean to say human being will take any type of food material. Any type of food material అంటే మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్లో హెర్బ్స్, షర్బ్స్, ఫ్లెష్ అంటే మీట్ ఇలాంటి కంటెంట్స్ ఉంటాయి. మీట్ అంటాం జనరల్గా. సో ఈ మనము తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్లో హెర్బ్స్, షర్బ్స్ ఉంటున్నాయి, అలాగే యానిమల్ మీట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఆమ్నివోరస్ అంటున్నాం. ఇన్ కాంట్రరీ there are some animals which are called herbivores. Herbivores which eats only the plant food as their food material. Plant food as their food material. In contrary, there are some animals called carnivores, CARNI. Carnivores which eats animal food, which takes animal food, లేదా వాటినే యానిమల్స్ యాజ్ ఫుడ్ అని నా ఉద్దేశం. యానిమల్స్ని ఫుడ్ మెటీరియల్గా తీసుకునేవి, ప్లాంట్స్ని ఫుడ్ మెటీరియల్గా తీసుకునేవి. హ్యూమన్ బీయింగ్స్ ఆమ్నివోరస్ అంటే ఈ రెండు కేటగిరీస్ కిందకి వస్తారు హ్యూమన్ బీయింగ్స్. అయితే ఈ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఇందాక చెప్పినట్టుగా వాటిని తినడానికి హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ కూడా ఉన్నాయి. హోప్ దిస్ కలర్ ఈజ్ ఆల్సో విజిబుల్. ఓకే, కనిపిస్తుంది. అయినా నేను బెటర్గా ఇదే తీసుకుంటాను. ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఓ మై గాడ్, రెడ్ కలర్. ఓకే, టైప్స్ ఆఫ్ టీత్. దీంట్లో హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. కాబట్టి ఇన్సిసార్స్, క్యానైన్స్, ప్రీమోలార్, మోలార్స్, ఇవి కొరకటానికి, ఫుడ్ మెటీరియల్ని చీల్చడానికి, ప్రీమోలార్స్, మోలార్స్ ఫుడ్ మెటీరియల్ని బాగా క్రష్ చేయడానికి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని మనం తినడానికి, డిఫరెంట్ టైప్స్లో తినడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ కూడా ఉన్నాయి. సో ఆమ్నివోరస్ నేచర్ ఉంది అని చెప్తున్నాము. దానికి సపోర్ట్గా ఎవిడెన్స్గా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ కూడా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. హ్యూమన్ బీయింగ్స్లో లెంగ్త్ ఆఫ్ యాలిమెంటరీ కెనాల్ గురించి మాట్లాడదాం. జనరల్గా as far as length of alimentary canal is concerned, if you talk about the herbivorous animals, and compare it with carnivore, herbivore, carnivore ఇద్దరిని కంపేర్ చేద్దాము. In case of herbivores, the length of alimentary canal is very long, whereas in carnivores the length of alimentary canal is short. కార్నివోర్స్లో లెంగ్త్ ఆఫ్ యాలిమెంటరీ కెనాల్ షార్ట్గా ఉంటే హెర్బివోర్స్లో లెంగ్త్ ఆఫ్ యాలిమెంటరీ కెనాల్ లాంగ్, పొడుగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. యు టేక్ ద యాంఫీబియన్ లార్వా, టాడ్పోల్ లార్వా. యాంఫీబియన్ సెల్స్ కదా, యాంఫీబియన్స్లో టాడ్పోల్ లార్వా ఉంటుంది. ఆ టాడ్పోల్ లార్వా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ కూడా ఇండైరెక్ట్ అని చెప్తాము ఫ్రాగ్లో. సో
ఏ యానిమల్లో అయితే లార్వా ఉంటుందో డెవలప్మెంట్ ఇండైరెక్ట్, ఏ యానిమల్స్లో అయితే లార్వా ఉండదు డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ అని చెప్తాము. జనరల్గా యానిమల్ కింగ్డమ్లో కూడా మనం చదువుకుంటాము. సో హెర్బివోర్స్లో లెంగ్త్ ఆఫ్ alimentary canal బాగా పొడుగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద ట్యాడ్పోల్ లార్వా. సార్ ట్యాడ్పోల్ లార్వా అంత పొడుగ్గా ఏమి ఉండదు కదా సార్, దాని కట్అవుట్కి తగినట్టుగా లోపల alimentary canal ఉంటుంది. సో దాని బాడీ లెంగ్త్తో కంపేర్ చేసుకున్నప్పుడు లెంగ్త్ ఆఫ్ alimentary canal పొడుగ్గా ఉంటుంది. ఎందుకని పొడుగ్గా ఉంటుంది అని అంటే, సి లెంగ్త్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ హెర్బివోర్స్ ద లెంగ్త్ ఆఫ్ alimentary canal is very long. Yes, imagine this is assertion. And what is the reason for this? ఇది అసర్షన్ మోడల్ క్వశ్చన్ అనుకుంటే మీకు తెలుసు కదా. యాక్చువల్గా అయితే ఈ కోవిడ్కి ముందు ఈ చాయిస్ లేనప్పుడు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ నీట్లో ఉండేవి కాదు. బట్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ. చదువుకోవటంలో తప్పేమీ లేదు కదా. సో అసర్షన్ అంటే స్టేట్మెంట్, రీజన్. సో రీజన్, ఇప్పుడు నేను ఒక రీజన్ రాస్తాను, ఆ రీజన్ ఆ స్టేట్మెంట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా అని. మై డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి తెలిసే ఉంటాయి అసర్షన్ రీజన్ క్వశ్చన్స్, కానీ తెలియదు అనుకుని నేను క్లాస్ చెప్పాలి కాబట్టి నేను అలాగే చెప్తున్నాను. హెర్బివోర్స్లో లెంగ్త్ ఆఫ్ alimentary canal బాగా పొడుగ్గా ఉంటుంది. దానికి రీజన్ మచ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ వాట్ ద యానిమల్ ఈజ్ టేకింగ్ కంటైన్స్ సెల్యులోజ్. హెర్బివోరస్ యానిమల్స్ తీసుకునే ఫుడ్ మెటీరియల్స్లో ఎక్కువ సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి, సెల్యులోజ్ రిలేటివ్లీ ఇండైజెస్టబుల్ కాబట్టి, సెల్యులోజ్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి తొందరగా. సెల్యులోజ్ని డైజెస్ట్ చేయాలంటే మన బాడీలో ఒక ఎంజైమ్ కావాలి మిత్రమా. ఏంటి ఆ ఎంజైమ్? సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ హ్యూమన్ బీయింగ్స్లోనో లేకపోతే ఆ హెర్బివోరస్ యానిమల్లోనో లేదు కాబట్టి బాడీ బాగా ఎక్కువ కష్టపడుతుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి. ఎందుకంటే యానిమల్ తీసుకున్న సెల్యులోజ్ కంటెంట్ ఎక్కువ, వెరీ లిటిల్ ఆఫ్ ద సెల్యులోజ్ విల్ బి డైజెస్టెడ్. అందుకని ఆ కొద్దిగా డైజెస్ట్ అయిన సెల్యులోజ్ని ఎక్కడైనా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడే అబ్జర్వ్ చేయాలి, ఇక్కడే అబ్జర్వ్ చేయాలి, లేదా ఇక్కడ డైజెస్ట్ చేయాలి. ఇక్కడ డైజెస్ట్ అవ్వలేదు, ఇక్కడ డైజెస్ట్ అవుతుందేమో, ఇంకో పార్ట్లో డైజెస్ట్ అయిద్దేమో, ఇక్కడ డైజెస్ట్ అయిద్దేమో, ఇక్కడ డైజెస్ట్ అయిద్దేమో అని చెప్పి మన alimentary canal, మన అంటే ఇన్ ద సెన్స్ ఆ alimentary canal ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. సెల్యులేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసి దా సెల్యులోజ్ని డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సెల్యులేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసేది యానిమల్ అని నేను చెప్పలేదండి, చూద్దాం ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు. సో సెల్యులోజ్ని డైజెస్ట్ చేయాలంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మచ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ టు రీఅబ్జార్బ్ దట్ సెల్యులోజ్ విచ్ వాజ్ డైజెస్టెడ్. ఆ డైజెస్ట్ అయిన సెల్యులోజ్ని అబ్జార్బ్ చేయడానికి యానిమల్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ కావాలి. ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎర్త్వామ్లో టిప్లోసోల్ కూడా ఇలా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. టిప్లోసోల్ అది కూడా అంతే, ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. ఫుడ్ మెటీరియల్ తీసుకోగానే ఈ కాయిలింగ్ అన్కాయిల్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు ఇంత ఉన్న alimentary canal కాయిల్ అయిపోయింది లోపల, ఇప్పుడు ఫోల్డింగ్ అన్ఫోల్డ్ అయ్యి సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. హ్యూమన్ బీయింగ్లో కూడా రుగే ఉన్నాయి స్టమక్లో, అవి కూడా అవే ఫంక్షన్ చేస్తున్నాయి అఫ్ కోర్స్ డైజెషన్లో. అలాగే ఇంటెస్టైన్లో విల్లై ఉన్నాయి, అవి కూడా అవే ఫంక్షన్ చేస్తాయి. ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే, బెంచి పెద్దదైతే ఎక్కువ మంది స్టూడెంట్స్ కూర్చోవచ్చు, ఇల్లు పెద్దదైతే ఎక్కువ మంది ఉండొచ్చు. alimentary canal సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే కొద్దిగా ఉన్నా సరే దాన్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెల్యులోజ్ తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్, సెల్యులోజ్ని ఫుడ్గా తీసుకున్న యానిమల్స్లో alimentary canal లెంగ్త్ అందుకని పెద్దదిగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కార్నివోర్స్ the length of alimentary canal is very short because the food material is not that much having cellulose. The food material is not having that much of cellulose. దాంట్లో అంత ఎక్కువ సెల్యులోజ్ ఉండదు కాబట్టి అది తీసుకున్న ఫుడ్ మెటీరియల్ మ్యాక్సిమం అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం డైజెస్ట్ అవుతుంది. మ్యాక్సిమం డైజెస్ట్ అయితే మ్యాక్సిమం అబ్జార్ప్షన్ కూడా జరగడానికి స్కోప్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా చాలా ఎఫెక్టివ్గా డైజెషన్ జరుగుతుంది. ఎందుకంటే నీ బాడీలో ఇందాకే చెప్పాను, నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ ఉన్నాయి, నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ఫ్యాట్స్ ఉన్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి మన దగ్గర పవర్ఫుల్ ఆర్సెనల్ ఉంది, పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ ఆఫ్ మిషన్ గన్స్, లేటెస్ట్ గన్స్ ఉన్నాయి మన దగ్గర. చప్ అని మొత్తాన్ని ఇట్లా ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్ తీసుకోగానే ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఎవరు లోపలికి వస్తే వాళ్ళని సప్ అని అందరినీ డైజెస్ట్ చేయడానికి మన దగ్గర పవర్ఫుల్ ఆర్సెనల్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఫుడ్ మెటీరియల్ తొందరగా డైజెస్ట్ అవ్వదు, ఎస్పెషల్గా ఫ్యాట్స్ లాంటిది. అలాంటప్పుడు AK-47 సరిపోకపోయినా మన దగ్గర బాంబ్స్ ఉన్నాయి, టపక్ బాంబ్ వేయగానే ఫుడ్ మెటీరియల్ అంతా డైజెస్ట్ అవుతుంది.
సే నీ బాడీ నిన్ను హెల్తీగా ఉంచడానికి ఎంత కష్టపడుతుందంటే ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయో చూడండి. సో నువ్వు ఏ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా డైజెస్ట్ చేయడానికి నీ స్టమక్ ట్రై చేస్తూనే ఉంటుంది, లేదా ఇంటెస్టైన్ ట్రై చేస్తూనే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ట్రై చేస్తూనే ఉంటాయి. ఓకే, విల్ సీ వాట్ ఆర్ దోస్ ఎంజైమ్స్ అండ్ వేర్ దే ఆర్ ప్రొడ్యూస్డ్, అవన్నీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి చూద్దాం. ఓకే, అండ్ నౌ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ రిగార్డింగ్ ది alimentary canal. ఓకే, సో నేను కొంచెం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇలా ఎరేజ్ చేయడానికి చిన్న ఎరేజర్తో ఇలా అరేంజ్ చేస్తున్నాను. ఓకే, మొత్తాన్ని కూడా ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. అండ్ నౌ సి, ఇందాక చెప్పాను కదా మన బాడీలో సో మెనీ ఎంజైమ్స్ ఉన్నాయి. నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్స్లో రకరకాల ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయని, ఒకవేళ నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్స్లో కనుక ఏమన్నా డెఫిషియన్సీ వస్తే మనకు చాలా డిజార్డర్స్ కూడా వస్తాయి. So many disorders are also possible. Kwashiorkor is one of the disorder which was mentioned. Marasmus is another disorder. My dear friends, these are disorders, not diseases. Disorder is because of malfunctioning. Mal means bad. Work cheyalsindi sariga work cheyakapothe, we are going to call that as the disorder. Disorder is because of malfunctioning or improper functioning, and disease is because of any pathogen. నేను మాట్లాడుతుంది జనరల్గా. డిసీజ్ అంటే ఏదన్నా పారసైట్ వల్ల వచ్చేది. మలేరియా అనే డిజార్డర్ అన్నాం మనం యాక్చువల్గా. మలేరియా, టైఫాయిడ్, న్యూమోనియా ఇలాంటివన్నీ డిసీజెస్. సో డిజార్డర్ ఈజ్ బికాస్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్. చాలా డిజార్డర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి డిజార్డర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద జాండిస్లో మళ్ళీ హెపటైటిస్ అయితే కనుక హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ, అవి వైరస్ వల్ల వస్తాయి. అట్లా ఇప్పుడు మాట్లాడుతున్న డిజార్డర్స్లో క్వాషియార్కర్ ఒకటి తీసుకోవచ్చు, అలాగే డయేరియా తీసుకోవచ్చు, కాన్స్టిపేషన్ తీసుకోవచ్చు. అవి డిసీజెస్ కాదు యాక్చువల్గా. డయేరియా అనేటువంటిది బ్యాక్టీరియా వల్ల వస్తే కనుక దెన్ యూ ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ డిజార్డర్. యూ ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. సో డిజార్డర్ అంటే మాల్ ఫంక్షనింగ్, వర్క్ చేయాల్సింది సరిగా వర్క్ చేయకపోతే దాన్ని డిజార్డర్ అంటాము. డిసీజ్ అంటే ఏదైనా ఒక ప్యాథోజన్ వల్ల వచ్చేది. డిసీజ్ ఈజ్ జనరల్లీ కాజ్డ్ బై ప్యాథోజన్. సో నువ్వు ప్రోటీన్స్ సరిగా తీసుకోకపోతే ఒక డిజార్డర్ వస్తుంది, అలాగే క్యాలరీస్ని కనుక ప్రాపర్గా తీసుకోకపోతే ఇంకొక డిజార్డర్ వస్తుంది. ఆ డిజార్డర్స్ కూడా మనం మాట్లాడదాం. సో కొన్ని డిజార్డర్స్ క్వాషియార్కర్, మెరాస్మస్ లాంటి డిజార్డర్స్ కూడా మాట్లాడదాం. ఈ ఇంటెస్టైన్లో కూడా హెల్దీ బ్యాక్టీరియా, హెల్దీ ఫ్లోరా, హెల్దీ బ్యాక్టీరియా ఉన్నాయి. ఆ గట్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. అండ్ మనం ఈ వర్డింగ్ ఫ్లోరా, ఫానా కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయాలో కూడా చెప్తాను మీకు నేను. సో హ్యూమన్ బీయింగ్ గట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా సో మెనీ విటమిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ B2 అండ్ B5 అండ్ B9 అండ్ సో కాల్డ్ ప్యాంటోథెనిక్ యాసిడ్. ఇట్లా కొన్ని విటమిన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. విల్ డిస్కస్ ఆల్ దోస్ ఆల్సో. ఓకే, ఏదైనా సరే ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది ప్రాపర్గా తీసుకుంటే మన బాడీ బాగా గ్రో అవుతుంది. ఇందాక దాకా మాట్లాడింది ఫుడ్ మెటీరియల్లో ఏముంటాయి అని మాట్లాడాం. అండ్ నౌ వాట్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఫుడ్ అనేది మనం మాట్లాడాలి. ఫుడ్ అసలు ఏ ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి డైజెస్టివ్ సిస్టమ్ని, అసలు బేసిక్గా వాట్ ఆర్ ద మేజర్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అనేది చూద్దాం. ఓకే, చూడబోయే ముందుగా జస్ట్ 1 సెకండ్ సీ దిస్. సో హ్యూమన్ బీయింగ్లో గురించి మాట్లాడితే జనరల్గా ఇప్పుడు మనం దీని గురించే మనం డిస్కస్ చేయబోతున్నాము హ్యూమన్ బీయింగ్స్లో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఈసోఫాగస్, స్టమక్, అండ్ దెన్ ఇంటెస్టైన్, అండ్ ఫైనలీ ఓపెన్స్ అవుట్ సైడ్ త్రూ యానస్. విల్ సీ దిస్. అండ్ నౌ సీ వాట్ ఈస్ ద బేసిక్ కంటెంట్ ఆఫ్ ఫుడ్. ఇందాక మాట్లాడాను, నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో ఏమేమి ఉంటాయో నేను చెప్పాను. దాంట్లో ఫుడ్ బేసిక్గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఈజ్ యూస్ఫుల్. ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఎనర్జీ, ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. సో ఎనర్జీ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్, దీస్ టూ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఫుడ్ మెటీరియల్స్. ఎందుకు సార్ ఎనర్జీ, ఎందుకు, వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ దీస్ ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది బాడీ అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూస్. గ్రోత్, నీ బాడీ బాగా గ్రో అవ్వాలంటే ఫుడ్ మెటీరియల్ బాగా తీసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్గా మీరందరూ కూడా గ్రోయింగ్ ఏజ్లో ఉన్నాం, లేదా మనమందరం కూడా గ్రోయింగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. చాలామంది మా అమ్మాయి పెరుగు తిందండి, మా అబ్బాయి పాలు తాగడు, అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మా పేరెంట్స్ జనరల్గా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది పెరుగు తినరు,
కొంతమంది పాలు తాగరు, కొంతమంది ఎగ్ తినమంటే మేము ఎగ్ తినమంటారు, కొంతమంది నేను వైట్ తింటాను సార్ లోపల ఎల్లో తినరంటారు, కొంతమంది నేను ఎల్లోనే తింటాను సార్ పైన వైట్ తిననే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నేను చికెన్ తిన్నాను సార్ మటన్ తింటానంటారు, కొంతమంది నేను మటన్ తిన్న చికెన్ తింటానంటారు, కొంతమంది అసలు ఇవేం కాదు సార్ నేను సీ ఫుడ్ తింటానంటారు, కొంతమంది ఇవేం మంచిది కాదు సార్ చక్కగా ఫ్రూట్స్ తినడం చాలా మంచిది సీజనల్ ఫ్రూట్స్ తిందాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా రకరకాలుగా ఉంటారు. ఏది ఏమైనా నీకు ఏది తినాలనిపిస్తే అది హెల్దీ ఫుడ్, ఏది తినాలనిపిస్తే ఆ హెల్దీ ఫుడ్ చక్కగా తినాలి. మనమందరము గ్రోయింగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఫుడ్ మెటీరియల్ మంచిగా తినాలి, బాడీకి సఫిషియంట్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడు అందరం ఫిట్గా ఉంటారు. సో గ్రోత్ అండ్ రిపేర్, మన బాడీ గ్రో అవ్వాలంటే ఫుడ్ మెటీరియల్ కావాలి. రిపేర్ ఆఫ్ టిష్యూస్, ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయగలిగినటువంటి టిష్యూస్ కొన్ని ఉంటాయి, రిపేర్ చేయలేనటువంటివి రీజనరేట్ అవ్వలేని టిష్యూస్ కొన్ని ఉంటాయి. విల్ సీ దిస్. ఇలాంటి టిష్యూస్ ఏవైనా సరే మన బాడీలో రిపేర్ అవ్వాలన్నా తిరిగి రీజనరేట్ అవ్వాలన్నా ఎవరు కావాలి అని అంటే డెఫినెట్గా ఇదిగో ఈ ఫుడ్ మెటీరియల్ కావాలి. సో ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ఫుడ్ ప్రొవైడ్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ద టిష్యూస్. ఓకే, అండ్ దెన్ complex food materials, just now I mentioned the complex food materials are absorbed into simple forms, then only they are able to enter into blood. బ్లడ్లోకి వెళ్ళటం మన టార్గెట్ సార్, మరి కొన్ని లింఫ్లో కూడా వెళ్తాయి కదా సార్ అని మీలో ఎవరన్నా నన్ను అంటే డెఫినెట్గా వెళ్తాయి కొన్ని లింఫ్లోకి వెళ్ళినా అక్కడి నుంచి మళ్ళీ బ్లడ్లోకి రావాల్సిందే. అందుకనే లింఫ్ ఈజ్ అన్ యాక్సెసరీ రూట్ ఓన్లీ అని చెప్తాము. Lymph is an accessory route through which some of the substances like fats enters into the lymph, and finally lymph ఏం చేయాలంటే అది జస్ట్ ఇట్స్ ఎ క్యాబ్. ఓకే, నువ్వు ఒక క్యాబ్ బుక్ చేసుకున్నావు, నేను టార్గెట్ దగ్గర నుంచి నువ్వు ఒక ప్లేస్ నుంచి ఒక సోర్స్ నుంచి టార్గెట్ దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, తీసుకెళ్ళడానికి ఒక మీడియం అంతే. యాక్చువల్గా బ్లడ్ ఇట్ పర్ఫార్మ్స్ ద పోస్ట్మెన్ డ్యూటీ. ఓకే, బ్లడ్ పర్ఫార్మ్స్ ద పోస్ట్మెన్ డ్యూటీ అంటే ఇది ఒక మేజర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఏ ఫ్లీట్, సంథింగ్ లైక్ బస్ ఆర్ ఎ ట్రైన్ ఆర్ ఫ్లైట్, సంథింగ్ లైక్ దట్, ఇది మేజర్ ట్రాన్స్పోర్ట్. అయితే ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల మనం బస్సు కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ మిస్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ సోకాల్డ్ ఆల్టర్నేట్ రూట్స్లో ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా అది నువ్వు క్యాబ్ ఎక్కుతావా ఆటో ఎక్కుతావా ఏ బండి ఎక్కుతావా అది తర్వాత విషయం, ఏ బండి అయినా ఎక్కిరా కానీ కంపల్సరీగా రా, ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన టార్గెట్ దగ్గరికి రీచ్ అవ్వాల్సిందే. ఎవరు రీచ్ అవ్వాలి? నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్, డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్ రీచ్ అవ్వాలి అంటే ఏదో ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఫైనల్గా బ్లడ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. దెర్ ఆర్ సమ్ మీడియేటర్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ద సబ్స్టెన్సెస్ టు ద బ్లడ్. ఎందుకు సార్ అసలు లింఫ్ అవసరం పడుతుంది మన బాడీలో? ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టాపిక్, రియల్లీ ఐ లైక్ దిస్ టాపిక్, ఐ లైక్ టు టీచ్ దిస్ టాపిక్. లింఫ్ అనేది ఇది మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో చెప్తాను, డోంట్ మిస్ దిస్ చాప్టర్. ఓకే, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ డైజెషన్లో బేసిక్గా మెకానికల్ డైజెషన్, బయోకెమికల్ డైజెషన్ అని 2 types ఆఫ్ డైజెస్టివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మెకానికల్ డైజెషన్ నేను ఇందాకే చెప్పాను, కాంప్లెక్స్ సింపుల్గా కన్వర్ట్ అవ్వాలి. మెకానికల్ ఫుడ్ మెటీరియల్ అంటే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ మెకానికల్గా ఎంజైమ్స్ ఏమీ లేకుండా నాన్ ఎంజైమాటిక్ ప్రాసెస్, ఎంజైమ్స్ ఏమీ లేకుండా, ఎంజైమ్స్తో అవసరం లేకుండా కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ సింపుల్ ఫుడ్ మెటీరియల్గా బ్రేక్ డౌన్ అవ్వటము, దట్ ఈస్ నథింగ్ బట్ డైజెషన్. ఇది ఎవరు చేస్తారు? మెకానికల్ డైజెషన్ జనరల్లీ పర్ఫార్మ్డ్ బై టీత్ ప్లూరల్, టూత్ సింగులర్. ఓకే, అండ్ ఈవెన్ బై మజిల్స్ ఆల్సో. మజిల్స్ క్రష్ చేస్తాయి కదా ఫుడ్ మెటీరియల్స్ని. ఎర్త్వామ్లో గిజర్డ్ ఇలా గ్రైండ్ చేస్తుంది కదా ఫుడ్ మెటీరియల్, అందుకనే ఏమంటాము గిజర్డ్ ఈజ్ కాల్డ్ గ్రైండింగ్ మిల్ ఆఫ్ alimentary canal అంటాం. మరి ఈవెన్ కాక్రోచ్లో కూడా ఉంటుంది కదా, క్యూటికల్ ఉంటుంది కదా, మీకు గుర్తుంది కదా, లోపల గిజర్డ్ లోపల మన దాని ఏమంటారు మిక్సీ జార్ లోపల బ్లేడ్స్ ఉంటాయి కదండి, అలా కదా. జనరల్గా చాలామంది కిచెన్లోకి వెళ్ళరు, కిచెన్లోకి కూడా వెళ్తూ ఉండాలి, దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తుండాలి, ఇంట్లో కుదిరినప్పుడల్లా పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, చాలా మంచి విషయం అది. ఓకే, సో ఆ కప్ లోపల బ్లేడ్స్ ఉంటాయి కదండి, ఆ బ్లేడ్స్ ఫుడ్ మెటీరియల్స్ని ఎలా అయితే టప్ 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 కట్ 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 చేస్తాయో అలాగా కాక్రోచ్లో 6 ప్లేట్స్ ఉంటాయి, టక్ 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 అని ఫుడ్ మెటీరియల్ కట్ చేస్తాయి. గిజర్డ్లో 6 ప్లేట్స్ ఉంటాయి, రెక్టంలో 6 రెక్టల్ ప్యాపిల్లే ఉంటాయి టు రీఅబ్జార్బ్ వాటర్. మై డియర్ ఫ్రెండ్స్, ఏదన్నా ఒక పాయింట్ రిలేటెడ్ పాయింట్ వచ్చినప్పుడు అలాంటి పాయింట్ అలాంటి ఫీచర్ ఇంకెక్కడెక్కడ ఉంది యానిమల్ కింగ్డమ్లో అని చదువుకోవటం అనేటువంటిది ఒక మంచి స్టూడెంట్కి ఉండాల్సినటువంటి క్యారెక్టర్. లేదు నేను డైజెషనే చెప్తున్నాను, కేవలం డైజెషన్ మాత్రమే చదువుకుంటాను అని స్టూడెంట్స్ అలా కాకుండా ఒక పాయింట్ చదువుతున్నప్పుడు ఎక్కడొచ్చింది ఇది,
ఎక్కడో వచ్చింది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్లో ఫర్టిలైజేషన్ చదువుతున్నా, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎక్కడ వచ్చిందబ్బా, టీనోఫరాలో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ సరే గుర్తు రావట్లేదే అని టపక్కని బుక్ తీసి చూసుకోవటం, అది దట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టూడెంట్. కమింగ్ బ్యాక్ సో మజిల్స్ హెల్ప్స్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్. సో మజిల్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ మెటీరియల్ ఇలా కిందకు మూవ్ చేస్తూ ఉంటాయి, దట్ ఈస్ నథింగ్ బట్ పెరిస్టాలసిస్. సో ఆ ప్రాసెస్లో ఫుడ్ మెటీరియల్ కొద్దిగా క్రష్ కూడా అవుతూ ఉంటుంది, క్రషింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. చాలా సింపుల్ అండి, నువ్వు ఫుడ్ మెటీరియల్ తీసి నోట్లో పెట్టుకుని లటక్కని మింగేయం కదా మనం, ఫుడ్ మెటీరియల్ ఏం చేస్తాం, మెల్లిగా క్రష్ చేసి మింగుతాం. చాలామంది ఏంటంటే ఎక్కువ క్రష్ చేయకుండా ఊరికి గుడుకు అని మింగేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, అరే అట్లా మింగకరా, కొంచెం మంచిగా నవ్వులు 60 సార్లు నవ్వాలి 100 సార్లు నవ్వాలి ఏదో చెప్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. జనరల్గా అన్ని సార్లు నవ్వాల్సిన అవసరం లేదండి, మనమేం కౌంట్ చేసుకోం కదా, స్టాప్ వాచ్ పెట్టుకొని నోట్లో ముద్దు పెట్టుకొని 1 2 3 అలా ఏం కౌంట్ చేసుకోము కదా. కానీ యాక్చువల్గా ఫుడ్ మెటీరియల్ అనేది కొంచెం నమిలి చక్కగా స్వాలో చేస్తే దెన్ ఫుడ్ మెటీరియల్ బాగా డైజెస్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎంజైమ్స్ ఏమి ఇక్కడ అవసరం లేదండి. టీత్ ఏం చేస్తుందంటే దే ఆర్ క్రషింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఇట్లా ముక్కల్స్గా కట్ చేసి అండ్ నౌ వీఆర్ స్వాలోయింగ్ ఇట్. అంటే డైజెషన్ అక్కడ అయిపోయిందని కాదండి, మెకానికల్ డైజెషన్ మౌత్లోనే స్టార్ట్ అయిపోయింది. అంటే ఫుడ్ మెటీరియల్ జనరల్గా ఇందాక ఏం చెప్పాను నేను, alimentary canal begins with mouth అన్నాను అండ్ ఎండ్స్ విత్ యానస్ అని చెప్పాను ఆల్రెడీ కదా. అంటే నువ్వు ఫుడ్ మెటీరియల్ని తినేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మంచి జాయింట్ ఇచ్చానండి, నేను ఒక మంచి నాన్ వెజ్ ఏదైనా ఫుడ్ మెటీరియల్ పెట్టాను, లేకపోతే ఒక వెజ్ ఫుడ్డే పెట్టాను. కొంతమంది వెజిటేరియన్స్ నన్ను తిడతారేమో వీడు జాయింట్ అంటున్నాడు ఏంటని. సో ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ మెటీరియల్ మొత్తాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకోం కదా, ఒక జాయింట్ పీస్ తీసుకుని నోట్లో పెట్టుకుని లటక్కని మంచిలు తాగేం కదా. దాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు ముందు చేత్తోనే కొంచెం సపరేట్ చేసి తింటున్నావు. అంటే అక్కడే కాంప్లెక్స్ ఫుడ్ సింపుల్ ఫుడ్గా అయిపోయింది కాబట్టి దాన్ని నేను డైజెషన్ అంటాను. నా డైజెస్టివ్ సిస్టమ్, నా డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నా ముందున్న ప్లేట్లో స్టార్ట్ అయింది. అట్లా కాదు, నీ ముందున్న ప్లేట్లో స్టార్ట్ అవ్వడం కాదు. నువ్వు ఫుడ్ మెటీరియల్ ఎక్కడ యాలిమెంటరీ కెనాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, యానస్ దగ్గర ఎండ్ అవుతుంది. సో నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ మౌత్లో స్టార్ట్ అయినప్పుడు మెకానికల్గా ఫుడ్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, మౌత్లో స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ యువర్ టీత్. అక్కడ నుంచి ఫుడ్ మెటీరియల్ ప్రాసెస్ టు దిస్ ట్యూబ్. ఇదే ట్యూబ్, ఈ ట్యూబ్లోకి వెళ్తుంది ఫుడ్. ఏం ట్యూబ్ ఇది, నీకు కనిపిస్తుంది ట్యూబ్, ఏం ట్యూబ్? Tell me what is this tube? See here, when I am moving this tube, the voice is changing. Say this. So this is not the tube where the food material enter. నీకు కనిపిస్తున్న ట్యూబ్ పేరు ట్రకియా, విండ్ పైప్. నెక్స్ట్ చాప్టర్ రెస్పిరేషన్. జస్ట్ నేను కపుల్ ఆఫ్ డేస్ నీ ముందుకు వస్తాను నేను రెస్పిరేషన్తో. బ్యూటిఫుల్ చాప్టర్, ఎక్సలెంట్గా ఉంటుంది చాప్టర్, డోంట్ మిస్. ఓకే సార్, ఇందాక సర్క్యులేషన్ కూడా మీరు ఇదే మాట చెప్పారు సార్. అరే నేనేం చేశాను బై హ్యూమన్ బీయింగ్ ఫిజియాలజీ బ్యూటిఫుల్ చాప్టర్. హ్యూమన్ బీయింగ్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వాట్ అన్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద బాడీ. లోపల మామూలు ఆర్గనైజేషన్ కాదు. నువ్వు ఫుడ్ మెటీరియల్ తినగానే డైజెస్ట్ అవ్వటం, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వటం, తీసుకున్న ఎయిర్, నువ్వు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే, ఎక్కువ రన్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లంగ్స్ ఎక్కువ పనిచేస్తాయి, హార్ట్ ఎక్కువ పనిచేస్తుంది, బ్రెయిన్ ఎక్కువ సిగ్నల్ ఇస్తుంది. ఎంత మంచి ఫ్రెండ్షిప్ తెలుసా వాళ్ళ మధ్యలో, ఎంత కమ్యూనికేషన్ తెలుసా. మనమేమో వాడు నాతో మాట్లాడలేదు, వీడు నాతో మాట్లాడలేదు, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. మన ఇంట్లో ఎదురింట్లో ఉండేవాళ్ళు మనకు తెలియదు, పక్కింట్లో వాళ్ళు మనకు తెలియదు. కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం వస్తుంది చాలామందికి. కానీ నీ బాడీలో ఉన్న ఆర్గాన్సుడు, బ్రెయిన్కి లంగ్కి కోఆర్డినేషన్ ప్రాబ్లం లేదు, నీ మజిల్స్కి లంగ్స్కి కోఆర్డినేషన్ ప్రాబ్లం లేదు. నువ్వు రన్నింగ్ చేస్తే నేను ఎందుకు ఆక్సిజన్ ఇవ్వాలి, ఎవరు రన్నింగ్ చేయమన్నాడు పొద్దున్నే లేచి అని నీ లంగ్స్ అనట్లేదు. హార్ట్ ఎక్కువ బ్లడ్ని పంప్ చేస్తుంది రన్నింగ్ చేస్తే, హార్ట్ ఎక్కువ నీ మీద కంప్లైంట్ చేయట్లేదు. నేను బ్లడ్ పంప్ చేయను, నువ్వు రన్నింగ్ చేస్తే చేసుకో, వాకింగ్ చేస్తే చేసుకో, నేనైతే సారీ కాసేపు పడుకోవాలి. ఎప్పుడైనా అట్లా అనుకుంటుందండి నీ బాడీ? హార్ట్ ఎప్పుడైనా అట్లా అనుకుంటుందండి? హార్ట్ ఒకవేళ అట్లా అనుకుంటే మన పరిస్థితి ఏంటండి? కార్డియాక్ మజిల్స్ దే ఆర్ ఇన్వాలంటరీ, దే ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ దే నెవర్ అండర్గో ఫెటీగ్నెస్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. ఫెటీగ్, FATIGUE, ఫెటీగ్ అంటే అలసిపోవటం. కార్డియాక్ మజిల్ ఎప్పుడు అలసిపోవట్లేదండి, లైఫ్లో ఒకసారి అలసిపోతుంది దాదాపుగా అది. ఓకే, అప్పుడు పర్మనెంట్ రెస్ట్ తీసుకోవటమే. నేను ఇందాకే చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, నేను కంటెంట్లోంచి బయటికి వెళ్తున్నానని పొరపాటును కూడా అనుకోవద్దు. కావాలనే నేను చాప్టర్ని బయటికి లింక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సబ్జెక్ట్ని ఎవరైతే లింక్ చేసుకుంటారో వాళ్ళకి సబ్జెక్ట్ గ్రో అవుతుంది. కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అనేది ఆర్గాన్స్ మధ్యలో ఉంటుంది అనే పాయింట్ చెప్తున్నాను. ఆ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఉండటానికి నీకు కావాల్సింది నర్వ్ సెల్ అండ్ సెన్సరీ సెల్. ఆ నర్వ్ సెల్, సెన్సరీ సెల్ నీ దగ్గర ఉంటే
కమ్యూనికేషన్ మొత్తం నీ దగ్గర ఉన్నట్టే. నీ బ్రెయిన్ ఏం చెప్తుందో హార్ట్ అది చేస్తుంది, బ్రెయిన్ ఏం చెప్తుందో లంగ్స్ అవి చేస్తాయి, మజిల్స్ ఆ పని చేస్తాయి, అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు. కలిసి ఉంటే కలదు సుఖం. సింబయాసిస్, SYM సిమ్ బయోస్ లైఫ్, సింబయాసిస్. అందరూ కలిసి చక్కగా బయట ఒక యానిమల్కి ఇంకొక యానిమల్కి, ఒక యానిమల్ ఇంకొక యానిమల్కి ఎలా అసోసియేషన్ ఉండాలి అనేటువంటిది, నువ్వు ఎలా ఉండాలి అనేది లోపల ఉన్న ఆర్గాన్స్ని చూసే నేర్చుకోవచ్చు. కమింగ్ బ్యాక్, సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే మౌత్లో స్టార్ట్ అయిందన్న పాయింట్ మర్చిపోకూడదు. సో కమ్యూనికేషన్ ఉంది ఆర్గాన్స్కి మధ్యలో. నువ్వు ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అని చెప్పానండి, సింపుల్ ఫుడ్ మెటీరియల్గా బ్రేక్ డౌన్ అవుతుంది. దానికి కారణం ఎవరు అని అంటే నీ బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది. నువ్వు ఫుడ్ మెటీరియల్ తీసుకోగానే నిన్ను ఎవరు ఫుడ్ మెటీరియల్ తీసుకోమన్నారు అని నీ బాడీ అనట్లేదు. యూఆర్ టేకింగ్ ఫుడ్ మెటీరియల్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ and with the help of muscles the food materials are generally broken down into smaller food materials. Enzymes valla food material digestion jarugutundi, enzymes lekunda kuda digestion jarugutundi. So nu food material lopala petukogane crush chestunavu, non enzymatic process. Complex food material is broken down into simple food material. Complex ala simple food material ga break down avutundi. And then biochemical process which takes place in presence of or with the help of enzymes. Enzymes presence lo జరిగేటువంటి digestion, that is enzymatic digestion. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడుతూనే కాక్రోచ్, ఫ్రాగ్ వాటి గురించి మాట్లాడుతూ అక్కడ యూనో బ్లేడ్, మిక్సీ, గిజర్డ్ అక్కడ కూడా క్రష్ అవుతుంది అలా చెప్పుకుంటూ అలా బయటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. కరెక్ట్గా లింక్ మిస్ అవ్వకూడదు. ఓకే, అండ్ బయోకెమికల్ ఆస్పెక్ట్స్లో ఎంజైమాటిక్ ప్రజెన్స్లో జరిగేవన్నీ కూడా బయోకెమికల్. ఎంజైమ్స్ ఇది నాన్ ఎంజైమాటిక్ ప్రాసెస్, ఇది ఎంజైమాటిక్ ప్రాసెస్. అండ్ దిస్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ. And this is also called chemical digestion, which takes place in presence of enzymes. Like that, these are the basic aspects: food material, and then complex to simple form, and then there are basic types of digestion. These are the two types of digestion. Okay, and now let me move into the next slide, please. And then, as I said, alimentary canal begins with, digestive system begins with alimentary canal begins with mouth and ends with anus. ఇందాకే చెప్పాను డైజెస్టివ్ గ్లాండ్స్. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి, మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మౌత్ విచ్ ఓపెన్స్ ఇంటూ ద బక్కల్ క్యావిటీ, which is nothing but oral cavity. Okay, buccal cavity which is also called oral cavity. మౌత్ దగ్గర నుంచి యానస్ వరకు ఉన్న మన ఈ alimentary కెనాల్ యావరేజ్గా 30 feet ఉంటుంది, 30 అడుగులు ఉంటుంది. సార్ 30 అడుగులు ఎక్కడ సార్, నేనే 4, 5, 6, 6.5 అడుగులు ఉంటాను సార్. ఇదేం సార్ 30 అడుగులు ఎక్కడ ఉంటుంది? నీ బాడీలో alimentary కెనాల్ కాయిల్ అయిపోయి లోపలంతా అకామిడేట్ అయిపోయింది. ప్లేస్ సరిపోక అకామిడేట్ అయిపోయింది. ఎలా అయితే నీ బ్రెయిన్ కూడా ఈ క్రేనియల్ కెపాసిటీ ఉన్న ప్లేస్ సరిపోక కాయిల్ అయిపోయి అలా ఫోల్డింగ్స్ బ్రెయిన్ అంతా చూసి ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి, ముడతలు పడిపోయి ఉంటాయి. అంత బ్రెయిన్ ఉంది నీకు. నువ్వు ఎంత యూజ్ చేసుకుంటే అంత బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. alimentary canal which begins with mouth, oral cavity which is also called buccal cavity, and then which opens into the pharynx, which in turn opens into esophagus. Okay, esophagus next opens into stomach. Esophagus next it opens into the stomach. Okay, and now the mouth which opens into buccal cavity or oral cavity. What are the components present in the oral cavity? ఇక్కడ నుంచి రాద్దామండి మనం. ఈసోఫాగస్ తర్వాత స్టమక్ ఉంటుంది, స్టమక్ తర్వాత ఇంటెస్టైన్. ఇవన్నీ మనకు తెలిసినవే, స్లోగా చూసుకుంటూ వెళ్దాం. ఇంటెస్టైన్లో స్మాల్, లార్జ్ అన్నీ ఉన్నాయి కదా, చూద్దాం. లెట్ us discuss. First, let us begin with mouth and the number of glands what are present in the body we'll discuss. So let us begin with the mouth. Number of glands are present. బేసిక్గా గ్లాండ్స్లో కూడా మనం 2 రకాలు చెప్పొచ్చు. ఎలాంటి గ్లాండ్స్ అంటే the glands which are present in the wall of alimentary canal and the glands which are associated with the wall of alimentary canal. alimentary canal వాల్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, alimentary canal వాల్కి అతుక్కొని కొన్ని గ్లాండ్స్ ఉంటాయి.
దాంట్లోకి ఓపెన్ అవుతూ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. విల్ డిస్కస్, చాలా బాగుంటుందండి ఫిజియాలజీ గురించి మాట్లాడేటప్పుడు. లెట్ us begin the anatomy. నేను మౌత్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడే చెప్పాను. మౌత్, దిస్ ఈజ్ అవర్ మౌత్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అప్పర్ లిప్, లోవర్ లిప్, జనరల్గా లేబియా అని పిలుస్తాం. ఓకే, అప్పర్ లిప్ అండ్ లోవర్ లిప్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిప్, లోవర్ లిప్ రెండింటినీ మనం లేబియా అని పిలుస్తాము. వేరే యానిమల్స్లో అయితే జనరల్గా లేబ్రమ్ అంటే అప్పర్ లిప్, లేబియం అంటే లోవర్ లిప్ అంటాము. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం హ్యూమన్ బీయింగ్లో జనరల్లీ వీ విల్ యూస్ ద వర్డ్ లేబియా. సో మౌత్, if you observe the mouth, just now I told upper lip and lower lip. There is a space present between the mouth. Inside the mouth teeth are present. What are the components present inside the mouth? Teeth ఉంటాయి కదా నోట్ లోపల, టంగ్ కూడా ఉంటుంది కదా. పైగా మనం మన బాడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాపీగా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మౌత్, టీత్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ ది చీక్స్, దీస్ ఆర్ కాల్డ్ బుగల్స్. చీక్స్ ఉన్నాయి కదా, నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ టీత్ క్రష్ చేస్తుంది, బాగానే ఉంది. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు జనరల్గా చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు, ఏదన్నా ఒక చాక్లెట్ లాంటిది ఏదన్నా నోట్లో పెట్టుకొని హ్యాపీగా ఏం తెలియనట్టుగా బుగ్గను పెట్టుకొని, చాక్లెట్ బుగ్గను పెట్టుకొని అంటాం, బుగ్గలో పెట్టుకొని. బుగ్గను పెట్టుకోవడం అంటే ఏం చేస్తాము, నోట్లో చాక్లెట్ ఎక్కడ పెట్టుకుంటాము, టంగ్ మీద పెట్టుకుంటాం జనరల్గా. పెద్ద చాక్లెట్ అనుకోండి, సారు కనపడకూడదు కదా, మళ్ళీ తిడతాడు కదా కనిపిస్తే, ఏంట్రా ఏం తింటున్నావురా నువ్వు అని. అందుకని ఏం చేస్తాము, ఆ బుగ్గను పెట్టుకొని జనరల్గా అలా కూర్చుంటాం. చిన్న చాక్లెట్ అయితే, పెద్దదైతే టంగ్ మీద పెట్టుకుంటాం కదా. మళ్ళీ సార్ అటు తిరగగానే మళ్ళీ సైడ్ మీద మళ్ళీ క్రషింగ్ చేస్తూ ఉంటాం, నవ్వులుతూ ఉంటాం. చాలామంది బబుల్ గమ్ కూడా తింటూ ఉంటారు, చూయింగ్ గమ్స్ కూడా తింటూ ఉంటారు క్లాస్ జరిగేటప్పుడు. దే ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ కదా. సో ఈ చాక్లెట్ని బుగ్గను పెట్టుకోవడం, ఐ మీన్ టు సే, ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ద స్పేస్ ప్రజెంట్ బిట్వీన్ ది చీక్స్ అండ్ టీత్, ద స్పేస్ ప్రజెంట్ బిట్వీన్ ద లిప్స్ అండ్ టీత్. లిప్స్కి ఈ ఫ్రంట్ టీత్కి, అలాగే చీక్స్కి టీత్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, and that space is called vestibule. vestibule. Vestibule is nothing but the space between teeth and lips. టీత్ కి లిప్స్ కి మధ్యలో ఉన్న స్పేస్ని వెస్టిబ్యూల్ అంటున్నాం. మౌత్ ఓపెన్స్ ఇంటూ ద ఓరల్ క్యావిటీ ఆర్ బక్కల్ క్యావిటీ వేర్ దిస్ వెస్టిబ్యూల్ ఆర్ స్పేస్ ఇస్ ప్రజెంట్. మౌత్ ఓపెన్స్ ఇంటూ వెస్టిబ్యూల్ అని కాదు నేను చెప్పేది, మౌత్ ఓపెన్స్ ఇంటూ ఓరల్ క్యావిటీ ఆర్ బక్కల్ క్యావిటీ. అక్కడ వెస్టిబ్యూల్ స్పేస్ కూడా ఉంటుంది. ఆ స్పేస్లో ఎవరున్నారు అనేదే పాయింట్. ఆ స్పేస్లో ఎవరున్నారు, వీ హ్యావ్ టు బిగిన్ విత్ ద టీత్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఆర్ బక్కల్ క్యావిటీ. ద టీత్ గురించి మాట్లాడదాం. ఓకే, సో డైజెస్టివ్ గ్లాండ్స్, alimentary canal రెండింటి గురించి మాట్లాడాలి. లెట్ us begin with the teeth. ఓకే, అండ్ నౌ సే దిస్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్తోనే నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. దట్ ఈస్ ప్యూర్లీ ది కంటెంట్ ఆఫ్ CBSE. సో హియర్ ప్లీజ్ సీ హియర్, oral cavity which opens to the mouth and this area, and this is the oral cavity where the number of teeth are present, which in turn opens into pharynx. This is the pharyngeal region, followed by esophageal region. This is esophagus, opens into the stomach. ఒక్కసారి ఓవరాల్గా అందరు క్యారెక్టర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తానండి మూవీ మొదలవబోయే ముందు. ఈసోఫాగస్, స్టమక్, అండ్ దిస్ వన్ యాజ్ ద డియోడినమ్. మనందరికీ తెలుసు, ఇదిగో దిస్ ఇస్ ద డియోడినమ్, సి షేప్లో ఉంటుంది. అండ్ సే ద జిజనమ్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఇలియం. సో దిస్ హైలీ కాయిల్డ్, మామూలు కాయిలింగ్ కాదు, ఇలియం, ILEUM. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇలియం opens into cecum. You can see the cecum here. This is the cecum. This is the area where microorganisms are present. Okay, and this is vermiform appendix. This is appendix. And then cecum ఉంది కదా, vermiform appendix ఎక్కడి నుంచి వచ్చిందంటే cecum దగ్గర నుంచి వస్తుంది. And this is colon. So this is colon. ఇక్కడ వరకు colon అండి, ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు colon. And then opens into rectum. Rectum opens into anus. Anal canal అని కూడా రిప్రజెంట్ చేస్తాను. జస్ట్ మనం చూడబోయేటువంటి క్యారెక్టర్స్ ఇవన్నీ. ఓకే, so we have, just now I told you that we have to see the teeth. Okay, and now let us begin with this color, yellow color. So alimentary canal contains number of teeth.
how many teeth are present in the human being? Human being లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? అసలు డిఫరెంట్ టైప్స్ ఉంటాయా అంటే yes, there are different types of teeth are also present, because there are some animals where all teeth are essentially similar. All teeth are essentially similar. కొన్ని యానిమల్స్లో, నాట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యూమన్ బీయింగ్స్ కాదు నేను చెప్పేది, కొన్ని యానిమల్స్లో టీత్ అన్నీ ఎసెన్షియల్గా ఒకేలాగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చూడండి, మీరే చెప్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్. చిక్ 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 ఇట్లా ఉన్నాయి టీత్. ఈ టీత్ చూడగానే ఏం గుర్తొస్తుంది మనకి? కస్ 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 కస్. దట్ ఈస్ సీన్ ఇన్ షార్క్. షార్క్స్ ఆర్ హైలీ ప్రొడేషియస్. అమ్మో మామూలు డేంజర్ కాదు. గ్రేట్ వైట్ షార్క్స్, కార్కెరోడాన్, గ్రేట్ వైట్ షార్క్, వెరీ డేంజరస్ షార్క్. స్పైరనా, జైగనా, హ్యామర్ హెడెడ్ ఫిష్, సో మెనీ షార్క్స్ ఆర్ దేర్. ఆ షార్క్స్లో టీత్ ఎలా ఉన్నాయి చూడండి. ఆల్ టీత్ ఆర్ ఎసెన్షియల్లీ సిమిలర్, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అండ్ దీస్ టీత్ ఆర్ కాల్డ్, ఇక్కడ రాసాం కదా హోమో. హోమో అంటే సేమ్, హెటెరో అంటే డిఫరెంట్, డాంట్ అంటే టీత్, అంతే కదా డెంటిస్ట్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ హోమోడాంట్ టీత్. ఆల్ టీత్ ఆర్ essentially similar. Example, shark, best example, shark. Okay, and now I am going to write heterodont, heterodont, heterodont. Hetero ante different, hetero ante different, dont ante teeth. Different types of teeth are present in some animals. నేను మాట్లాడుతుంది యానిమల్స్లో షేప్ ఆఫ్ టీత్ ఎలా ఉంటాయి అన్నదాన్ని బేస్ చేసుకుంటే హోమోడాంట్, హెటెరోడాంట్ అని 2 టైప్స్ ఉన్నాయని చెప్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఆర్ ప్రెసెంట్. ఇందాక స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం మనం. హ్యూమన్ బీయింగ్ ఆమ్నివోర్, ఎన్ని రకాలైన ఫుడ్ మెటీరియల్స్ని, ప్లాంట్ ఫుడ్, యానిమల్ ఫుడ్ని రెండింటిని బాగా తినగలిగిన నేచర్ ఉన్న హ్యూమన్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా నార్మల్ ఫుడ్, కొన్ని ఫుడ్ మెటీరియల్స్ మనం కొరికి తింటాం, కొన్ని మెటీరియల్స్ని మనం చీల్చి తింటాం, అన్నిటినీ క్రష్ చేస్తాం కదా, అన్నిటినీ క్రష్ చేస్తాం. సో ఏ ఫుడ్ మెటీరియల్స్ నువ్వు క్రష్ చేస్తావు అంటే అన్ని ఫుడ్ మెటీరియల్ క్రష్. ఏది కొరుకుతావు? బైటింగ్, కొరకటం. చెప్పండి, ఒక 4 ఫుడ్ మెటీరియల్స్ వేటిని కొరుకుతారు? బైటింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఏ ఫుడ్ మెటీరియల్ కొరుకుతారు ఆలోచించండి. ఇక్కడ పెట్టుకొని తినేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక కేఎఫ్సి జాయింట్, ఏదైనా ఒక జాయింట్, వాట్ ఎవర్ ద బ్రాండ్ ఇట్ మేబీ, నేను ఏదో నార్మల్గా చెప్పేసి ఉన్నాను, నీ ఇష్టం వచ్చింది ఏదైనా సరే, వాట్ ఎవర్ ద ఫుడ్ మెటీరియల్ ఇట్ మేబీ. పోనీ ఇంట్లో చక్కగా హోమ్ మేడ్ అమ్మ పెట్టినటువంటి చికెనే అనుకుందాం. సార్ మళ్ళీ మీరు చికెన్ ఎగ్జాంపుల్, జాయింట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం సార్ మీరు ఇట్లా తింటారా సార్ నాన్ వెజ్? అట్లా కాదండి, నేను మీకు అర్థం కానీ చెప్తున్నాను. సో నువ్వు ఏదైనా ఫుడ్ మెటీరియల్, ఏదైనా ఒక జాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ పెట్టి తింటారండి ఎవరన్నా? హ్యావ్ యూ సీన్ ఎనీ గై హూ ఈజ్ ఈటింగ్ ద నాన్ వెజ్ బై ఎస్పెషల్లీ ది జాయింట్ బై కీపింగ్ హియర్? ఇలా కొరుకుతారు ఎవరన్నా? లేదా లాలీపాప్ ఇట్లా అన్నట్లు అట్లా అన్నారు కదా. సో ఇక్కడ పెట్టుకొని అట్లా కొరకం కదా మనం. ఏం చేస్తామంటే జాయింట్ ఇచ్చినప్పుడు పట్టుకొని కొసక్కని తింటామని. ఇక్కడ టీరింగ్ ద ఫుడ్ మెటీరియల్ అంటే ఫుడ్ మెటీరియల్ని టీరింగ్ చేయడానికి వీ హ్యావ్ ద క్యానైన్స్ హియర్. క్యానైన్స్ ఆర్ ప్రజెంట్. మరి కొరకటం, ఏదైనా ఫుడ్ మెటీరియల్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం కొరుకుతాం అనమాట. ఫుడ్ మెటీరియల్ కొరకడం, ఏదైనా స్వీట్ ఇచ్చినాం అనుకోండి, చక్కగా మంచిగా నీకు ఒక స్వీట్ ఇచ్చాను నేను, అంటే నీకు మంచి మార్క్స్ వస్తున్నాయి, డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ మేము పెట్టే దాంట్లో మంచి మార్క్స్ వస్తున్నాయి, మనకి లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి, మీరు నాతో మాట్లాడవచ్చు. అప్పుడు ఏదైనా మంచిగా ఆన్సర్ చెప్పారనుకోండి, నేను మీకు సార్ ఇదిగో మీకు స్వీట్స్ ఇస్తున్నానని చెప్పాను అనుకోండి అబ్బా ఊరికే. ఆ స్వీట్ని ఇక్కడ పెట్టుకొని తింటామా? ఇక్కడ పెట్టుకొని కొరుకుతాం. సో ఫుడ్ మెటీరియల్స్, దెర్ ఆర్ సమ్ ఫుడ్ మెటీరియల్ విచ్ హ్యాస్ టు బి కట్ అండ్ దెర్ ఆర్ సమ్ ఫుడ్ మెటీరియల్ విచ్ హ్యాస్ టు బి టియర్డ్. టీయరింగ్, షెడ్, SHRED, షెడ్ అంటే చీల్చటం. కొన్ని ఫుడ్ మెటీరియల్స్ టియర్ చేయాలి, కొన్ని కొరకాలి. ఫుడ్ మెటీరియల్స్ని కొరకటానికి యూజ్ అయ్యేటువంటి టీత్ ఫుడ్ మెటీరియల్ నేను ఇక్కడ రాస్తానండి. ఐ విల్ యూజ్ సమ్ మోర్ స్పేస్, కొంచెం స్పేస్ వాడుకుంటాను. నేను టైం కూడా వేస్ట్ కాకుండా రబ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ యూ కాంట్ డీవియేట్ అనేది ఏదో నా చిన్న ఆశ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇన్సిసార్స్. సో టైప్స్ ఆఫ్ టీత్లో ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏ టీత్ గురించి అండి? హెటెరోడాంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అని తర్వాత ఒక స్లైడ్ కూడా ఉంది, నేను ఇక్కడే చెప్తున్నాను, స్పేస్ ఉంది కదా అని వాడేస్తున్నాను ఇక్కడే నేను. ఇన్సిసార్స్ అంటే విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కట్టింగ్ ద ఫుడ్ మెటీరియల్స్. And second one, canines, 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 which are useful for tearing
ఆర్ షెడ్, SHRED, షెడ్ అంటే టియర్, చీల్చడానికి యూజ్ అయ్యే ఫుడ్ మెటీరియల్. సో దీస్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. అండ్ థర్డ్ వన్ premolars, and the fourth one molars. Premolars and molars. కొన్ని క్యాపిటల్ లెటర్ రాస్తున్నా, కొన్ని స్మాల్ రాస్తున్నాను, రాస్తానండి, రాయకూడదా, రాస్తా, ఓకే, ఊరికే అనమాట. ఓకే, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్, దీస్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్. అండ్ ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే దీస్ ఆర్ ప్రజెంట్ ఓవర్ ద చీక్స్, బుగ్గలకి లోపలగా కనపడతాయి కాబట్టి వీటిని చీక్ టీత్ అని కూడా అంటారు. Okay, these are also called cheek teeth. Incisors are useful for cutting the food material. Generally, they are in the shape of a chisel. అంటే ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది అనమాట, ఒక షార్ప్ ఆబ్జెక్ట్. ఇది నేను టీత్ షేప్ ఇలా, ఇది ఇన్సిసార్ అనుకుంటాం, కాదు, టీత్ షేప్ అనమాట. చిజల్ అంటే ఒక ఉలి అంటాం యాక్చువల్గా తెలుగులో దాన్ని. ఇన్ ఆర్డర్ టు షార్ప్ ద వుడ్ ఆబ్జెక్ట్స్ని షార్ప్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు. కార్పెంటర్స్ జనరల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది, వుడ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర, అది ఆ షేప్లో ఉంటుంది. ఇన్సిసార్స్ ఆ షేప్లో ఉంటాయి. క్యానైన్ అంటే డాగర్, అంటే నైఫ్, కత్తి, తెలుసు కదా, కత్తి ఎలా ఉంటుంది, కత్తి అలా ఉంటాయి. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టీరింగ్ ద ఫుడ్ మెటీరియల్. అండ్ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్, దీస్ ఆర్ కాల్డ్ గ్రైండర్స్, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రైండింగ్, క్రషింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఇవి చాలా హెల్ప్ చేస్తుంటాయి మనకి. ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ బాగా ఫుడ్ మెటీరియల్ క్రష్ చేస్తే మనకు బాగా యూజ్ చేస్తూ ఉంటాయి, మనకు బాగా యూజ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ది 4 different types of teeth which are present. And now if you observe the teeth, take any one tooth, how it will appear, ఎలా కనిపిస్తుంది అని చెప్పాలి అని అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇమాజిన్ దిస్ హ్యాస్ అ టూత్. ఇది క్యానైన్ లాగే ఉందండి, నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఇది ఇలా ఉందనుకోండి. ఇమాజిన్ దిస్ హ్యాస్ వన్ టూత్. ఈ సర్ఫేస్ ఉంది కదండి, ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ క్రౌన్, CROWN. దిస్ ఈజ్ క్రౌన్, విజిబుల్ పోర్షన్, నీకు కనిపించేది ఇది క్రౌన్. ఓకే, ఈ పైన దిస్ ఏరియా, అంటే ఇప్పుడు ఒక టూత్ని బయటికి తీసి ఇలా పైనుంచి ఇలా చూస్తాను. అండ్ దిస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ద కస్ప్, CUSP, కస్ప్, గుంట. అంటే నువ్వు ఫుడ్ మెటీరియల్ కరెక్ట్గా క్రష్ చేసేది మోలార్స్, ప్రీమోలార్స్ మీద చాలా కస్ప్స్ క్లియర్గా కనపడతా ఉంటాయి, CUSP, కస్ప్. అండ్ దిస్ ఈస్ ద బాటమ్ రీజియన్, దిస్ ఈస్ ద రూట్, ROOT, రూట్, దిస్ ఈస్ ద రూట్. సో దిస్ ఈస్ ద క్రౌన్, కనిపించే పోర్షన్, అండ్ దిస్ ఈస్ ద రూట్ పోర్షన్. మధ్యలో నెక్ ఉంటుంది. నేను ఒక చిన్న ఇమేజ్ కూడా నీకు చూపిస్తాను, మంచిగా ఫాలో అవ్వచ్చు. ఈ సర్ఫేస్ ఆఫ్ టూత్ పైన ఏదైతే ఉందో అక్కడ ఒక గుంట కనపడతా ఉంటుంది, 1, 2, 4, ఇప్పుడు నేను చెప్తాను. వాటిని కస్ప్స్, ఆ డిప్రెషన్స్ ఉంటాయి, దే ఆర్ నథింగ్ బట్ ద కస్ప్స్. ఓకే, అండ్ సో దీస్ ఆర్ ది 4 types of teeth. సో ఇప్పుడు నేను చెప్పిన వర్డ్, యూజ్ చేసిన వర్డ్ కస్ప్. ఓకే, కస్ప్స్ ఎక్కడ ఉంటాయి? ఓవర్ ది క్రౌన్ మీద ఉంటాయి. అండ్ నెక్ ఫాలోడ్ బై రూట్. These are the 3 parts of one tooth. For example, ఇలా ఉంది అనుకుందాం ఒక టూత్. ఈ టూత్లో ఇది క్రౌన్ పోర్షన్, కనిపించే పోర్షన్, దిస్ ఈజ్ ద క్రౌన్. ఓకే, అండ్ దిస్ పోర్షన్, దిస్ ఏరియా, రైట్, ఓకే, అండ్ దిస్ ఏరియా, దిస్ ఈజ్ ద నెక్ పోర్షన్, and this is the bottom portion, this is called the root portion. Okay, like that 3 parts are present: crown, neck and root. These are the 3 parts of a typical tooth. Any roots untai, any crowns untai, any cusps untai, that we will discuss. Chepdam. Okay, is it clear? And now let me move to the next slide. You see here, this is LS of tooth, followed by I will represent the types of teeth in detail. Okay, and now see here, LS of tooth. Let us take one tooth so clearly outside. ఒక్క టూత్ బయటికి తీద్దాము, ఇలా కనిపిస్తుందండి ఒక టూత్ని తీసుకుంటే. ఓకే, and now say this, right? See, if you observe the tooth, this is an LS of tooth. LS means longitudinal section of one tooth, and this is the portion which is visible. Just now I mentioned, this is the visible portion called crown. కొంచెం కలర్ మారుస్తా మంచిగా. ఇది క్రౌన్ అండి, ఇదిగో ఇది మిడిల్ పోర్షన్. This is the middle portion, this is called neck, and this is the bottom portion called root. దీన్ని రూట్ అంటాం. అలా 3 types ఉన్నాయి ఏది, as far as labeling is concerned. And now see the crown portion, నీకు కనిపించేదంటే మన టీత్ జనరల్గా తెల్లగా ఉంటాయి కదండి, కదా,
తెల్లగా ఉంటాయి కదా, కొంతమందిలో అఫ్కోర్స్ కలర్ వేరుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంచెం ఎల్లోయిష్ షేడే ఉంటుంది బేసిక్గా. అది ఇనామెల్. ద లేయర్ విచ్ ఈస్ ప్రజెంట్ అవుట్ సైడ్, that is nothing but the enamel. Okay, enamel is formed by, I will write here, so enamel, E-N-A-M-E-L, enamel is formed by amyloblasts, A-M-E-L-O, amyloblasts, which are derived from ectoderm. Okay, enamel is formed from amyloblasts which are derived from ectoderm, and enamel ki kinda, where you can see this area, see this one, ee area, ee brown color lo chupistunnatuvanti area, this area, okay, that entire area is this one, ee area anta, okay, nenu rub chestunnanu. ఆ బ్రౌనిష్ కలర్లో నువ్వు చూస్తున్న ఏరియా అంతా కూడా ఎవరు అంటే దిస్ వన్ ఈజ్ డెంటైన్. ఓకే, I will write the next one here, D-E-N-T-I-N-E, జనరల్గా ఈ కూడా యాడ్ చేస్తాము, డెంటైన్. Dentine is formed from odontoblast, O-D-O-N-T-O, odontoblast cells, odontoblast layer. You see here, dentine ki lopala vaipuna, here there is a layer present, ikkada, this area. Oh, nice, this area, this is a layer of odontoblast layer. Odontoblast layer, this layer is derived from mesoderm. Three layers, ectoderm, mesoderm, endoderm. These are the three germ layers, you know. So ఆ త్రీ germ layers లో ectoderm, mesoderm, endoderm, three layers లో amyloblasts, ectoderm దగ్గర నుంచి derive అయిన amyloblastలు, mesoderm దగ్గర నుంచి derive అయిన odontoblastలు అని రెండు లేయర్స్ ఉన్నాయి. ectoderm దగ్గర నుంచి వచ్చిన amyloblastలు ఎవరిని ఫామ్ చేస్తారంటే ఎనామెల్ని, odontoblastలు ఎవరిని ఫామ్ చేస్తారంటే డెంటైన్ని ఫామ్ చేస్తాయి. అందుకనే టీత్ ఆర్ ectomeso in origin, ectomesodermal in origin, దీన్నే టీత్ ఆర్ డ్యూయల్ ఇన్ ఆరిజిన్ అంటాం. డ్యూయల్ ఆరిజిన్ అంటే ఇద్దరి దగ్గర నుంచి డిరైవ్ అయిందని. ప్యాన్క్రియాస్ని ఎలా అయితే డ్యూయల్ గ్లాండ్ అంటామో, అంటే మిక్స్డ్ గ్లాండ్, అది దాంట్లో నుంచి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. డ్యూయల్ గ్లాండ్ అనమాట, అది కాంపౌండ్ గ్లాండ్. అలాగే దీన్ని డ్యూయల్, ది ఆరిజిన్ ఇస్ డ్యూయల్. ఎడ్రినల్ గ్లాండ్ ఆరిజిన్ ఇస్ ఆల్సో డ్యూయల్. ఓకే, అండ్ నౌ సో దిస్ ఈస్ ద మేజర్ ఏరియా. సెంటర్లో నువ్వు చూడొచ్చు, దిస్ ఇస్ ద పల్ప్ క్యావిటీ. ఈ పల్ప్ ఛాంబర్లో ఏదైతే ఉందో అక్కడ బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్, నర్వ్స్ అందరూ ఉంటారు, నర్వ్స్ కూడా ఉంటాయి. అందుకనే మన పైన టూత్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు బాగా సెన్సిటివ్గా కూడా ఫీల్ అవుతుంటాం, పెయిన్ కూడా బాగా వస్తుంటుంది, ఎందుకంటే నర్వ్స్ ఉంటాయి కాబట్టి. యు సీ దిస్ ఈస్ ద రూట్. అండ్ నౌ సిమెంట్ను ఒకసారి అబ్జర్వ్ చేయి. ఈ రూట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ odontoblast లేయర్. ఈ odontoblast లేయర్ దాన్ని సరౌండ్ చేస్తూ, ఇక్కడ odontoblast లేయర్ ఉంటే దాన్ని సరౌండ్ చేస్తూ డెంటైన్ ఉంటే, రూట్లో డెంటైన్ని కవర్ చేస్తూ దెర్ ఇస్ ఎ లేయర్ హియర్. See this one. This is called cementum. So I will write the same thing. Dentine in the root portion is covered by cementum. Cementum is a layer. Okay, and now cementum is in turn covered by another layer. Okay, నేను మళ్ళీ ఒకసారి కొద్దిగా ఎరేజర్ తీసుకుంటాను. ఈ డెంటైన్లో నేను చూపించిన ఆ సిమెంటమ్ అంటే ఈ లేయర్ కాకుండా, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ అనదర్ లేయర్. ఈ సిమెంటమ్కి బయట వైపున దెర్ ఈస్ ఎ లేయర్, దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ పెరియోడాంటల్ మెంబ్రెయిన్. సో సిమెంటమ్ని కవర్ చేస్తూ దెర్ ఈస్ ఎ లేయర్, పెరియోడాంటల్ మెంబ్రెయిన్. Periodontal membrane. So cementum in turn at the root cementum is covered by, of course cementum అంటే అది రూట్లోనే ఉంటుందండి. దాన్ని కవర్ చేస్తున్న లేయర్ ఎవరు అంటే పెరియోడాంటల్ మెంబ్రెయిన్. పెరియోడాంటల్ మెంబ్రెయిన్కి బయట దాన్ని కవర్ చేస్తున్నదంతా కూడా గమ్, చిగురు అంటాం. యాక్చువల్గా ఇది బోన్. యాక్చువల్గా లోవర్ పోర్షన్ అంతా బోన్ కనపడుతూ ఉంటుంది, పైన అంతా గమ్, చిగురు కనిపిస్తుంటుంది. జింజివా, gum is called gingiva. That is the reason any infection is called
జింజివైటిస్. జింజివైటిస్ ఇస్ ది ఇన్ఫెక్షన్. దీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంసెట్లో కొన్ని సీక్వెన్స్ మోడల్ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి, అలాగే అఫ్కోర్స్ నీట్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అవుటర్ టు ఇన్నర్ సీక్వెన్స్ మోడల్లో ఒక క్వశ్చన్ తీసుకుంటే అందరికన్నా బయట వైపు ఉన్న లేయర్ ఎవరు అని అంటే పెరియోడాంటల్ మెంబ్రెయిన్ ఉంది. ఆ పెరియోడ్ అండ్ ఇమాజిన్ దిస్ ఇస్ ది సాకెట్ ఆఫ్ మ్యాక్సిలరీ బోన్ ఆర్ మ్యాండిబులర్ బోన్. బోన్ ఇలా ఉంది అనుకుందాం. ఈ బోన్లో ఈ టూత్ వెళ్ళి ఇలా టీత్ ఇలా కూర్చుంటాయి. టీత్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద సాకెట్స్ ఆఫ్ జాబోన్. ఆ జాబోన్ సాకెట్, ఆ గుంటలో టీత్ వెళ్ళి ఇలా కూర్చుంటాయి. ఇమాజిన్ నౌ దిస్ హ్యాండ్ యాజ్ ద టూత్ ఆర్ టీత్. ఇప్పుడు ఈ లేయర్, ఇప్పుడు నేను మార్కర్ ఏదైతే పెట్టానో దట్ ఈజ్ నథింగ్ బట్ ద పెరియోడాంటల్ మెంబ్రెయిన్. సో అవుటర్ మోస్ట్ లేయర్ సీక్వెన్స్లో నువ్వు లేటరల్ టు సెంట్రల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ కనిపించేది పెరియోడాంటల్ మెంబ్రెయిన్, తర్వాత కనిపించేది సిమెంటమ్, తర్వాత కనిపించేది ఒడాంటోబ్లాస్ట్ లేయర్, దాని మధ్యలో పల్ప్ క్యావిటీ ఉంటుంది. ఇవి 4 లేయర్స్. ఏమైనా 4 లేయర్స్ ఇచ్చి, ఏమైనా ఒక 4 పార్ట్స్ ఇచ్చి అవుటర్ టు ఇన్నర్ లేదా ఇన్నర్ టు అవుటర్, దెన్ క్రౌన్ టు ద రూట్, ఆ రూట్ టు క్రౌన్, అలా ఎలాగైనా అరేంజ్ చేయమని అడగచ్చు. ఎలా అరేంజ్ చేయమని అడిగినా నువ్వు ఆన్సర్ ఎలా చేయగలుగుతున్నావు అంటే ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. అవుటర్ మోస్ట్ లేయర్ ఉన్నది ఎవరు అంటే ఇది ఇమాజిన్ దిస్ ఇస్ ద సాకెట్. ఈ సాకెట్ లోపల ఉన్న లేయర్ పెరియోడాంటల్ మెంబ్రెయిన్, దాని ముందు సిమెంటమ్, దాని ముందుదంతా కూడా ఇదంతా ఎంటీ స్పేస్. ఆ ఎంటీ స్పేస్లో ఉన్నది ఒడాంటోబ్లాస్ట్ లేయర్. ఆ ఒడాంటోబ్లాస్ట్ లేయర్ని ఎవరు ఫామ్ చేస్తున్నారు? ఒడాంటోబ్లాస్ట్ లేయర్ ఎవరిని ఫామ్ చేస్తుందంటే మధ్యలో ఉన్న డెంటైన్ని ఫామ్ చేస్తుంది. సో లోపల ఆ రూట్ కెనాల్ ఎంటీ స్పేస్ ఉంది. ఎంటీ స్పేస్, దిస్ ఈజ్ అన్ ఎంటీ స్పేస్. ఓకే, దట్ ఈస్ ద పల్ప్, దట్ ఈస్ నథింగ్ బట్ ద పల్ప్. ఆ ఎంటీ స్పేస్, ఈ రూమ్ మొత్తం నువ్వు ఎంటీ స్పేస్ అనుకుంటే, నువ్వు కూర్చున్న రూమ్ అంతా ఎంటీ స్పేస్ అంతా పల్ప్ క్యావిటీ అనుకుంటే, ఆ రూఫ్ అంతా వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఒడాంటోబ్లాస్ట్ లేయర్ అవుతుంది. రూఫ్ అంతా ఒడాంటోబ్లాస్ట్ లేయర్ అవుతుంది. ఇమాజిన్ నేను ఏం చేశానంటే ఈ రూఫ్కి ఒక క్లాత్ కట్టాను అనుకుందాం. ఇమాజిన్ ఇప్పుడు నేను ఉన్న రూము పల్ప్ క్యావిటీ, దానికి ఒక క్లాత్ కట్టాను. ఆ క్లాత్ అంతా కూడా ఒడాంటోబ్లాస్ట్ లేయర్ అవుతుంది. ఒడాంటోబ్లాస్ట్ లేయర్ తర్వాత క్లాత్కు పక్కన ఉన్న వాల్ అంతా కూడా డెంటైన్ అవుతుంది. డెంటైన్కి బయట సిమెంటమ్, సిమెంటమ్కి బయట పెరియోడాంటల్ మెంబ్రెయిన్. ఇది సీక్వెన్స్. పైనుంచి వచ్చేటప్పటికి ఇనామెల్ కనిపిస్తుంది, తర్వాత కనిపించేది ఎవరు అంటే ఒడాంటోబ్లాస్ట్ లేయర్, దాని తర్వాత డెంటైన్, సెంటర్లో పల్ప్ క్యావిటీ, దాని కింద పల్ప్ క్యావిటీ. ఇది యాక్చువల్ సీక్వెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో అడగడానికి స్కోప్ ఉంది. సో ఇనామెల్ గురించి మాట్లాడితే ఇనామెల్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ ది బాడీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇనామెల్ ఈజ్ ది హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ ది బాడీ. జనరల్గా ఇనామెల్ రీప్లేస్ అవ్వదు. జనరల్గా కొద్దిగా రిపేరింగ్ కెపాసిటీ మాత్రం ఇనామెల్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టింపానం ఉంది, టింపానం ఇయర్ డ్రమ్, దానికి ఏదన్నా హోల్ పడింది అనుకోండి. ఎందుకు హోల్ పడుతుందంటే జనరల్గా ఏమన్నా ఇయర్ బడ్స్ కానీ మనం స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా చూస్తుంటాం, పిల్లలు జనరల్గా ఏవి పడితే లోపల పెట్టి తిప్పుతూ ఉంటారు. పెన్ను కనపడితే పెన్ను పెడుతుంటారు, ఏదైనా హెయిర్ పిన్ కనపడితే హెయిర్ పిన్ పెడుతుంటారు. ఇట్లా రకరకాలు పెట్టి కొంతమంది అయితే ఇయర్ బడ్స్ వాడుతూనే ఉంటారు. వాళ్ళకి అసలు ఇయర్ బడ్ వాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు కొంతమందికి. అది చాలా డేంజరస్ హ్యాబిట్. ఆ ఇయర్ బడ్ పెట్టి ఇట్లా 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 అంటూ ఉంటారు. అంటున్నప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా అబ్బా అంటాం, పెయిన్ వస్తుంది. అలాగా పెయిన్ రావటం అంటే నువ్వు పెట్టినటువంటి బడ్ టింపానం దాకా పోయి ఉండొచ్చు. సో టింపానంకి హోల్ పడితే అది చాలా ప్రాబ్లం. కొద్దిగా టింపానంకి రీజనరేటింగ్ కెపాసిటీ ఉంటుంది. అట్లాగే ఇనామెల్కి కొద్దిగా రిపేరింగ్ కెపాసిటీ కొద్దిగా ఉంటుంది. కంప్లీట్గా రీజనరేట్ అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ బల్క్ ఆఫ్ టూత్, ఎక్కువ టూత్ ఫామ్ అయ్యేది ఎవరి వల్ల అంటే డెంటైన్ వల్ల ఫామ్ అవుతుంది. ది బల్క్ ఆఫ్ టూత్, ద బోనీ పార్ట్ ఆఫ్ ది టూత్ ఈజ్ నథింగ్ బట్ డెంటైన్. అందుకని అది రీప్లేస్ అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. అండ్ ది డెంటైన్ ఈజ్ ఫార్మ్డ్ బై ఒడాంటోబ్లాస్ట్, ఇనామెల్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎమిలోబ్లాస్ట్. ఓకే, అండ్ యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ రూట్ కెనాల్. కొన్ని యానిమల్స్కి ఏంటంటే పర్సిస్టెంట్ టీత్ ఉంటాయి. ఎస్పెషల్గా ర్యాట్ లాంటి వాటికి అయితే వాటికి రూట్లెస్ టూత్ అంటాం వాటిని. సర్లేండి, అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. ఈ రూట్ కెనాల్ కొంచెం వైడ్గా ఉంటుంది బేస్లో బాగా వైడ్గా ఉండటం వల్ల ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. టీత్ బాగా పెరుగుతాయి. అందుకని అవి ఎప్పుడు కూడా ఏంటంటే కొరుకుతూ ఉంటాయి. ఏదో ఒకటి కొరకటం అనమాట, ఏదో ఒకటి వుడ్ను లేకపోతే ఏదో ఒక అందుకే అంటారు బట్టలు కొట్టేసి షూ కొట్టేస్తాయి, ఏది ఉంటే అది వాటన్నిటిని కొరికేస్తూ ఉంటాయి ఎలుకలు. ఎందుకంటే అలా కొరుకుతూ ఉంటేనే వాటి టీత్ మెయింటైన్ అవుతాయి. నువ్వు ఏదన్నా అప్పర్ జాలో ఉన్న టీత్ని లోవర్ జాలో ఉన్న టీత్ తీసేస్తే ఏమవుతుందంటే, అండ్ అప్పర్ జా లోవర్ జాలో ఉండేటువంటి టీత్ ఇన్సిసార్స్, పైన ఇన్సిసార్స్ కింద ఇన్సిసార్స్ ఇలా టచ్ అవుతూ ఉంటే ఆ గ్రోత్ ఆగుతూ ఉంటుంది. ఒకవేళ ఒకటి తీసేస్తే ఈ టీత్ బాగా పెరిగిపోయి అది ఫుడ్ మెటీరియల్ తినలేక చచ్చిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఎనీహౌ దట్స్ ఆల్ అబౌట్ ది ఎల్ఎస్ ఆఫ్ టూత్. అండ్ నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ స్లైడ్.
the types of the teeth. Types of teeth. After types of teeth, in dental formula మీకు కొన్ని చూపిస్తే ఇది మన CBSE టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇమేజ్. లెట్ us see the types of teeth. ఇందాక చెప్పారు కదా సార్ టైప్స్ ఆఫ్ టీత్ అంటే అలాంటిదే చూద్దాం. టైప్స్ ఆఫ్ టీత్లో ఇందాక మనం హ్యూమన్ బీయింగ్స్లో మాట్లాడేటువంటి ఇష్యూస్కి వస్తే హెటెరోడాంట్ అని చెప్పాను, అయిపోయింది ఆల్రెడీ. హెటెరోడాంట్ గురించి మాట్లాడేసాము. దాంట్లో ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రూట్ గురించి కస్ప్ గురించి చాలా క్లియర్గా చూసావు నువ్వు ఇప్పుడు. సో ఇన్సిసార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్యానైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తీసుకుంటే వీటికి సింగిల్ రూట్ మాత్రమే ఉంటుంది. జనరల్గా క్యానైన్స్కి ఒక కస్పే ఉంటుంది కాబట్టి వీటిని కస్పిడ్స్ అంటారు. క్యానైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కస్పిడ్స్. ఏమంటే ఇందాక చెప్పేశాను, ఇందాక ఇవి ఎందుకు రాయలేదంటే నువ్వు రూట్ క్రౌన్ చూడలేదు కాబట్టి ఇవి రాయలేదు. ఇప్పుడు నీకు రూట్ అంటే ఐడియా ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి రాస్తున్నాను. అండ్ దెన్ ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ బైకస్పిడ్స్. వీటికి రెండు కస్ప్స్ ఉంటాయి. జనరల్గా మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడేటువంటివి జనరల్ ఆస్పెక్ట్స్. కొన్ని డీవియేషన్స్ ఉంటాయి కొంతమందిలో, అది వేరే విషయం. సో ప్రీమోలార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బైకస్పిడ్స్ అంటాం. అండ్ యాజ్ ఫర్ యాజ్ రూట్స్ ఆర్ కన్సర్న్, అప్పర్ ఫస్ట్ ప్రీమోలార్ హ్యాస్ 2 రూట్స్. మిగతా వాటికి జనరల్గా సింగిల్ రూటే ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను 80 to 85% ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్లో 2 రూట్స్ ఉంటాయి, కొంతమందిలో సింగిల్ రూటే ఉంటుంది. ఆ రూట్లో బైఫర్కేషన్ రావటం వల్ల, సింగిల్ రూట్లో బైఫర్కేషన్ రావటం వల్ల 2 రూట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అప్పర్ ఫస్ట్ ప్రీమోలార్లోనేమో 2 రూట్స్ ఉంటాయి, మిగతా వాటన్నిటిలో సింగిల్ రూట్ జనరల్గా కనిపిస్తుంది. అన్నిటికీ 2 కస్ప్స్ ఉంటాయి. కస్ప్స్ అంటే గుంటలు, పైనుంచి చూసినప్పుడు గుంటలు అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, మోలార్స్. మోలార్స్కి యాక్చువల్గా కస్ప్స్ ఉంటాయండి. 4 కస్ప్స్ ఆర్ ప్రెసెంట్. మోలార్స్కి 4 కస్ప్స్ ఉంటాయి. అండ్ యాజ్ ఫర్ యాజ్ రూట్స్ ఆర్ కన్సర్న్, వాటి రూట్స్ గురించి మాట్లాడితే లోవర్ మోలార్స్ హ్యావ్ 2 రూట్స్. Lower molars have 2 roots, whereas upper molars have 3 roots. అప్పర్ మోలార్స్కి 3 రూట్స్ ఉంటాయి, లోవర్ మోలార్స్కి 2 రూట్స్ ఉంటాయి. అందుకని అప్పర్ టీత్ చాలా స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఎక్కువ బ్లడ్ సప్లై అవుతుంటుంది కదా వాటికి. మోలార్ చూడండి, రూట్స్ ఎక్కువ ఉంటే రూట్ కెనాల్ ఎక్కువ ఉంటాయి కదా. రూట్స్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రూట్ కెనాల్స్. రూట్ కెనాల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. అందుకని చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆ టీత్. అందుకనే ఆ టీత్ జనరల్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు రూట్ కెనాల్ చేయించుకుంటాను చాలామంది అంటుంటారు. రూట్ కెనాల్ చేయించుకోవడం అంత మంచిది కాదు. రూట్ కెనాల్ చేస్తే ఆల్మోస్ట్ ఆ టీత్ ఇంకా డెడ్ టీత్ అనమాట. సరే, ఎనీహో డాక్టర్ విల్ టేక్ ద డెసిషన్ రిగార్డింగ్ ద డెంటల్ క్యారీస్. డెంటల్ క్యారీస్ అంటే టూత్ డికే అనమాట. సో లోవర్ మోలార్స్కి 2 రూట్స్, అప్పర్ మోలార్స్కి 3 రూట్స్ ఉంటాయి. ఇది రూట్స్ గురించి, కస్ప్స్ గురించి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పర్ సర్ఫేస్ ఆఫ్ టూత్ తీసుకున్నాను, అది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ టూత్ అనుకుంటే ఇది కస్ప్స్. అంటే ఇక్కడ ఇది కస్ప్ ఇలా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో అప్పర్ సర్ఫేస్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంటుంది. అప్పర్ సర్ఫేస్ పైనుంచి చూడాలి, పైనుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, బూనోడాంట్ టీత్ అంటారు ఇదే టైప్ ఆఫ్ టీత్ని. దీస్ ఆర్ కాల్డ్ బూనోడాంట్ టైప్ ఆఫ్ టీత్. బూనోడాంట్ టీత్ ఆల్సో కాల్డ్ లో క్రౌన్ కస్ప్స్. ఓకే, లో క్రౌన్ కస్ప్స్ అంటే లో క్రౌన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రౌన్ కొద్దిగా కనపడుతుందని కాదు, కస్ప్ లోపల ఆ డిప్రెషన్స్, ఆ విజిబుల్ పోర్షన్ ఇనామెల్ ఉంటుంది కదా, ఆ పైన ఒక టూత్ని బయటికి తీసి ఇలా చూసినప్పుడు కొంచెం లో డిప్రెస్డ్ కప్స్ అనమాట. చిన్న చిన్న కప్స్ డిప్రెస్డ్గా ఉంటాయి. లో క్రౌన్ కస్ప్స్ అని లేదా లో డిప్రెస్డ్ కస్ప్స్ అని కూడా అనొచ్చు. వాటిని బూనోడాంట్ టైప్ ఆఫ్ టీత్ అంటాం. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో ఇంకొక వర్డ్ని కూడా రాస్తాను, కొత్త వర్డ్ కాదు, ఒక డిఫరెంట్ టైప్, బ్రాకిడాంట్. BRACHY, బ్రాకిడాంట్ టైప్ ఆఫ్ టీత్ అంటాను. అంటే వీటికి విజిబుల్ పోర్షన్ ఆఫ్ క్రౌన్, క్రౌన్ ఈజ్ నథింగ్ బట్ ద విజిబుల్ పోర్షన్, వీటికి లో ఆర్ లెస్. క్రౌన్ లెంగ్త్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, క్రౌన్ లెంగ్త్ తక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా విజిబుల్ పోర్షన్. హ్యూమన్ బీయింగ్స్కి అదే టీత్ లెంగ్త్ చాలా పెద్దదిగా ఉంటుంది, అదంతా రూట్, అది జా బోన్లో ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. థీకోడాంట్. ఇఫ్ టీత్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద సాకెట్స్ ఆఫ్ జా బోన్, థీకోడాంట్. థీకోడాంట్ మీన్స్ teeth fixed
in the sockets of jawbone. If teeth are fixed in the sockets of jawbone, it is called tecodont. Okay, teeth are fixed in the sockets of jawbone. ఆ కనిపించే పోర్షన్ క్రౌన్ పోర్షన్ కొద్దిగా కనపడుతుంది, అందుకే మనకి చిగురు జా పైన చిగురు పైన టీత్ కొద్దిగా చిన్న చిన్న లెంగ్త్లో కనపడుతుంటాయి, పెద్ద పెద్ద లెంగ్త్ కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ హిప్సోడాంట్ అనుకోండి, దీనికి ఆపోజిట్ HYSPSO హిప్సోడాంట్. హై క్రౌన్ టీత్ అంటారు వాటిని, హై క్రౌన్. ఇది జనరల్గా ఎవరిలో ఉంటుంది అంటే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్స్ తీసుకో. హార్స్ టీత్ చాలా పెద్ద పెద్ద టీత్ కనపడుతూ ఉంటాయి, ఎందుకంటే వాటికి ఈ గమ్ము పైన టీత్ ఎక్కువ టీత్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ టీత్ రావడం అంటే సైజ్ ఎక్కువ కనపడుతుంది, పెద్ద పెద్ద టీత్ ఉంటాయి, మనకు అట్లా కనపడదు, మనకి చిన్న చిన్న టీత్ ఉంటాయి. అందుకనే దట్స్ వాట్ ఐ యూస్ టు సే. జనరల్గా మనకి ఏ పార్ట్ ఎంత సైజులో ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఫేషియల్ రీజన్లో ఎంతో చక్కగా ఆర్కిటెక్చర్ అయిందో చూడండి లోపల. వాట్ ఏ గ్రేట్ కన్స్ట్రక్షన్. చిన్న చిన్న అదే మనకు కూడా హిప్సోడాంట్ టీత్ ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద టీత్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకో. సో హిప్సోడాంట్, బ్రాకిడాంట్, ఈ రెండు కూడా సైజుని బేస్ చేసుకొని. హిప్సోడాంట్ ఇక్కడ స్టార్ పెడతానండి, ఇక్కడ స్టార్ పెడతాను నీకోసం, దానికి ఒక రౌండ్ కూడా వేస్తా. హిప్సోడాంట్ ఇదొకటి, ఇదొకటి, ఈ రెండు ఏంటంటే సైజుని బేస్ చేసుకొని. టీకోడాంట్ ఏమో ఫిక్స్, టీత్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. ఇది కూడా చెప్పొచ్చు మనం యాక్రోడాంట్ అని. టీత్ ఆర్ నాట్ ఫిక్స్డ్ ఎట్ సంథింగ్ ఇన్ ద సాకెట్స్ అనేది యాక్రోడాంట్. అది మనం యానిమల్ కింగ్డమ్లో కూడా నేను చెప్తాను. జనరల్గా యాక్రోడాంట్ చాలా ఈజీగా ఊడిపోతుంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే టీకోడాంట్ లాగా టీత్ అలా కంప్లీట్గా ఫిక్స్డ్ సాకెట్స్ ఆఫ్ జాబోన్లో ఫిక్స్ అవ్వకపోతే అది యాక్రోడాంట్ అండి. దాని సంగతి తర్వాత చూద్దాం. టీకోడాంట్, టీత్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సాకెట్స్ ఆఫ్ జాబోన్. సో ఇది రూట్స్కి సంబంధించి, అదేమో ఈ రెండు సైజ్ స్టార్ వేసిందేమో సైజుకి సంబంధించి, అంటే నీకు కనిపించే పోర్షన్ కనపడని పోర్షన్కి సంబంధించి. ఇదేమో కస్ప్కి సంబంధించి, కస్ప్స్. ఓకే, హోప్ సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. బెటర్ టు టేక్ వన్ స్క్రీన్ షాట్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హోప్ సో యూ హ్యావ్ టేకెన్. నేను మొత్తం తీయను కానివ్వండి, కొద్దిగా నేను రబ్ చేస్తాను ఇదే స్లైడ్ని, కొంచెం వాడతాను నేను దీన్ని మళ్ళీ, ఇదే స్లైడ్ని. ఎందుకు సార్ ఏం వాడతారు సార్, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వాడారు కదా, ఇప్పుడు ఇంకా మళ్ళీ దీంట్లో ఇంకేమంటే చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే టు హ్యావ్ సమ్ ఐడియా, నీకు ఒక ఐడియా ఉండాలి టీత్ గురించి మాట్లాడుతున్నప్పుడు అని, ఎంతవరకు అవసరమో అని. బూనోడ్ అంటే టైప్ ఆఫ్ టీత్ అన్నాను కదా, అది చెప్తున్నప్పుడు నాకు ఇంకో పాయింట్ చెప్పాలని అనిపించింది. ఏంటి ఆ పాయింట్ అంటే, యూనో సీకోడాంట్, SECODONT, సీకోడాంట్ టీత్ గురించి కూడా చెప్పాలని అనిపించింది నాకు. హోప్ సో స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యంగ్ హీరోస్ అండ్ హీరోయిన్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్, మై డియర్ గ్రేట్ డాక్టర్స్, కమింగ్ డాక్టర్స్, ఫ్యూచర్ డాక్టర్స్, మీరు అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. సైజుని బేస్ చేసుకొని ఈ రెండు రకాలు, మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, సైజుని బేస్ చేసుకొని ఈ రెండు చెప్పాను. ఇది ఫిక్సింగ్ బేస్ చేసుకొని టీత్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సాకెట్స్ ఆఫ్ జాబోన్ అని. నేను ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీప్లేస్ అయ్యేదాన్ని బట్టి కూడా చెప్తాను. చెప్పబోయే ముందు కస్ప్ లొకేషన్స్ని ఎలా ఉంది, కస్ప్ క్రషింగ్ చేయడానికి కస్ప్ ఎలా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని హ్యూమన్ బీయింగ్స్లో బూనోడాంట్ అన్నాను. మనకు ఒక టూత్ మీద, ఎస్పెషల్గా నేను మాట్లాడేటువంటిది మోలార్స్ని బేస్ చేసుకొని, చాలా తక్కువ ప్రీమోలార్స్ గురించి మాట్లాడుతున్నాను. మోలార్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఇలా కస్ప్ క్లియర్గా కనపడదు. అందుకనే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమైనా తిన్న తర్వాత రాత్రిపూట బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇట్ ఈస్ బెటర్ టు బ్రష్ యువర్ టీత్ అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే నువ్వు తిన్న ఫుడ్ మెటీరియల్ ఈ కస్ప్స్ మీద ఉండిపోవటము, లేదా ఒక టూత్కి ఇంకొక టూత్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఉండిపోవటం, ఇలాంటివి జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనికి నేను సీకోడాంట్ టీత్ అని నీకు ఒక టీత్ పరిచయం చేస్తాను చూడు. సీకోడాంట్, అరే వైట్ వాడదాం. వావ్ 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 వావ్, సరే ఇలా ఉంటుందండి సీకోడాంట్. సరే ఎట్లా ఉందో టీత్, ఇంకో టీత్ అయినా కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళే కొద్ది సైజు కొంచెం పెద్దదైతే ఉంటుంది, ఇలా ఉంటాయి. ఓకే, సప్ 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 ఇలా ఉంటుంది. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ షార్క్స్లో ప్లాకాయిడ్ స్కేల్స్ కూడా ఇంతే ఉంటాయి. షార్క్లో స్కేల్ ఇలా ఉంటుందండి, ప్లాకాయిడ్ స్కేల్స్ అంటాం. అందుకే షార్క్ని ఒకవైపు ఇలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, అరే భలే స్మూత్గా ఉంది అని ఇట్లా అన్నాం అనుకో ఒక సక్కని దిగుతుంది. ఎందుకంటే ఆల్ స్పైన్స్ ఆర్ డైరెక్టెడ్ టు వన్ సైడ్. ఇలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, ఇలా రివర్స్లో అంటే మాత్రం ప్రాబ్లం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇదన్నమాట, ఇలా ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ సీకోడాంట్ టీత్. వాట్ ఈస్ ది సీకోడాంట్ టీత్ సార్ అంటే,
సీకోడాంట్ టీత్ అనేవి ఇలా ఉంటాయి. ఎందుకు సార్ ఇవి అంటే నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. సీకోడాంట్ టీత్ ఆర్ సీన్ ఇన్ కార్నివోరస్ అమ్మా ఓకే, కార్నివోరస్ యానిమల్స్. సీకోడాంట్ టీత్ ఆర్ ప్రజెంట్ ఇన్ కార్నివోరస్ యానిమల్స్. ఓకే, ఈ కార్నివోరస్ యానిమల్స్ ఇలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ లోవర్ సైడ్ మోలార్కి అప్పర్ సైడ్ ఉన్న ప్రీ మోలార్స్ జనరల్గా ఇలా ఉన్నాయనుకోండి, జస్ట్ సీ హియర్ ఇలా ఉందనుకోండి. ఈ లాస్ట్ ప్రీ మోలార్ ఫస్ట్ మోలార్ ఇలా ఇలా పెట్టాను, ఇలా ఉందనుకోండి. ఏమైంది చూడు ఒకసారి, క్రష్ అయిపోద్ది, క్రష్ అవుతుంది. బోన్స్ కూడా క్రష్ అయిపోతాయి. లాస్ట్ ప్రీ మోలార్ ఫస్ట్ మోలార్ ఇమాజిన్ ఇలా ఉంది అనుకో, చూడు ఎలా ఉంది, అసలు ఇలా ఉంది, ఎంత పాయింటెడ్గా ఉంది చూడు. ఈ టూత్ ఇలా ఉంటే అది బోన్ పట్టుకున్నప్పుడు క్రష్ చేసేస్తుంది, క్రష్ చేస్తుంది అనమాట. అలాగ కార్నివరస్ యానిమల్స్లో ఈ సో కాల్డ్ క్యాట్ కానీ అండ్ ఈవెన్ డాగ్ కానీ, అసలు లయన్ టైగర్లో ఎంత పవర్ఫుల్గా ఉంటాయి టీత్. సో వెరీ పవర్ఫుల్ టీత్ ఆర్ కాల్డ్ సీకోడాంట్ టీత్. ఓకే, ఇది దేన్ని బేస్ చేసుకొని అంటే ఆ కనిపించేటువంటి పోర్షన్ని దాని షేప్ని బేస్ చేసుకొని చెప్పేటువంటిది. అలాగే నెక్స్ట్ సొలినోడాంట్, SELENO, సెలినోడాంట్ టీత్. వాట్ ఈస్ దిస్ సెలినోడాంట్ టీత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా క్రౌన్ తీసుకుంటాను అనుకుందాము. ఇలా తీసుకుంటే అయ్యయ్యో మొత్తం పోయింది, నో ప్రాబ్లం. నేను మళ్ళీ మీకు ఒకసారి జస్ట్ మనకు కావాల్సిన ఇప్పుడు సెలినోడాంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి సెలినోడాంట్ వేస్తాను. సెలినోడాంట్. సో సెలినోడాంట్ టీత్ గురించి మాట్లాడితే అంటే యాక్చువల్గా ఒక పాయింటర్ ప్రెస్ చేయబోయి ఇంకో పాయింటర్ ప్రెస్ చేశాను, నో ప్రాబ్లం. నేను మీకు మళ్ళీ చెప్తాను. పైగా యూ కెన్ రీక్యాప్, ఒకసారి జస్ట్ అలా రివైజ్ చేస్తే బ్యాక్కి వెళ్ళినా నీకు ఆ స్లైడ్ కనిపిస్తుంది. నేను సెలినోడాంట్ గురించి మాట్లాడతాను. సెలినోడాంట్లో ఇమాజిన్ ఇలా కస్ప్ ఉందనుకోండి, దీంట్లో ఈ కలర్ పెడతా, ఇలా కనిపిస్తుంది. హాఫ్ మూన్ షేప్ ఇట్లా ఉంటాయి కస్ప్స్, ఇలా ఉంటాయి. క్రిసెంట్, CRESCENT, క్రెసెంట్, క్రెసెంట్ షేప్డ్ కస్ప్స్ ఉంటాయి. క్రెసెంట్ షేప్ కస్ప్స్ జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను. ఓకే, ఇందాక మాట్లాడినటువంటి టీత్ ఇక్కడ రాస్తాను ఊరికే ఒక ఐడియా కోసం. సీకోడాంట్ అని రాశాను ఇందాక ఆల్రెడీ, సీకోడాంట్ అయిపోయింది, బూనోడాంట్ అయిపోయింది, అక్కడ రాసాము ఆల్రెడీ. ఇలా ఉంటాయి కొన్ని. ఇంకొక టైప్ రాస్తాను, లోఫోడాంట్, LOPHODONT, లోఫోడాంట్. ఇది కూడా ఒక టైప్ రాసి ఇంకా మిమ్మల్ని ఎక్కువ చెప్పను, ఊరికే తెలుసుకుంటారు. ఇది తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను. ఇమాజిన్ ఇలా కస్ప్ ఉంటే అప్పర్ సర్ఫేస్, అండ్ హియర్ ఇలా ట్రాన్స్వర్స్ రిడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా కనిపిస్తూ ఉంటాయి రిడ్జెస్. ట్రాన్స్వర్స్ గ్రూవ్స్ ఆర్ ప్రజెంట్, ఆర్ సింప్లీ గ్రూవ్స్ ఆర్ ప్రజెంట్. లోఫోడాంట్ టైప్ ఆఫ్ టీత్. అంటే ఇవన్నీ నాకు అవసరమా సార్, ఎగ్జామినేషన్లో అడిగారా అంటే అడిగారు అని అంటే లోఫోడాంట్ టైప్ ఆఫ్ టీత్ ఆర్ ప్రజెంట్ అని వెరీ ఓల్డ్ ఉంది క్వశ్చన్. బట్ ఇవన్నీ అడుగుతారని కాదు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు లెర్న్. తెలుసుకోవటం మంచిది. డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పడమే నా పాయింట్ తప్ప ఇంకొకటి కాదు. అండ్ ఇందాక చెప్పాము ఆల్రెడీ ఇలా ఉంటుంది టీత్ అని చెప్పాను. ఇలా తెలుసుకుంటే మంచిది. జనరల్గా హెర్బివోరస్ యానిమల్స్ ఆ రూమినెంట్ యానిమల్స్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని యానిమల్స్లో. ఓకే, ఎస్పెషల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోలార్స్. అంటే ఇవన్నీ నువ్వు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ బేస్డ్ ఆన్ ద కస్ప్ పొజిషన్. కస్ప్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్న గ్రూవ్స్ని బేస్ చేసుకొని కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అని చెప్పడం నా పాయింట్. ఓకే, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో టైప్స్ ఆఫ్ టీత్ గురించి మాట్లాడాము. టైప్స్ ఆఫ్ టీత్లో మనం మాట్లాడినటువంటి సింపుల్ ఇష్యూస్ కాకుండా ఇప్పుడు మాట్లాడేటువంటిది ఆల్రెడీ హెటరోడాంట్ అయిపోయిందండి. రూట్స్, క్యానైన్స్, కస్ప్స్ అన్ని గురించి మాట్లాడేసాము. ప్రీమోలార్స్, మోలార్స్, ఎవ్రీథింగ్. అండ్ థీకోడాంట్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడాము, విచ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సాకెట్స్ అని చెప్పాము. అండ్ హ్యూమన్ బీయింగ్స్లో చెప్పాము ఆల్రెడీ బూనోడాంట్, బ్రాకిడాంట్, హిప్సోడాంట్ ఆపోజిట్ చెప్పాము. హ్యూమన్ బీయింగ్స్లో ఇవన్నీ మాట్లాడాము. బ్రాకిడాంట్, హిప్సోడాంట్, ఇవి హిప్సోడాంట్ హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు, ఇవి మాట్లాడాము. దీంతో పాటుగా ఇంకొక పాయింట్ రాయటం కోసం మళ్ళీ స్లైడ్ తీసుకున్నాను. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ DIPHYODONT, డిఫియోడాంట్ డెంటిషన్ ఈజ్ ప్రజెంట్. డిఫియోడాంట్ డెంటిషన్
what is diffeodont or diphyodont dentition. Di means double. Teeth, okay, teeth are replaced twice in lifetime. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? టీత్ ఆర్ రీప్లేస్డ్ ట్వైస్ ఇన్ లైఫ్ టైం, ఇది ఒక స్టేట్మెంట్. ఇంకోటి రాస్తాను చూడండి. టీత్ ఆర్ రీప్లేస్డ్ వన్స్ ఇన్ లైఫ్ టైం, ఇది ఒక స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. 2 generations of teeth are seen అని రాస్తాను. 2 generations of teeth are seen. ఇట్లాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ, బి, సి ఇలా ఇచ్చి ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని కూడా అడగచ్చు. సి టీత్ ఆర్ రీప్లేస్డ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్, teeth are replaced twice in lifetime, teeth are replaced thrice in lifetime, teeth are replaced for number of times in lifetime. Twice అని కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ అని కూడా అనొచ్చు, వాళ్ళ ఇష్టం, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇప్పుడు మనకి కావాల్సిన డెఫినేషన్ ఏంటి అని అంటే డిఫియోడాంట్ అంటే ఏంటి? డిఫియోడాంట్ అంటే ఫస్ట్ టైం ఒకసారి టీత్ వస్తాయి హ్యూమన్ బీయింగ్స్లో, దట్ సెట్ ఈజ్ కాల్డ్ మిల్క్ సెట్. ఫస్ట్ టైం ప్రొడ్యూస్డ్ టీత్ ఆర్ కాల్డ్ మిల్క్ సెట్. ఓకే, and those milk set are replaced by adult set. First time produced teeth are called milk set, next time produced teeth are called adult set. Milk set are replaced by adult set. Milk set ఏమవుతున్నాయి అంటే they are replaces as adult set. అంటే ఎన్నిసార్లు వస్తున్నాయి టీత్? 2 సార్లు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఊడిపోయి వస్తున్నాయి? ఒక్కసారే ఊడిపోతున్నాయి. మిల్క్ సెట్ ఊడిపోయి ఒక్కసారి ఫైనల్గా ఇంకొక టీత్ వస్తున్నాయి. సో హౌ మెనీ టైమ్స్ ద టీత్ ఆర్ రీప్లేస్డ్ అంటే టీత్ ఆర్ రీప్లేస్డ్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్. హౌ మెనీ జనరేషన్స్ ఆఫ్ టీత్? ఒకసారి ఊడిపోతున్నాయి అంటే ఫస్ట్ టైం వచ్చినాయి, ఊడిపోయినాయి, మళ్ళీ ఇంకోసారి కనిపిస్తున్నాయి. సో 2 generations of teeth are seen. That's the reason why human beings comes under diphyodont. There are some animals where teeth are replaced for a number of times. They are called polyphyodont. ఎక్కువ సార్లు కనుక టీత్ రీప్లేస్ అయితే వాటిని పాలీఫియోడాంట్ అంటారు. ఊడిపోవటం రావటం అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక వస్తూ ఉంటే దాన్ని పాలీఫియోడాంట్ డెంటిషన్ అంటారు. జనరల్గా షార్క్స్ మంచి ఎగ్జాంపుల్ పాలీఫియోడాంట్. అయితే హ్యూమన్ బీయింగ్స్లో మాత్రం పాలీఫియోడాంట్ డెంటిషన్ కనబడదు. మోనోఫియోడాంట్ డెంటిషనా, డైఫియోడాంట్ డెంటిషనా అని అంటే హ్యూమన్ అంటే ఒక్కసారి లైఫ్ టైంలో వచ్చి ఇంకా అసలు ఊడిపోతే మళ్ళీ రాకపోతే అది మోనోఫియోడాంట్ డెంటిషన్. కానీ హ్యూమన్ బీయింగ్స్లో డైఫియోడాంట్. ఫస్ట్ టైం ఒకసారి వస్తున్నాయి, ఊడిపోతున్నాయి, నెక్స్ట్ వస్తాయి. అవి కూడా పోయినాయి అనుకోండి, చేసేదేం లేదు. ఫస్ట్ టైం మిల్క్ సెట్, తర్వాత అడల్ట్ సెట్, అవి కూడా పోతే పెట్టుడి సెట్, చేసేదేం లేదు ఇంకా. ఓకే, సో హ్యూమన్ బీయింగ్స్లో టైప్స్ ఆఫ్ టీత్ గురించి అదండి. లెట్ మీ మూవ్ ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్, జస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్ ఇఫ్ రిక్వైర్డ్. లెట్ మీ మూవ్ into the next one. So this is the image which was given in CBSE textbook. Incisors, these are the incisors, and canine. So this is the canine, third one is canine, and these 2 are premolars, and then these are molars. ఏంటి సార్ ఇది ఇమేజ్ని గుర్తుపెట్టుకోవడం మంచిదండి. ఒక చిన్న ఫార్ములా రిప్రజెంట్ చేస్తాను ఇక్కడ నేను, డెంటల్ ఫార్ములా. సో డెంటల్ ఫార్ములాలో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద టీత్, డెంటల్ ఫార్ములా is represented by half of teeth in upper jaw, half of teeth present in upper jaw by half of teeth present in lower jaw. Half of teeth present in upper jaw by half of teeth present in lower jaw. That is the dental formula. For example, you have to take, మనం ఏం చేయాలంటే డెంటల్ ఫార్ములాలో ఒక హాఫ్ తీసుకుందాం. ఒక హాఫ్లో ఇన్సిసార్స్ ఎన్ని ఉంటాయి? 2. ఇన్సిసార్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఐ. ఒక హాఫ్లో 2, ఇక్కడ హాఫ్లో 2 ఉంటే అప్పర్ జాలో ఇక్కడ కూడా 2 ఉంటాయిగా హెల్దీ పర్సన్కి. సో 2/2. క్యానైన్స్, ఇక్కడ ఎన్ని క్యానైన్స్ ఉంటాయి? క్యానైన్ 1, కింద 1 క్యానైన్స్. ప్రీమోలార్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2, ఇక్కడ కూడా 2. మోలార్స్ 3/3. సో ఇన్సిసార్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఐ, canines C, premolars and molars. Premolars are represented with 3 and premolars are represented with PM and molars are represented with M. 2, 1, 2, 3. So final dental formula,
2 1 2 3 by 2 1 2 3. So 2 plus 1 3, 3 plus 2 5, 5 plus 3 8 in 1/2. ఒక అప్పర్ హాఫ్లో 8 ఉంటే లోవర్ హాఫ్లో ఎన్ని ఉంటాయండి? లోవర్ హాఫ్లో కూడా 8 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా 8 ఉంటాయి. సో 8/8 కాబట్టి 1 8 8 1 1.0 అట్లా వేయకండి. ఇక్కడ ఒక 8 ఇక్కడ ఒక 8 అంటే 8 + 8 16. ఒక హాఫ్లో 16 ఉంటే ఇంకొక హాఫ్లో కూడా 16 ఉంటాయి కదా హెల్దీ పర్సన్కి. సో టోటల్ 32 teeth are present in case of adults. So this is adult set. This is adult set. అదే మనం చిల్డ్రన్లో తీసుకుంటే, చిన్నపిల్లల్లో తీసుకుంటే 2102 by 2102. This is the milk set. Milk set. Deciduous teeth అంటే ఊడిపోవటం అన్నమాట. Deciduous అంటే ఊడిపోవటం. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ అయినటువంటి టీత్ ఊడిపోతున్నాయి కాబట్టి, ఊడిపోయి మళ్ళీ వస్తాయి కాబట్టి అప్పుడు వాళ్ళలో ఈ ఫార్ములా ఉంటుంది 2102 by 2102. 2102 by 2102 అంటే ఇక్కడ ఇన్సిసార్స్ ఉన్నాయి, ఇక్కడ క్యానైన్స్ ఉన్నాయి, ప్రీమోలార్స్ లేవు, మోలార్స్ ఉన్నాయి. సో ఏవి లేవు అంటే ప్రీమోలార్స్ లేవు. ఫస్ట్ టైం వచ్చినటువంటి మోలార్స్ని రీప్లేస్ చేస్తున్నాము అంటే మన బాడీ రీప్లేస్ చేసుకుంటుంది. సో సీ హియర్, వాళ్ళలో ఇక్కడ గ్యాప్ ఉంటుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యానిమల్స్కి, ర్యాబిట్ లాంటి యానిమల్స్లో అయితే వాటికి క్యానైన్స్ ఉండవు, అది ప్యూర్ హెర్బివోర్ కాబట్టి దానికి క్యానైన్ ఉండదు, గ్యాప్ ఉంటుంది. దట్ గ్యాప్ ఈజ్ కాల్డ్ డయాస్టిమా, DIASTEMA, డయాస్టిమా. అయితే ఇక్కడ చిన్నపిల్లలకి గ్యాప్ ఏమి ఉండదు కదా, చిన్న జా ఉంటుంది. 2 1 0 అంటే ప్రీమోలార్స్ లేవు కాబట్టి ఏముంటాయి 2 1 2 అంటే ఎన్ని టీత్ ఉన్నాయి చెప్పండి నాకు? 2 + 1 3 + 2 5, 5/5 అంటే ఒక హాఫ్లో 5 ఉంటే ఇక్కడ ఒక 5 ఉంటాయి. 5 + 5 10, 10 × 2 20. సో ఇక్కడ 20 టీత్ ఉంటే హ్యూమన్ బీయింగ్స్ అడల్ట్స్లో 32 టీత్ ఉంటున్నాయి. వాళ్ళల్లో ఇక్కడ అంటే నీకు జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్, నీకు ప్రీమోలార్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్మోస్ట్ అక్కడ మోలార్స్ వస్తున్నాయి. అందుకనే మిల్క్ సెట్లో ఉన్న మోలార్స్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? మిల్క్ సెట్లో ఉన్న మోలార్స్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మోలార్స్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ప్రీమోలార్స్ వచ్చాయి. సో మిల్క్ సెట్, ఇన్ మిల్క్ సెట్ the milk or the first time produced molars are replaced by permanent premolars, whereas permanent molars cannot be replaced. Permanent molars అంటే మోలార్స్ వచ్చిన చూసాయి, మోలార్స్ పోతే ఇంక మళ్ళీ వాడిని ఎవరు రీప్లేస్ చేయరు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, నేను ఇంకొక డెంటల్ ఫార్ములా పెడతా చూడు ఇక్కడ 2122 by 2122. ఇదేంటి బాస్ వెరైటీగా ఉంది అంటే సీ హియర్, ఈ డెంటల్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేయి. సి హియర్ 2122 2122 అంటే మోలార్స్ ఇక్కడ ఎన్ని పెట్టాను? 3 మోలార్స్ పెట్టాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 మోలార్సే ఉన్నాయి. ఇది ఒక 17 to 20 21 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి పర్సన్ డెంటల్ ఫార్ములా తీసుకుంటే ఇలా ఉంటుంది. నీకు అర్థమైంది కదండి? సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఓన్లీ ద లాస్ట్ మోలార్. సో ద లాస్ట్ మోలార్ ఫార్మ్స్ ఎ బిట్ లేట్లీ. లాస్ట్ మోలార్స్ కొద్దిగా లేట్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4. సో 32 - 4 28 లేదా 2122 7, 7/7 14, 14 × 2 28. ఈ 28 ఇది ఎవరిలో అండి? 17 ఇయర్స్ ఉన్న పర్సన్ లేదా 17 to 20 21 ఇయర్స్ మధ్యలో ఉన్న పర్సన్లో ఇలా ఉంటే 21 ఇయర్స్ తర్వాత ఈ లాస్ట్ మోలార్ ఎప్పుడైనా రావచ్చు. దాన్ని విజ్డమ్ టీత్ అంటాం, దాన్ని జ్ఞానదంతము అంటారు. విజ్డమ్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద విజ్డమ్ టీత్, ఆర్ విజ్డమ్ టీత్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద విజ్డమ్. జ్ఞానానికి సంబంధం లేదు. సో 17 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం లేదు, తర్వాత వాళ్ళందరూ జ్ఞానవంతులు అట్లనేం కాదు. కొంతమందిలో 17 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ లోపు ఎప్పుడైనా రావచ్చు. అసలు కొంతమందిలో అసలు అది రాదు కూడా, బయటికి లోపలే ఉండిపోయి బయటికి ఎరప్ట్ అవ్వడానికి పాపం ప్లేస్ ఉండదు దానికి. ఓకే, ఒకసారి మన జా ఏంటంటే ఇట్ కాంట్ అకామిడేట్ ద లాస్ట్ మోలార్. అందుకనే విజ్డమ్ టీత్ని వెస్టీజియల్ ఆర్గాన్ కిందనే కన్సిడర్ చేస్తాం. వెస్టీజియల్ ఆర్గాన్ అంటే ఉంటుంది కానీ ఫంక్షన్ లేదన్నమాట, వెస్టీజియల్ ఆర్గాన్. సో హ్యూమన్ బీయింగ్ కంటైన్స్ 180 వెస్టీజియల్ ఆర్గాన్స్. అందుకే వేడర్ షేమ్ అనే సైంటిస్ట్ అంటాడు, మ్యాన్ ఈజ్ కాల్డ్ ద మూవింగ్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్. మనిషి సజీవ నడుస్తున్న ప్రదర్శనశాల అంటాడు హ్యూమన్ బీయింగ్. Man is called moving museum of antiquities. So many beautiful things are hidden. So vestigial organs, last molars మాత్రమే vestigial.
సో ఇప్పుడు ఈ పాయింట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే మిల్క్ సెట్కి అడల్ట్ సెట్కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న టీత్ ఇక్కడ కనిపిస్తున్న టీత్ ఇక్కడ కనిపిస్తున్న టీత్ ఇక్కడ లేని టీత్ ఇక్కడ ఉన్న టీత్ అబ్జర్వ్ చేయి. ఈ టీత్ అన్నిట్లో హౌ మెనీ టీత్ ఆర్ రీప్లేస్డ్ ఆర్ హౌ మెనీ టీత్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి వచ్చిన టీత్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. ఇక్కడ ఇన్సిసర్స్ అక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి, క్యానైన్స్ అక్కడ వచ్చాయి ఇక్కడ వచ్చాయి, ప్రీమోలార్స్ మాత్రం అక్కడ లేవు, ఇక్కడ మాత్రమే వచ్చినాయి. ఎన్నవి? 2 2 2 2 8. అండ్ దెన్ ఈ 8 టీత్ ఒక్కసారి వచ్చినాయి అక్కడ లేవు. అండ్ లాస్ట్ మోలార్ అక్కడ లేదు. ఇక్కడ 2 మోలార్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 మోలార్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ మోలార్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు. ఇక్కడ ఒక మోలార్, ఇక్కడ ఒక మోలార్, ఇక్కడ ఒక మోలార్, ఇక్కడ ఒక మోలార్, 4. సో 8 + 4 12. అందుకనే ఆ డెంటల్ ఫార్ములాకి ఈ డెంటల్ ఫార్ములాకి 12 టీత్ డిఫరెంట్ ఉంటాయి. ఈ 12 టీత్ ఒక్కసారే వస్తాయి లైఫ్లో. దాట్స్ ద రీజన్ వై దీస్ 12 ఆర్ కాల్డ్ మోనోఫియోడాంట్. అందుకే దీన్ని మోనోఫియోడాంట్ టీత్ అంటారు. ఒక్కసారే వస్తాయి. టీత్ ఆర్ రీప్లేస్డ్ ఓన్లీ సీన్, టీత్ ఆర్ సీన్ ఓన్లీ వన్స్. టీత్ ఆర్ రీప్లేస్డ్ వన్స్ కాదు, టీత్ ఆర్ సీన్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం. టీత్ సీన్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం. ఒక్కసారి మాత్రమే కనిపించేటువంటి టీత్ మోనోఫియోడాంట్ టీత్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం. ఓకే, ప్లీజ్ టేక్ one screenshot. Please take one screenshot. Okay, and now next one. Say this, tongue. Beautiful. Tongue is present in the floor of oral cavity, isn't it? ఇప్పుడు మన టంగ్ ఇలా మౌత్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఉంటుంది? టంగ్ ఫ్లోర్ మధ్యలోనే కదా ఉండేది, which is called universal toothbrush. So the tongue is the universal toothbrush, isn't it? And tongue contains a number of taste buds. ఎక్కడ ఉంటాయండి taste buds? Taste buds are present over the papillae మీద ఉంటాయి. Okay, taste buds papillae. Let me check the time. Okay, so taste buds present over the papillae. And now number of papillae are present over the tongue, but all papillae won't contain taste buds. Only some papillae. CBSE టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, papillae మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి, అన్ని papillaeకి టేస్ట్ బడ్స్ ఉండవు అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు టంగ్ అని అనుకుంటే, అండ్ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద టాన్సిల్ రీజన్ వాట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్. సే దిస్ 1 2 3 4 5 like this. What are these? Here there is a groove. ఇలా ఒక groove ఉంటుందండి, అండ్ అక్కడ నెంబర్ ఆఫ్ papillae కనపడతా ఉంటాయి. ఇవి దీస్ papillae, ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి papillae రౌండ్గా కనిపిస్తున్నవి, దోస్ papillae సర్కంవాలేట్ papillae అంటారు. సర్కంవాలేట్ papillae అంటారు. అరౌండ్ ఒక 10 to 12 ఉంటాయి సర్కంవాలేట్ papillae. ఒక papilla మీద, papilla singular, ఈచ్ papilla contains 100 to 300 taste buds. టేస్ట్ బడ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. 100 జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తా. టేస్ట్ బడ్స్ నేను సెన్స్ ఆర్గాన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 to 300 టేస్ట్ బడ్స్ ఉంటాయి సర్కంవాలేట్ papillaeలో ఇక్కడ. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మీడియన్ గ్రూవ్ ఆఫ్ టంగ్. ఇలా అది అలా వంకర టెంకర్లుగా ఏమి ఉండదు, అది జస్ట్ ఊరికే నేను కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది ఇట్లా వేసాను అంతే. ఓకే, అండ్ దిస్ వన్, దట్ ఈస్ ద మీడియన్ గ్రూవ్ ఆఫ్ ద టంగ్. అండ్ నౌ లెట్ us see the next type of papillae, filiform papillae. ఇక్కడ ఇలా ఉంటాయి. Filiform papillae are present on the entire surface of tongue. Let me write here. Second one is FILIFORM. Filiform papillae. Filiform అంటే థ్రెడ్ అని అర్థం. ఈ వర్డింగ్ మనం యానిమల్ కింగ్డమ్లో ఫిలిఫార్మ్ గిల్స్ ఆర్ ప్రెసెంట్ అని ఆస్టిక్టిస్లో చదువుకుంటాం మనం. ఫిలిఫార్మ్ అంటే థ్రెడ్ లైక్ గిల్స్ అని అనమాట. ఫిలిఫార్మ్ papillae is are thread like pointed present over entire surface of tongue. ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ టంగ్ మీద ఉన్నాయి. మరి సర్కంవాలేట్ papillae ఎక్కడ ఉన్నాయి? బేస్లో ఉన్నాయి. ఇదిగా బేస్ ఈ టంగ్కి ఇది యాంటీరియర్ పార్ట్, ఇది పోస్టీరియర్. బేస్ ఆఫ్ టంగ్లో ఉన్నాయి. ఫిలిఫార్మ్ papillae ఎంటైర్ సర్ఫేస్ మీద ఉన్నాయి. ఫిలిఫార్మ్ papillae మీద టేస్ట్ బడ్స్ ఉండవు, టేస్ట్ బడ్స్ యాబ్సెంట్ ఉండవు. ఫిలిఫార్మ్ papillae ఒక లూబ్రికేటింగ్ సబ్స్టెన్స్ లాంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనం ఫుడ్ మెటీరియల్ని హ్యాపీగా
మింగేస్తాం, స్వాలో చేసుకుంటాం. సో లూబ్రికేషన్ అండ్ నో టేస్ట్ బర్డ్స్ లేవు, అయినా ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తుందో చూడు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ప్యాపిల్లే. అండ్ నౌ ఫంగిఫామ్ ప్యాపిల్లే, హియర్ దే ఆర్ ప్రెసెంట్. ఇట్లా ఉంటాయండి. సో హియర్ ఇవి కూడా ఎంటైర్ సర్ఫేస్ మీద ఉంటాయి, ఎక్కువగా మార్జిన్స్లో కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఆన్ ద ఎంటైర్ సర్ఫేస్. సో ఫంగిఫామ్, FUNGIFORM, ఫంగిఫామ్ ప్యాపిల్లే. ఓకే, ఫంగిఫామ్ ప్యాపిల్లే ఎక్కడ ఉన్నాయండి? ఫంగిఫామ్ ప్యాపిల్లే దే ఆర్ ప్రెజెంట్ ఆన్ ఎంటైర్ సర్ఫేస్ అని రాసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ మోస్ట్లీ లొకేటెడ్ ఎట్, ఎక్కువగా యాంటీరియర్ సైడ్ ఆ మార్జిన్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫంగిఫామ్ ప్యాపిల్లే. ఒక్కొక్క దాని మీద యావరేజ్గా ఒక 5 టేస్ట్ బర్డ్స్ వరకు ఉంటాయి. 5 టేస్ట్ బర్డ్స్ పర్ 1 ప్యాపిల్లా సింగులర్ అండి, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఓకే, సర్కంవాలెంట్ ప్యాపిల్లే, ఫిలిఫామ్, ఫంగిఫామ్. ఓకే, ఇవే ప్యాపిల్లా ఉంటాయండి. అయితే నేను మీకు ఒక స్పెషల్ ప్యాపిల్లా కూడా చూపిస్తా, వైట్ కలర్తో చూపిస్తా. టంగ్ మీద ఇక్కడ 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 ఇట్లా 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 ఇక్కడ 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 ఇట్లా వాటిని ఏమంటారంటే అలా లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఫోలియేట్ ప్యాపిల్లే, లీఫ్ లైక్ ప్యాపిల్లే. కనిపిస్తుందా? హోప్ ఇట్ ఈస్ విజిబుల్. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఫోలియేట్ ప్యాపిల్లే, కలర్ బాగానే ఉందా? ఓకే గుడ్. అయినా మారుస్తా కలర్, హెడ్డింగ్ వరకు చాలు. అది ఫోలియేట్ ప్యాపిల్లే, లీఫ్ లైక్ ప్యాపిల్లే. ఇవి అడల్ట్స్లో ఉండవండి, అందుకనే డయాగ్రామ్లో నేను చూపించలేదు. అడల్ట్స్లో ఉండవు. దే డిజనరేట్ ఇన్ చైల్డ్హుడ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. చైల్డ్హుడ్ స్టేజ్లోనే డిజంటిగ్రేట్ అయిపోయినాయి. మ్యాచింగ్లో ఇంపార్టెంట్ అండి, మ్యాచింగ్లో ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఫండమెంటల్ స్టేట్మెంట్, టంగ్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఫండమెంటల్ స్టేట్మెంట్, ఆల్ ప్యాపిల్లే ఓన్ కంటెంట్ టెస్ట్ బర్డ్స్, సమ్ ప్యాపిల్లే ఓన్లీ కంటెంట్ టెస్ట్ బర్డ్స్. టంగ్ని యూనివర్సల్ టూత్ బ్రష్ అంటాము. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ నౌ ఇదే ఇమేజ్ నేను ఇంకొక 2-3 పాయింట్స్ రాసిన తర్వాత తీస్తాను. నౌ సో దిస్ టంగ్ యూస్ఫుల్ ఫర్ డిగ్లూటిషన్, DGLUTION. డిగ్లూటిషన్ అంటే ఏంటి మిత్రమా? స్వాలోయింగ్, మై డియర్ ఫ్రెండ్స్, స్వాలోయింగ్. అలాగే యూస్ఫుల్ ఫర్ ఒక రకంగా ఫుడ్ మెటీరియల్స్ని, నువ్వు ఫుడ్ మెటీరియల్ తిన్న తర్వాత చక్కగా ఆ టీత్ వైపుకి నెడుతుంది ఫుడ్, సో దట్ యూ కెన్ చూ ద ఫుడ్ మెటీరియల్. ఇలా ఇలా పక్కకి నెడతా ఉంటుంది కదా. ఒక్కోసారి పొరపాటు మనం టంగ్ కూడా కసక్కని కొరుక్కుని ఉంటాం, మన తెలియదు అబ్బా అంటాం. ఏంట్రా అంటే టంగ్ 4 కొరుక్కున్నాను అంటాం కదా ఒక్కొక్కసారి అట్లాగా. సో యూస్ఫుల్, ఇట్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ విత్ సలైవా. It mix the food material with the saliva. It helps in formation of the formation of bolus. Bolus అంటే ముద్ద. చక్కగా లిక్విడ్ ఫుడ్ సాలిడ్ ఫుడ్ కలిసి మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయితే అప్పుడు హాయిగా గుడుక్కని మింగుతున్నాం కదా. గుడుక్కని మింగామా బికాస్ ఆఫ్ దిస్ బోలస్. హ్యాపీగా బోలస్ ముద్ద ఫామ్ అవుతుంది. ఆ ముద్దని చక్కగా మనం స్వాలోయింగ్ చేస్తున్నాం. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ బోలస్. అండ్ ఆఫ్ కోర్స్ స్పీచ్, మాట్లాడటం, స్పీచ్, టాకింగ్. ఇది లేకపోతే అసలు మనకు బండే నడవదు, నాకు అసలు నడవదు. ఓకే, మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. క్లాసులో కూడా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడొద్దురా, మాట్లాడొద్దు అని చెప్పిన మాడుతూనే ఉంటారు. వై? బికాస్ దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ యానిమల్ హూ కెన్ ప్రొడ్యూస్ సౌండ్స్. అఫ్ కోర్స్ వోకల్ కార్డ్స్ ఉన్నాయి మనకు, అది వేరే విషయం. వోకల్ కార్డ్స్ ఫస్ట్ టైం డెవలప్ అయిన యానిమల్ చెప్పండి నాకు. జస్ట్ టెల్ మీ, చెప్పండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ టైం వోకల్ కార్డ్స్ డెవలప్ అయింది ఎవరిలో చెప్పాలి నాకు. ఓకే, సో స్పీచ్ ఆర్ టాకింగ్, మాట్లాడటం అనమాట. ద వాయిస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్, ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ ఇట్లా వైబ్రేట్ అయితే దాన్ని ప్రాపర్గా స్పీచ్ ఫామ్ చేసేది ఎవరంటే టంగ్. టంగ్లో మజిల్స్ ఉంటాయి తెలుసా నీకు? 2 sets ఆఫ్ మజిల్స్ ఆర్ ప్రజెంట్. EXTRINSIC, ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్, అండ్ ఇంట్రిన్సిక్ మజిల్స్, INTRINSIC. ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్ అండ్ ఇంట్రిన్సిక్ మజిల్స్ అని 2 sets ఆఫ్ మజిల్స్ ఉంటాయి టంగ్లో. ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్ టంగ్ని తీసుకెళ్ళి వేరే పార్ట్స్కి, పోస్టీరియర్ పార్ట్స్కి, హైడ్ పార్ట్కి అలా అటాచ్ చేసే మజిల్ అనమాట అది. ఇంట్రిన్సిక్ మజిల్, హైడ్ బోన్ అనేది మనకి ఓరల్, ఫ్లోర్ ఆఫ్ ఓరల్ క్యావిటీలో ఉంటుంది, యూ షేప్డ్ బోన్. అది నేను స్కెల్టల్ సిస్టంలో చెప్తాను. ఇంట్రిన్సిక్ మజిల్, స్కెల్టల్ సిస్టమ్ మిస్ కాకండి, ఒరిజినల్ బోన్స్ చూపిస్తూ చెప్తా క్లాస్.
ఇంట్రెన్సిక్ మజిల్స్ అంటే టంగ్ లోపల ఉంటాయి. ద మజిల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ఆల్టరేషన్ ఆఫ్ టంగ్ని మనం ఫోల్డ్ చేసి ఇలా ముందుకి వెనక్కి చక్కగా ఎట్లా పడితే అట్లా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మన వాయిస్ అంత క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఓన్లీ యానిమల్ హూ కెన్ ప్రొడ్యూస్ దట్ క్రిస్టల్ క్లియర్ వాయిస్. ఎంత కమ్యూనికేషన్ ఉంది మనకి బికాస్ ఆఫ్ దట్ టంగ్. వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు దిస్ టంగ్ జాగ్రత్తగా వాడుకుంటే మన బాడీ ఎప్పుడు సేఫ్గా ఉంటుంది కదా. సో ఎక్స్ట్రిన్సిక్ మజిల్స్ అండ్ ఇంట్రిన్సిక్ మజిల్స్, 2 sets ఆఫ్ మజిల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. దట్స్ ఇట్. అండ్ టంగ్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. ఒకసారి ఇప్పుడు మీరు అలా నోరు ఓపెన్ చేయండి చేసారా, మధ్యలో టంగ్ కనబడుతుంది కదా. టంగ్ని అలా పైకి లిఫ్ట్ చేస్తే పైకి నేను కూడా లిఫ్ట్ చేస్తే ఎవరి క్లాస్ చెప్తారండి. అలా లిఫ్ట్ చేస్తే టంగ్, ఇమాజిన్ నౌ మై అప్పర్ హ్యాండ్ యాజ్ ద టంగ్, లోవర్ హ్యాండ్ ఇది బక్కల్ క్యావిటీ అనుకో. ఇలా లిఫ్ట్ చేస్తే టంగ్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ఓరల్ క్యావిటీ ఆర్ బక్కల్ క్యావిటీ with the help of a lingual frenulum. Tongue is attached to the floor of buccal cavity with the help of lingual frenulum. F-R-E-N-U-L-U-M. Lingual frenulum is the fold of tissue which attaches a tongue to the floor of oral cavity. అందుకనే నువ్వు ఎంత మాట్లాడుతున్నా హ్యాపీగా నీ టంగ్ వెనక ఫిక్స్ అయి ఉంటుంది. పోస్టీరియర్ సైడ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, యాంటీరియర్ సైడ్ చాలా చక్కగా కదులుతుంటుంది. ఆపోజిట్ టు ద ఫ్రాగ్లో ముందు ఫిక్స్ అయి ఉంటుంది, వెనక ఫ్రీగా ఉంటుంది. అందుకనే టంగ్ ఇలా బయటకు వస్తుంది. ఇట్ కెన్ ప్రొట్రూడ్ ఇట్స్ టంగ్ లైక్ దిస్, సో దట్ ఫుడ్ మెటీరియల్ని పట్టుకొని ఇన్సెక్ట్ని పట్టుకొని లటక్క నోట్లో వేసుకుంటుంది. ఓకే, అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ ఫ్రాగ్స్ వితౌట్ టంగ్ ఆల్సో. పైపిడే అనే ఫ్యామిలీలో ఉన్న ఫ్రాగ్స్కి వేటికి టంగ్ ఉండదు. PIPIDAE తర్వాత మాట్లాడదామండి. లింగ్యువల్ ఫ్రెన్యులమ్ మనకి టంగ్ వెనక ఫిక్స్ అయి ఉంటుంది, ముందు ఫ్రీగా ఉంటుంది. అయినా టంగ్ ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ఓరల్ క్యావిటీ with the help of a median fold. దాన్ని lingual frenulum అంటారు. lingual frenulum. That's it. That's all about the tongue. ఒకసారి just take one screenshot. Okay. Am I clear? Right? Now let me move into the next slide. మీకు ఇందాక చెప్పాను కొంచెం అట్లా అంటున్నానండి, కొద్దిగా కాఫ్ సెన్సేషన్ ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్. హోప్ సో ఇట్ విల్ రిజాల్వ్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఓకే, ఇంకా ఇప్పుడు దగ్గు రావట్లేదు. యాక్చువల్గా ఐఎమ్ ఫీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ కాఫ్ ఆల్సో. అయినా ప్రాబ్లం ఏం లేదండి, ఐ కెన్ మేనేజ్. సో ఇది టేస్ట్ బడ్, ఒక టేస్ట్ బడ్. ఇందాక ప్యాపిల్లా అని చెప్పాను కదండి, టంగ్ మీద ప్యాపిల్లా, ఆ ప్యాపిల్లా మీద ఈ టేస్ట్ బడ్స్ ఉంటాయన్నమాట. ఈ టేస్ట్ బడ్ ఏంటి, ఏ నర్వ్స్ లోపలికి వెళ్తాయి, దాంట్లో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. అవన్నీ మనం నర్వస్ సిస్టంలో సెన్స్ ఆర్గాన్స్ దగ్గర మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడామనుకోండి డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు కాదు కదా, ఇంకొక 5 hours అయినా అవ్వదు. ఓకే, క్లియర్? జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా, నువ్వు చూడటం కోసం. రిసెప్టార్ సెల్ అని, ఎపిథీలియల్ అని, బేసల్ సెల్ అని, సపోర్టింగ్ సెల్ అలా ఉంటాయి. ఇది పోర్ అనమాట. నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఏమవుతుందంటే టంగ్ మీద సలైవాతో మిక్స్ అయిపోయి ఇలా లోపలికి వచ్చి టంగ్ బాగా టేస్ట్ చేస్తుంది. ఇంట్లో మీరు ఏదన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఇంట్లో ఏమన్నా మనం ఇయర్ వైజ్ ఒక్కొక్కసారి పికిల్స్ పెట్టుకుంటాం కదా, మ్యాంగో పికిల్ అంటే ఆవకాయ, ఇట్లాంటి చట్నీస్ అన్నీ పెట్టుకుంటాం. వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు టంగ్ మీద వేసుకొని బాగుంది, కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం కారం ఎక్కువైంది, ఇట్లా చెప్తుంటారు వాళ్ళు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా, ఏజ్డ్ పీపుల్లో కూడా ఇంకా టేస్ట్ బడ్స్ బాగా పనిచేస్తాయి. అఫ్కోర్స్ సెనిసెన్స్ ఈజ్ కామన్, ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ సెల్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ వాళ్ళు టేస్ట్ మంచిగా డిటెక్ట్ చేయగలుగుతూ ఉంటారు. అంటే టేస్ట్ బడ్స్ ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగా పనిచేస్తున్నాయి టేస్ట్ బడ్స్. సరే, అది నర్వస్ సిస్టంలో మాట్లాడదాం. లెట్ us move to the next one. See this taste zones to have some idea. ఇంకొక ఐడియా కోసం నేను టేస్ట్ జోన్స్ కూడా చూపిస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫీల్ ద బెటర్ టేస్ట్. ఇది సోర్, కొంచెం పుల్లగా ఉన్నవి మనకి ఇక్కడ తెలుస్తాయి. సాల్ట్ కొంచెం ఉప్పగా ఉందని ఇక్కడ తెలుస్తుంది. స్వీట్ తీయగా ఉన్నది ఇక్కడ తెలుస్తుంది. మధ్యలోది యమ్మీ అంటాం కదా మనం, యమ్మీ అంటాం కదా, దానికనమాట ఇది బిటర్. అంటే దీన్ని బట్టి నువ్వు నన్ను ఒకటి అడగాలి, అంటే ఏంటి సార్ నువ్వు చెప్పేది టంగ్ మీద, అంటే నాకు చేదు తెలియాలంటే తీసుకుపోయి అది చివరి పెట్టుకోవాలా, సాల్ట్ స్వీట్ తెలియాలంటే టంగ్ అలా టిప్ దగ్గర పెట్టు, అట్లా అని కాదండి. నేను ఇందాకే చెప్పాను, నువ్వు తీసుకున్న ఫుడ్ ఏమవుతుందో సాలిడ్ ఫుడ్, ఆ లిక్విడ్ అక్కడ సలైవాతో కలిసిపోతుంది, కలిసి మొత్తం డిస్పర్స్ అవుతుంది. అందుకే నువ్వు టంగ్ మీద ఎక్కడ పెట్టుకున్నా నీకు అన్ని టేస్ట్లు తెలుస్తాయి. కాకపోతే బేసిక్గా రిసెప్టార్స్ ఎక్కువ ఇవి వాటి లొకేషన్స్లో ఉంటాయి. ఇది నీకు ఒక ఐడియా కోసం. ఓకే, లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అండ్ నౌ మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను ఒక చిన్న పాయింట్ చూపిస్తా చూడండి. ఓరల్ క్యావిటీ ఓపెన్స్ ఇన్ టు ద ఫారింగ్స్. స్టార్టింగ్లోనే చెప్పాము ఓరల్ క్యావిటీలో ఇప్పుడు మనం ఉన్నాము. ఓరల్ క్యావిటీలో మౌత్,
అంటే మౌత్ ఓపెన్స్ ఇంటూ ఓరల్ క్యావిటీ, టీత్, టంగ్ వాటి గురించి మాట్లాడాము. వెస్టిబ్యూల్ స్పేస్ గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు ఫ్యారింగ్స్లోకి దిగుతున్నాం కిందకి. సార్ ఇప్పుడు ఫ్యారింగ్స్లో దిగితే మీరు చివరికి రెక్టమ్ దగ్గరికి ఎప్పటికి వస్తారు సార్? అన్నీ వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, నాకు కావాల్సిందల్లా మీరు ఎనర్జెటిక్గా నా క్లాస్ చెప్పాను కదా లాస్ట్ స్లైడ్, థ్యాంక్ యూ స్లైడ్ పడే వరకు నేను ఎక్కువ టైం తీసుకోకుండా అవసరమైనంత టైం తీసుకొని సిబిఎస్ఈ కంటెంట్ని డీవియేట్ అవ్వకుండా కొద్దిగా ఎక్కడైతే అడిషనల్ పాయింట్స్ అవసరం అవుతాయో అవి చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డైజెస్టివ్ సిస్టమ్లో ఏదైనా బిట్ వస్తే ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇది టార్గెట్, ఇది ఫిక్స్, ఇది రాసుకో, దీనికి తిరుగులేదు. ఓకే, ఫ్యారింగ్స్. ఫ్యారింగ్స్ ఇస్ ద కామన్ ప్రాసెస్. దిస్ ఇస్ ద నెక్ ఏరియా వేర్ mic. Okay, this is the neck area where the pharynx. So this is the neck area. Ila neck undi anukundam, ila nenu unnanu. This is my neck and this is the tracheal portion. This is called trachea, Trachea, and this is esophagus, Esaphagus. This is esophagus. So trachea, esophagus. Ee rendu portions unnai. The beginning portion of trachea and this is the beginning portion of esophagus. ఇది అంత ట్రకియా విండ్ పైప్ అనమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఎయిర్ తీసుకున్న తర్వాత ఆ ఎయిర్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్లోంచి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇంటర్నల్ నాస్ట్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఎయిర్. అంటే నువ్వు నోరు పూర్తిగా ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఇలా పూర్తిగా మౌత్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఒక చిన్న హ్యాంగింగ్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. కొండ నాలుక అంటాం మనం దాన్ని తెలుగులో. కొండ నాలుక, ఊలా, UVULA, ఊలా, కొండ నాలుక హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇలా మౌత్ ఇలా పూర్తిగా ఓపెన్ చేస్తే ఒక స్ట్రక్చర్ హ్యాంగ్ అవుతుంది, కొండ నాలుక. అంటే నువ్వు అద్దం ముందు నిలబడి మౌత్ ఇలా పూర్తిగా అంటే అంత కాదండి, మనం రైనోసెరాస్ అయితే బాగా ఓపెన్ చేస్తుంది, మనకి ఓపెన్ అయినంత ఓపెన్ చేస్తే ఇంకొక స్ట్రక్చర్ హ్యాంగ్ అవుతూ కనపడుతుంది. దట్ ఈస్ ఓరోఫారింగ్స్. కరెక్ట్గా మధ్యలో అదే ఓరోఫారింగ్స్. దాని పైది నాసోఫారింగ్స్, దాని కిందది లారింగోఫారింగ్స్. 3 పార్ట్స్ ఉన్నాయి. నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్. నాసోఫారింగ్స్ సెకండ్ ఫ్లోర్ అయితే, ఓరోఫారింగ్స్ ఫస్ట్ ఫ్లోర్ అయితే, కింద సెల్లార్ లారింగోఫారింగ్స్ అనమాట. 3 పార్ట్స్ అనమాట. ఫ్యారింగ్స్ ఒకటే, బేస్డ్ ఆన్ ఇట్స్ లొకేషన్, జస్ట్ వీ హ్యావ్ గివెన్ 3 నేమ్స్. సో ఇట్ ఈస్ ద కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. See here, this is laryngopharynx, ఈ ఏరియా, ఇది laryngopharynx ఏరియా అనుకుందాం. ఈ ఏరియా, this one, this area, laryngopharynx. మరి ఇది నెక్ పోర్షన్ కదా, ఎయిర్ ఏమో ఇటు రావాలి, ఫుడ్ మెటీరియల్ ఏమో ఇటు రావాలి, మౌత్ అది, ఎయిర్ ఇటు రావాలి, ఫుడ్ ఇటు రావాలి. సో ఇట్ ఇస్ అ కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఎవరు? ఫారింగ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్? చాలా సింపుల్ క్వశ్చన్. 90% క్వశ్చన్ సింపుల్గానే ఉంటాయి. యాక్యురసీ పెంచుకొని ఫాలో అయితే చాలు. కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ ఈజ్ ఫారింగ్స్. అండ్ దిస్ pharynx opens into esophagus. The next portion is esophagus. Pharynx గురించి ఇంకా మాట్లాడాలండి, చెప్తాను, I will tell. So esophagus opens into the next J-shaped bag, stomach. ఇది చెప్పబోయే ముందు, esophagus is a long tube. దీని వెనక ఉంటుంది esophagus. This is trachea which is present on ventral side, stomach side. దీని వెనక ఉండేది esophagus, అంటే esophagus, this one. This is the dorsal side and trachea is present on ventral side. Okay, just introduction అంతే, ఇంకా అవ్వలేదు. Let me show you the next slide. There you can get the clarity. ఒక్కసారి ఇప్పుడు మనం ఈ ఏరియా చూద్దాం. ఈ ఏరియా చూస్తే ఈ ఏరియాలో now see this one, this is the pharyngeal portion. సో ఇది నువ్వు తీసుకున్న ఫుడ్ ఇలా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత this is an area, ఇలా ఇది nostrils. సో this is nasopharynx, ఇది oropharynx, and this area, this is laryngopharynx. Okay, ఇది neck portion, and this is trachea, windpipe, and this is esophagus. ఇది నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఇటువైపు ఇటు వస్తుంది, ఈసోఫాగస్. సో నువ్వు ఫుడ్ తీసుకున్నప్పుడు నువ్వు తీసుకున్న ఫుడ్ ఇలా మౌత్ ఓరోఫారింగ్స్లోంచి ఇలా టచ్ చేసుకుంటూ ఇటు వచ్చేస్తుంది, ఫుడ్ ఇటు వస్తుంది. ఓకే, సో ఫుడ్ మెటీరియల్ అలా పాస్ అవటానికి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఓకే, టాన్సిల్స్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను కావాలని చూసాను, నెక్స్ట్ స్లైడ్లో టాన్సిల్స్ సపరేట్గా మెన్షన్ చేశాను కదా అని. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎపిగ్లోటిస్. దిస్ ఈజ్ ఎపిగ్లోటిస్. వాట్ ఈస్ దిస్ ఎపిగ్లోటిస్? ఇప్పుడే చెప్పాను, నెక్ ఇటువైపు ఉంది, నేను ఇప్పుడు ఇటేస్తాను నెక్, ఇదే నెక్ అనుకోమని చెప్పాను. అండ్ దిస్ ఏరియా, దిస్ ఇస్ ట్రకియా,
and this area is called esophagus. Trachea starting point, esophagus starting point idi. The starting point of trachea, the starting point of trachea, this is the starting point, this is called glottis, and the starting point of esophagus is called gullet, G-U-L-L-E-T, gullet. Esophagus starting point ni ee area ni thus is called gullet. Idi trachea, ee windpipe starting portion edaithe undo, this is called glottis, and this glottis is covered by a lid. Ikkada oka lid kanapadutundi chusara, this lid, this area, ee area, entire area, ikkada మీకు నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి, that is epiglottis. So glottis is covered by a lid like structure called, ఇక్కడ ఇదంతా కూడా కార్టిలేజే, epiglottis. What is this epiglottis? Epiglottis is made with the cartilage, and the cartilage is hyaline cartilage, H-Y-A-L-I-N-E. Epiglottis is made with hyaline cartilage. Chala important. Epiglottis never closes the glottis. Epiglottis glottis ని అసలు ఎప్పుడు క్లోజ్ చేయదు. అసలు అది ఎప్పుడు క్లోజ్ చేస్తుంది అంటే, నువ్వు ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు చూడు మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ మెటీరియల్ ఇటువైపు రాకుండా, సే దిస్ లిడ్ ఏం చేస్తే తెలుసా, నువ్వు ఫుడ్ తీసుకోగానే ఈ ఎపిగ్లాటిస్, ఈ మూత గ్లాటిస్ని కవర్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంకా నువ్వు ఫుడ్ ఇటువైపు వెళ్ళడానికి లేదు, ఫుడ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్ళాల్సిందే, ఫుడ్ ముందుకు రాదు. ఎందుకని రావట్లేదు అంటే, ఈ ఎపిగ్లాటిస్ ఉంది కదా లిడ్, ఈ లిడ్ లైక్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే, నువ్వు ఫుడ్ తీసుకోగానే గ్లాటిస్ని క్లోజ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే గ్లాటిస్ బ్లాక్ అయిపోయిందో ఆటోమేటిక్గా లిడ్ మూత, ఒక జార్ అనమాట, అది ఎలా అయితే ఫ్లాప్ ఒక మూత ఉంటుందో ఆ మూత గ్లాటిస్ని క్లోజ్ చేస్తుంది. అందుకని ఫుడ్ మెటీరియల్ ట్రకియాలోకి రాదు. అండ్ వన్ మోర్ థింగ్, గ్లాటిస్ ఏమో కింద ఉంటే పైన ఇందాక చెప్పాను కదా ఊలా, సాఫ్ట్ ప్యాలెట్, ఇవి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనుకుందాం, ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఇవి. అండ్ వేర్ యూ కెన్ సీ ఎ స్మాల్ స్ట్రక్చర్ ఇక్కడ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఊలా. సాఫ్ట్ ప్యాలెట్ ఎండ్స్ విత్ యూలా, UVULA. యూలా ఈజ్ సాఫ్ట్ ప్యాలెట్ ఎండింగ్. సాఫ్ట్ ప్యాలెట్ అంటే ఏంటో కూడా మాట్లాడతాను ఇప్పుడు చెప్పబోయే ముందు. ఇక్కడ ఒక చిన్న స్ట్రక్చర్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఇలా మౌత్ పూర్తిగా తెరిచిన తర్వాత ఒక స్ట్రక్చర్ హ్యాంగ్ అవుతుంటుంది అని చెప్పాను, కొండనాలుగా. ఆ ఊలా ఏం చేస్తుందంటే, ఊలా పైకి మూవ్ అవుతుంది, ఎపిగ్లాటిస్ కిందకి మూవ్ అవుతుంది, ఫుడ్ మెటీరియల్ మధ్యలోకి వస్తుంది. చూడండి, ఫుడ్ మెటీరియల్కి వస్తున్నప్పుడు ఎలా అయితే పొలిటీషియన్ లీడర్ వస్తుంటే ముందు ఎలా అయితే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుందో, ఫుడ్ మెటీరియల్ రాగానే సాఫ్ట్ ప్యాలెట్ డోర్ ఇది, ఎపిగ్లాటిస్ డోర్ ఇది, సాఫ్ట్ ప్యాలెస్ పైకి మూవ్ అవుతుంది, ఎపిగ్లాటిస్ కిందకి మూవ్ అయిపోతుంది. అమ్మో ఫుడ్ వస్తుంది, నోస్లోకి వెళ్ళకూడదు ఫుడ్ అని సాఫ్ట్ ప్యాలెట్ అండ్ యూలా అది అలా పైకి మూవ్ అవుతాయి, కొండనాలుగు అలా పైకి మూవ్ అవుతుంది, అండ్ ఎపిగ్లాటిస్ అది కిందకి మూవ్ అవుతుంది. సో ఎపిగ్లాటిస్ ఏమో గ్లాటిస్ని క్లోజ్ చేసింది, ఎయిర్ ట్రకియాలోకి వెళ్ళాలి కదా, ఆ ఏరియాలోకి ఫుడ్ వెళ్ళకూడదు కదా, అది ఆపేసింది. అదేమో ఫుడ్ మెటీరియల్ పైకి వెళ్ళకుండా ఆపేసింది. ఇప్పుడు హ్యాపీగా ఫుడ్ వెనక్కున్న పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఒక లిడ్ పైకి, ఒక లిడ్ కిందకి మూవ్ అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఒక లిడ్ పైకి, ఒక లిడ్ కిందకి. ఇప్పుడు ఫుడ్ మెటీరియల్ ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది. తినేటప్పుడు మాట్లాడకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, ఎయిర్ కంపల్సరీగా బయటికి రావాలి, అంటే లిడ్ ఓపెన్ అవ్వాలి. తినేటప్పుడు ఏమో లిడ్ క్లోజ్ అవ్వాలి. నువ్వు తింటూ మాట్లాడుతున్నావు అనుకో, ఏం చేయాలి, నీ బాడీ పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది, నువ్వే తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటున్నావు. సో దానివల్ల ఏమవుతుంది, నువ్వు మాట్లాడుతున్నావు తింటున్నావు, దాని పని అది మంచిగానే చేస్తుంది. కానీ ఎక్కువ మాట్లాడుతూ తింటూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఫుడ్ మెటీరియల్ ఒకసారి వెనక్కి వెళ్ళాల్సింది, కన్ఫ్యూజ్ అయిపోయి ఒక చిన్న పార్టికల్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ క్లోజర్ ఆఫ్ గ్లాటిస్, ఎపిగ్లాటిస్, ఫుడ్ మెటీరియల్ ట్రకియాలోకి వస్తే అప్పుడు నీకు దగ్గు వస్తుంది. దాన్ని మనం యాక్చువల్గా తెలుగులో పొలమారటం అంటాం. ఎవరో తలుచుకున్నారు, మీ గ్రాండ్ పేరెంట్సో, మీ అక్కో, మీ అమ్మో, మీ సిస్టరో, బ్రదరో, ఎవరో ఒకళ్ళు, వాళ్ళు తలుచుకున్నారు, వీళ్ళు తలుచుకున్నారు అంటాం. సరే, వాళ్ళు తలుచుకున్నారా లేదనే విషయం తీసి పక్కన పెడితే, నువ్వు ఫుడ్ మెటీరియల్ తినేటప్పుడు కొంచెం మాట్లాడటం తగ్గించి కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే కొద్దిగా పొలమారటం అనేది తగ్గుతుంది. అది యాక్చువల్గా పొలమారటం కాదు, అటువైపు వెళ్ళాల్సింది ఇటువైపు వచ్చింది అనమాట. యాక్చువల్గా పాపం దారి తప్పి కన్ఫ్యూజ్ అయింది, అది కూడా నీ వల్లే. అది చక్కగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని అది వెళ్ళిపోతుంది, నువ్వే కన్ఫ్యూజ్ చేసావు దాన్ని. అది రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అనమాట. ఇంకా అవ్వలేదండి, ఉంది. నెక్స్ట్ స్లైడ్లో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. సో నా నేను టాన్సిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 3 types ఆఫ్ ఫ్యారింగ్స్, నెక్స్ట్ స్లైడ్ చూసాం కదా, నేను అది చెప్తాను. అది చెప్పబోయే ముందు ఇక్కడ చెప్తాను దాని గురించి. నేను 3 types ఆఫ్ ఫ్యారింగ్స్ గురించి ఇక్కడ మాట్లాడబోయే ముందు ఒకసారి నేను ఈసోఫాగస్ గురించి మాట్లాడతాను. సో ఈసోఫాగస్, ఫ్యారింగ్స్ ఓపెన్స్ ఇంటూ ఈసోఫాగస్ కదా,
ఆ ఈసోఫాగస్ ఇది పైప్. ఇందాక చూపించాను కదా, మనం ఇప్పుడే మాట్లాడాం. జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్, ఇట్లా చూసాం కదా, ఇది ఈసోఫాగస్, ఈ పైప్. ఈ పైప్ ఇలాగే లోపలికి వచ్చి, ఈ పైప్ ఇది ఈసోఫాగస్, ఈ పైప్ ఇలాగే లోపలికి వచ్చి ఇట్ ఓపెన్స్ ఇంటూ నెక్స్ట్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. అండ్ దిస్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ స్టమక్. ఇందాకే నేను స్టార్టింగ్లో చూపించాను, స్టమక్ ఈజ్ ఎ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అని. అండ్ దిస్ ఈజ్ ఈసోఫాగస్. అండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈసోఫాగస్, అక్కడ యాక్చువల్గా నెక్స్ట్ స్లైడ్లో పెట్టుంచాను స్పెంక్టర్స్ అని, స్పెంక్టర్స్ అని పెట్టుంచాను. అక్కడ కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూద్దాం, ఈ డయాగ్రామ్ ఉంది కదా పక్కన, అందుకని ఇక్కడే చూపిస్తున్నాను. అండ్ ఈసోఫాగస్, హియర్ దెర్ ఇస్ ఎ స్పింక్టర్. Here there is a sphincter. Here also there is a sphincter. SPHINCTER, sphincter అంటాం. ఇది కూడా అంతే, స్పింక్టర్. SPHINCTER, స్పింక్టర్ అంటే అర్థం ఏంటి అంటే, if a opening surrounded by muscle, it is called sphincter. A opening surrounded by muscle is called sphincter. ఓకే, ఇది స్పింక్టరే, ఇది స్పింక్టరే, ఇలా రెండు స్పింక్టర్స్ కనిపిస్తున్నాయి. ఈ స్పింక్టర్ పేరు ఈసోఫాగస్కి పైన ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ ఈసోఫాజియల్ స్పింక్టర్. అప్పర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ అంటాం. ఇది లోవర్ సైడ్ కింద వైపు ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ లోవర్ ఈసోఫాజియల్ స్పింక్టర్. అప్పర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అని. ఈసోఫాగస్కి బిగినింగ్లో ఒక స్పింక్టర్, లోవర్ సైడ్ ఒక స్పింక్టర్ ఉంటుంది. ఈసోఫాగస్ ఆల్మోస్ట్ ఒక 25 సెంటీమీటర్స్ పైప్. ఆ 25 సెంటీమీటర్స్ పైప్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో న్యూమరికల్స్ మీద, అంటే డియోడినం లెంగ్త్ ఎంత ఉంటుంది, డియోడినం లెంగ్త్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే జిజినంకి లెంగ్త్ ఉంటుంది, ఇలియంకి ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ మొత్తానికి ఒక 22 ఫీట్ ఉంటుంది. న్యూమరికల్స్ ఎవరు అడగరు, ఎంత లెంగ్త్ ఉంటుంది, ఇది ఎంత ఎన్ని ఫీట్స్ ఉంటుంది అని అడగరు. జస్ట్ నీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాం రఫ్గా. అలాగే pH వాల్యూస్ కూడా ఇంటెస్టైన్కి ఎంత, బైల్కి ఎంత, ప్యాన్క్రియాస్కి ఎంత, అంత క్లియర్గా ఎగ్జామినేషన్లో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ తక్కువ. ఓకే, సో అప్పర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ నుండి స్పింక్టర్స్ ఉన్నాయి. ఫుడ్ మెటీరియల్ని స్లోగా కిందకి రావటానికి ఈ స్పింక్టర్ యూజ్ అవుతుంది. స్పింక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఓపెనింగ్ సరౌండెడ్ బై మజిల్. ఓపెనింగ్ సరౌండెడ్ బై మజిల్ ఈజ్ ద స్పింక్టర్. సో ఫుడ్ మెటీరియల్ స్లోగా కిందకి దిగుతుంది, ఈసోఫాగస్లోకి వస్తుంది. అక్కడ నుంచి ఈ ఓపెనింగ్ అది కొంచెం డైలేట్ అవుతుంది, అప్పుడు ఫుడ్ ఇంకొద్దిగా కిందకి దిగుతుంది, ఇలా కిందకి వస్తుంది. ఎక్కడికి వచ్చిందంటే స్టమక్లోకి వస్తుంది. సో ద రోల్ ఆఫ్ స్పింక్టర్ ఈజ్ ఆల్వేస్ టు allow or the passage of food materials from one portion to another portion. ఒక ప్లేస్ నుంచి, మౌత్ నుంచి ఫుడ్ మెటీరియల్స్ ఈసోఫాగస్లోకి వచ్చి, ఈసోఫాగస్ నుంచి ఫుడ్ మెటీరియల్ స్టమక్లోకి రావడానికి స్పింక్టర్ యూజ్ అవుతుంది. స్పింక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఓపెనింగ్ సరౌండెడ్ బై మజిల్ విచ్ హెల్ప్స్ ఇన్ పాసేజ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్. ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్లోకి ఫుడ్ మెటీరియల్ కిందకి రావటమే, వచ్చేటట్టు చేయటమే ఈ స్పింక్టర్ ఫంక్షన్. లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటే ఇమాజిన్ దిస్ యాజ్ ఈసోఫాగస్. ఇది ఈసోఫాగస్ అనుకోండి. చెప్పాను కదా, ఒక 25 సెంటీమీటర్స్ పైప్ ఇది. ఇది నెక్ నుంచి ఇలా థొరాక్స్లోంచి ఇలా పాస్ అయ్యి ఇంకోటి డయాఫ్రమ్ ఉంటుంది. డయాఫ్రమ్కి ఒక చిన్న హోల్ లాగా పెట్టుకొని అక్కడ నుంచి డయాఫ్రమ్ నుంచి దేంట్లోకి ఓపెన్ అయిపోతుంది, ఇటు ఓపెన్స్ ఉంటుంది అబ్డామినల్ పోర్షన్. ఇది థొరాసిక్ పోర్షన్, ఇది అబ్డామినల్ పోర్షన్. అబ్డామినల్ పోర్షన్లోకి ఓపెన్ అయింది. అబ్డామినల్ పోర్షన్లో దెర్ ఇస్ ఎ స్టమక్, జే షేప్ బ్యాగ్. స్టమక్ ఈజ్ దిస్ వన్. నేను వేరే కలర్తో చూపిస్తా. దిస్ వన్ స్టమక్ ఈజ్ ఎ జే షేప్ బ్యాగ్. స్టార్టింగ్లోనే మాట్లాడాం, ఇలా దిగిపోతుంది. సో స్టమక్ ఎట్ సైడ్ ఉంటుందంటే స్టమక్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. మనకి లెఫ్ట్ సైడ్ స్టమక్ ఉంటుంది, ఇట్లా ఉంది. దిస్ ఈస్ ద ఏరియా వేర్ స్టమక్ ఈజ్ ప్రజెంట్. ఈ స్టమక్లో అప్పర్ పార్ట్ హార్ట్కి దగ్గరగా ఉంటుంది, హార్ట్కి దగ్గరగా ఉంది కాబట్టి ద స్పింక్టర్ విచ్ ఈజ్ ప్రజెంట్ హియర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, there is another name for it, is also called cardiac sphincter. Cardiac sphincter. And that stomach, this area, this is called cardiac stomach. ఇది కార్డియాక్ స్టమక్ అయితే ఇది ఏరియా, నేను డాట్ పెట్టిన ఏరియా, ఆ డాట్ కార్డియాక్ స్పింక్టర్ కాదు, ఐ మీన్ కార్డియాక్ స్టమక్ కాదు, ఆ డాట్ పెట్టిన ఏరియా. అండ్ దిస్ ఏరియా ఈస్ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్.
that part, that sphincter, that muscle is lower esophageal sphincter and this is upper esophageal sphincter. Okay, and ఇప్పుడు మనం నెక్స్ట్ పోర్షన్లోకి వెళ్తున్నాం. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇన్ ద నెక్స్ట్ హెడ్డింగ్. మన నెక్స్ట్ హెడ్డింగ్లో చూపించింది అదే, స్పింక్టర్స్ ఆఫ్ ఈసోఫాగస్ అంటే అప్పర్ ఈసోఫేజియల్ స్పింక్టర్. అండ్ డయాగ్రామ్ ముందు అక్కడే చూపించాను, నేను ఇందాకే చెప్పాను. అప్పర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్. స్లోగా ఫుడ్ మెటీరియల్ని ఒక పోర్షన్ నుంచి ఇంకొక పోర్షన్కి అలా థ్రైవ్ చేస్తూ ఉంటుంది, పంపిస్తూ ఉంటుంది. ఈసోఫాగస్ ఇలా ఉంటే ఇట్ షోస్ ద ఫోల్డింగ్స్. ఇలా యాక్చువల్గా మనం చదువుకుంటాము 4 layers are present in the wall of alimentary canal. స్టార్టింగ్ ఫ్రమ్ ఈసోఫాగస్ నుంచి యానస్ వరకు కూడా 4 layers ఉంటే, సీరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోజా, మ్యూకోజా 4 layers ఉంటే, ఈసోఫాగస్లో మాత్రమే సీరోజా, ఈసోఫాగస్లో సీరోజా అనే లేయర్ కాకుండా ఉండదు. యాక్చువల్గా అడ్వెంషియా అనే ఒక లేయర్ ఉంటుంది, అది నేను తర్వాత మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఈసోఫాగస్ గురించి చెప్తున్నాను కాబట్టి ఆ పాయింట్ కూడా చెప్పాను. సో లాంగిట్యూడల్ ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డింగ్స్ మ్యూకోజల్ ఫోల్డింగ్స్ అనమాట. యాక్చువల్గా దానివల్ల ఫుడ్ మెటీరియల్ చక్కగా జారిపోతూ ఈజీగా కిందకు వచ్చేస్తుంది. కొంతమందిలో పాపం ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందిలో ఈ స్పింక్టర్ ఉంది కదా, ఈ స్పింక్టర్లో కొద్దిగా ఒక ప్రాబ్లం ఉంటుంది. దీని తర్వాత ఉంది స్టమక్ కదా. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ స్పింక్టర్ రిలాక్స్ అవ్వదు, ఇది లోవర్ ఈసోఫాజియల్ స్పింక్టర్. కొంతమందిలో ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ రిలాక్స్ అవ్వదు, రిలాక్స్ అవ్వకుండా అలా టైట్గా అలా పట్టేసినట్టుగా ఉంటుంది. అప్పుడు పాపం వాళ్ళు తిన్న ఫుడ్ అంతా ఎక్కడ ఇరుక్కుపోతుంది, ఫుడ్ అంతా ఇక్కడ ఇరుక్కుపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకొంతమందిలో దీనికి ఆపోజిట్ వస్తుంది, ఇది కూడా చెప్తా ఇక్కడే. కొంతమందిలో ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఏమవుతుందంటే ఇది ఫెయిల్స్ టు కాంట్రాక్ట్. కొంతమందిలో కాంట్రాక్ట్ అవ్వదు, కొంతమందిలో రిలాక్స్ అవ్వదు. ఇట్స్ అ ప్రాబ్లం, మెడికల్ ఎయిల్మెంట్ ప్రాబ్లం. ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ కంట్రాక్ట్ అవ్వకపోతే రిలాక్స్డ్ స్టేట్లోనే ఉంటే ఇప్పుడు ఏమేమి చెప్పు పాపం వీడు తిన్న ఫుడ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. గ్యాస్ట్రిక్ రీజన్ నుంచి ఈసోఫాగస్ రీజన్కి ఫుడ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. పాపం వాడికి ఉన్న ప్రాబ్లం అది. దాన్ని ఏమంటామంటే ఇట్స్ ఎ మెడికల్ టర్మ్ జీఈఆర్డి అంటారు. జీఈఆర్డి అంటాం అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిజార్డర్ అంటారు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజార్డర్. గ్యాస్ట్రో ఈసోఫాగస్ రిఫ్లక్స్ వెనక్కి వెళ్ళిపోతుంది ఫుడ్ అంతా. ఎందుకు? లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ కంట్రాక్ట్ అవ్వట్లేదు, రిలాక్స్డ్గానే ఉంది. మరి ఇతనికి ఏమైంది? ఇది ఎప్పుడు రిలాక్స్ అవ్వట్లేదు, ఎప్పుడూ కంట్రాక్టెడ్ స్టేట్లోనే ఉంటుంది. తిన్న ఫుడ్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. కానీ వాళ్ళకి విపరీతమైన చెస్ట్ పెయిన్ వస్తుంది. వాళ్ళు అది హార్ట్ పెయిన్ అని కూడా అనుకుంటారు. బాగా మంటగా ఉండి లేదా ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇక్కడ మంట ఎక్కువ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్, ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక మెడికల్ ఎయిల్మెంట్, ఎక్లేషియా కార్డియా అంటారు. ఎక్లేషియా కార్డియా, అది పాపం హార్ట్ పెయిన్ అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. వీళ్ళకేమో రిలాక్స్ అవ్వట్లేదు, వీళ్ళకేమో కంట్రాక్ట్ అవ్వట్లేదు. అలా కొన్ని ప్రాబ్లమ్స్, మెడికల్ ఎయిల్మెంట్స్ కూడా ఉంటాయి, మెడికల్ ప్రాబ్లమ్స్, మెడికల్ డిజార్డర్స్ ఉంటాయి. అవన్నీ మనం స్లోగా చదువుకుంటాం మెల్లిగా. కొన్ని డిజార్డర్స్ అవసరమైనప్పుడు కావాలంటే జస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఓకే, నౌ గుడ్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడే చెప్పాను టాన్సిల్స్ గురించి కూడా చెప్తానని చెప్పాను. 4 types ఆఫ్ టాన్సిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. ఓరల్ క్యావిటీలో తీసుకుంటే ఇది ఓరల్ క్యావిటీ. ఇందాక ఒక మాట చెప్పాను మీకు నేను, నాసోఫారింగ్స్, మధ్యలో నోరు ఓపెన్ చేయగానే కనపడేది ఓరోఫారింగ్స్, దాని కింద ఉండేది లారింగోఫారింగ్స్. 3 ఫారింజియల్ రీజియన్స్ ఉంటాయి. ఓరోఫారింగ్స్, నాసోఫారింగ్స్, లారింగోఫారింగ్స్. అయ్యా నువ్వు నోరు క్లోజ్ చేసుకున్న తర్వాత మౌత్ ఓపెన్ చేసి మౌత్ క్లోజ్ చేసి టంగ్ని ఒకసారి అలా పైకి పెట్టండి. ఒకసారి అందరూ టంగ్ని మౌత్ క్లోజ్ చేయండి. చేసారా? టంగ్ పైన పెట్టు. పైన పెట్టావా? ఒకసారి టంగ్ని ఇలా మూవ్ చేయి. రూఫ్ ఆఫ్ మౌత్ మూవ్ చేయి. టువర్డ్స్ టీత్ ఇలా మూవ్ చేయి. టువర్డ్స్ టీత్ ఇలా మూవ్ చేస్తే టీత్ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఫోల్డింగ్స్ తగులుతూ ఉంటాయి, రూగే. అలాగే వెనకరా టంగ్ని అలా రూఫ్ ఆఫ్ మౌత్ అలా మూవ్ చేసుకుంటే వెనక పైన స్మూత్గా ఉంది రూఫ్, ఆ రూఫే ప్యాలెట్. సో ప్యాలెట్ వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్. ఈ ప్యాలెట్ ఉండటం వల్లనే పైన నాసల్, కింద ఓరల్, డోర్సల్ నాసల్, వెంట్రల్ ఓరల్ అన్నమాట. పైన నాసల్, ఇది ఓరల్. We are able to breathe simultaneously when you are chewing the food. నువ్వు చూయింగ్ చేయగలుగుతున్నావు, ఎట్ ద సేమ్ టైం
బ్రీదింగ్ కూడా చేయగలుగుతున్నావు. దానికి రీజన్ ప్యాలెట్. వీఆర్ ఏబుల్ టు chew the food material simultaneously we are able to breathe in. ఇది assertion అయితే ఇది ఈ పాయింట్ assertion అయితే ఇది రీజన్ అవుతుందండి. సో మనము బ్రీదింగ్ అండ్ చూయింగ్ ఒకేసారి చేయగలుగుతున్నాము assertion. దానికి రీజన్ ఏంటి, ఎందుకు చేయగలుగుతున్నాము? ఎప్పుడైనా assertion రీజన్లో assertion చదివిన తర్వాత రీజన్ డ్యూ టు ఆర్ బికాస్ ఆఫ్ అని assertion చదువు. బికాస్ ఆఫ్ అని assertion తర్వాత ఒక వర్డ్ పెట్టు. We are able to chew the food material, at the same time we are able to breathe because of పెడితే because of reason చదువు. because of having palate. Yes, assertion is correct, reason is correct, and reason is the correct explanation of assertion అనేది ఆన్సర్ అవుతుంది. సో నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్ 3 పార్ట్స్ ఉన్నాయండి pharynges. అండ్ నౌ నాసోఫారింగ్స్కి దానికి రూఫ్ అంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఓపెన్స్ ఇంటూ ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అని చెప్పాను. ఇంటర్నల్ నాస్ట్రిల్స్ నువ్వు నోరు పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఊలాకి పైన ఉన్నది దాని రూఫ్. ఆ నాసోఫారింగ్స్కి రూఫ్ దగ్గర టాన్సిల్స్ ఉంటాయి. టాన్సిల్ వాట్ ఈస్ టాన్సిల్? టాన్సిల్ ఈజ్ ద లింఫాయిడ్ టిష్యూ. అంటే ఏంటి సార్? ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాపింగ్ ఆఫ్ యాంటీజన్స్. యాంటీజన్స్ని ట్రాప్ చేస్తుంది, పట్టేస్తుంది. చాలా ఇంపార్టెంట్. యూనో దీస్ ఆర్ మెసెంజర్స్, డోంట్ కిల్ ద మెసెంజర్స్. టాన్సిల్స్ జనరల్గా డాక్టర్ తొందరగా రిమూవ్ చేయరు. టాన్సిలెక్టమీ, ECTOMY, ఎక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ టాన్సిల్స్ని రిమూవ్ చేయరు. ఎందుకంటే దే ఆర్ గివింగ్ యూ మెసేజ్, లోపలికి ఎవడో వచ్చాడు అనే మెసేజ్ ఇస్తుంది అది నీకు. సో టాన్సిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ మీడియేటర్స్ అనమాట. ఇమ్యూన్ సిస్టంలో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో టాన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాన్సిల్స్ నాసోఫారింగ్స్కి రూఫ్లో ఉన్న టాన్సిల్ pharyngeal టాన్సిల్ అంటారు, which is also called adenoid. సో రూఫ్ ఇగో దీని రూఫ్లో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఒక టాన్సిల్ కనపడతా ఉందా, pharyngeal టాన్సిల్. అండ్ నౌ palatine టాన్సిల్స్. నోరు పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత కొండనాలిక కనపడుతుంది కదా, దానికి అటొకటి ఇటొకటి 2 టాన్సిల్స్ కనపడతాయి. దీస్ ఆర్ కాల్డ్ palatine tonsils. Palatine tonsils which are present on either side of oropharynx. On either side of oropharynx where you can see palatine tonsils. And now laryngopharynx అంటే ఇప్పుడు ఇది నెక్ పోర్షన్. ఇక్కడ టంగ్ని కనుక తీసుకుంటే the base of tongue, for example imagine this as the tongue. ఇక్కడ this is an area, here one tonsil, here there is another tonsil. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఒక టాన్సిల్, this is an area, this is one area. ఇవి 2 lingual tonsils అంటారు. 2 lingual tonsils. I will write here LINGUAL. Lingual tonsils are present at the base of tongue on either side of base. Either side of base of tongue. Tongue base లో ఈ 2 కనిపిస్తూ ఉంటాయి. అండ్ palatine tonsils ఆర్ ప్రజెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఓరోఫారింగ్స్. అవి 2 ఉన్నాయి. palatine tonsils 2, lingual tonsils 2, pharyngeal tonsil 1. అండ్ నౌ వాట్ ఈస్ దిస్? tubal tonsil. వాట్ ఈస్ దిస్? tubal tonsil ఎక్కడ ఉంటుంది సార్? సి వీ హ్యావ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద pharynx అండ్ ఇయర్, eustachian tube. అది నేను తర్వాత చెప్తానండి, ఇప్పుడు మళ్ళీ అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది. eustachian tubes ఆర్ కనెక్షన్స్. అది కూడా మనం నర్వస్ సిస్టమ్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ దగ్గర చెప్తాను మీకు. eustachian tube ఈజ్ అ పైప్ కనెక్షన్ బిట్వీన్ దిస్ ఇయర్, దిస్ ఇయర్ అండ్ pharynx. ఓకే, ఆ ట్యూబ్స్ ఇటొక ట్యూబ్ ఉంటుంది, ఇటొక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్కి ఈ ట్యూబ్కి పక్కన ఒక టాన్సిల్, ఈ ట్యూబ్కి పక్కన ఒక టాన్సిల్ ఉంటాయి. వీటిని ట్యూబల్ టాన్సిల్స్ అంటారు. అంటే నీకు మొత్తాన్ని ఒకసారి చూపించాలంటే ట్యూబల్ టాన్సిల్స్ ఆర్ ప్రజెంట్. ఎక్కడ ఉంటాయండి ట్యూబల్ టాన్సిల్స్? ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఇస్ ఇటొక ట్యూబ్. వేర్ ఐ హ్యావ్ టు రైట్, ఇక్కడ రాస్తాను. ట్యూబల్ టాన్సిల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ eustachian, EUSTACHIAN. eustachian ట్యూబ్. ఇలా ఒక ట్యూబ్ ఉంటే ఆ ట్యూబ్కి పక్కనే ఉంటాయి అని అర్థం. ఇప్పుడు నేను ఇది ఎందుకు తీశానంటే ఈ రీజియన్లో ఇప్పుడు ఒక రింగ్ చూపించడానికి నేను ఈ ఇమేజ్ క్లియర్ చేశాను. సో దిస్ మీరు ఆ ఇమేజ్ చూసుకోవాలనుకుంటే ఒక్కసారి మళ్ళీ
ఇలా ఉంది అనుకుందాం. ఈ ఏరియాలో దిస్ ఇస్ అన్ ఏరియా, ఇది ఇక్కడ ఉండేది ఫస్ట్ది ప్యారింజియల్ టాన్సిల్. అండ్ నా ఇంకొక టాన్సిల్ ఈ కలర్తో వేస్తా. ఇమాజిన్ హియర్ లింగువల్ టాన్సిల్స్ అండ్ నౌ palatine tonsils, and now ఇంకొకటి ట్యూబల్ టాన్సిల్. ఇదిగో దస్ ఈజ్ ద ట్యూబల్ టాన్సిల్. ఈ మొత్తం ఇలా టాన్సిల్స్ ఉంటాయి. ఇది చూడటానికి అంతా ఒక రింగ్ లాగా ఉంది కదండి. అండ్ దిస్ రింగ్ ఈజ్ వాల్డేయర్స్ రింగ్. దీన్ని వాల్డేయర్స్ రింగ్ అంటారు. సో దిస్ ఈజ్ pharyngeal tonsil and this one is a tubal tonsil, and which are present on either side of oropharynx. Palatine tonsil, and this one has lingual tonsil, Waldeer's ring. Okay, clear? Please take one screenshot. Please take one screenshot. 225. Next one. Okay, let me take the next slide. Stomach. See, the stomach is the J-shaped bag. Esophagus opened already. దేంట్లోకి ఓపెన్ అయిపోయిందండి, ఇలా ఒక పోర్షన్లోకి ఓపెన్ అయిపోయింది. యూ కెన్ సీ ద కాన్వెక్సిటీ హియర్, కాన్కేవిటీ ఇక్కడ, ఇది కాన్వెక్సిటీ అండి. అండ్ దిస్ ఏరియా, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టమక్. దిస్ ఈస్ కాల్డ్ cardiac stomach, and this part is called FUNDIC, fundic stomach. Okay, this is the main body of stomach, and this area is pyloric part of stomach. Cardiac, fundic, body and pyloric part of stomach, and these are the areas where sphincters are present. And this one is ఇందాక చెప్పిన స్పింక్టర్స్, రెండు స్పింక్టర్స్. ఎందుకు సార్ ఈ స్పింక్టర్స్ ఏం చేస్తాయి సార్ అంటే, ఈ స్పింక్టర్స్ రెండు క్లోజ్ అయిపోయి స్టమక్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని గ్రైండర్లో వేసి టప్ 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 కదిలిచ్చినట్టుగా, నువ్వు మిక్సీలో ఉన్న ఫుడ్ని క్రష్ చేయాలంటే ఫస్ట్ పైన ప్లేట్ పెట్టాలి కదా, అప్పుడు కదా లోపల యాక్షన్ స్టార్ట్ అయ్యేది. అలా అనమాట. స్పింక్టర్స్ క్లోజ్ అయిపోతే లోపల ఫుడ్ అంతా చర్నింగ్ చప్ 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 అని కదులుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్టమక్. దీని షేప్ ఇందాక చెప్పాను, జే షేప్డ్ బ్యాగ్ అని. స్టమక్ స్టోర్స్ ద ఫుడ్ మెటీరియల్ ఫర్ ఎ స్పాన్ ఆఫ్ 4 to 5 hours. స్టమక్ లోపల ఫోల్డింగ్స్ కూడా ఉంటాయి. నీకు ఆ ఫోల్డింగ్స్ చెప్పాలి అంటే నేను హిస్టాలజీ చెప్పాలి. హిస్టాలజీ చెప్తున్నప్పుడు ఫోల్డింగ్స్ చెప్తాను. అండ్ నౌ ఇట్ ఓపెన్స్ ఇన్ టు ది సి షేప్డ్ బ్యాగ్, అండ్ దిస్ సి షేప్డ్ బ్యాగ్ ఈజ్ డియోడినమ్. డియోడినమ్ చెప్పబోయే ముందు స్టమక్ అండి ఆ మేజర్ పోర్షన్స్ హార్ట్కి పక్కన ఉండేది. హార్ట్కి చూడండి ఒకసారి, ఈసోఫాగస్ ఇలా వచ్చి ఇలా కార్డియాక్లోకి ఓపెన్ అయ్యి, ఇది ఫండిక్, ఇలా ఎలివేటర్, దస్ ఇస్ ఫండిక్, అలా ఫండిక్లోకి తిరిగి ఇలా 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 ఫండిక్లోకి తిరిగి అక్కడ నుంచి దస్ ఇస్ బాడీ అండ్ దెన్ ఇలా తిరుగుతుంది. దస్ ఈస్ పైలోరిక్ పార్ట్ ఆఫ్ స్టమక్. దీన్ని యాంట్రమ్ అంటాం. యాంట్రమ్ అంటే స్పేస్. అండ్ దిస్ స్పింక్టర్, ఈ స్పింక్టర్ ఇందాక చెప్పానండి, దిస్ స్పింక్టర్ ఈజ్ పైలోరిక్ స్పింక్టర్. ఈ పైలోరిక్ స్పింక్టర్ ఏం చేస్తుందంటే ఫుడ్ మెటీరియల్ని స్లోగా కొద్ది కొద్దిగా డియోడినంలోకి రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఫుడ్ అంతా స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ స్టమక్ ఖాళీ అయిపోద్ది. తిన్న ఫుడ్డే ఆల్రెడీ డైజెస్ట్ అవ్వాలా, ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోయింది అనుకో, మళ్ళీ మనం ఫుడ్ తింటాం. మళ్ళీ స్టమక్ మీద మళ్ళీ స్టమక్ ఏం చేస్తుంది, హ్యాపీగా మళ్ళీ ఫుడ్ మెటీరియల్ ఇంటెస్టైన్కి ఇస్తుంది. సో బర్డెన్ ఎవరి మీద పెరుగుతుంది, ఇంటెస్టైన్ మీద బర్డెన్ పెరుగుతుంది. అందుకని అలా బర్డెన్ తగ్గించడం కోసం ఇది చేస్తాం. ఓకే కదా. సో లెట్ us move to the next slide. Small intestine. So stomach opens into the next portion called small intestine. ఒక ఐడియా కోసం చూపించానండి ఇక్కడ. So stomach opens into the next portion. So here this is the stomach and this opens into the C-shaped duodenum, and then ఇలా coiled portion ఇలా కనిపిస్తూ ఉంటుంది. This is jejunum. I will write here. So duodenum, C-shaped duodenum, almost ఒక 25 centimeters ఉంటుంది. And then jejunum, which is long coiled portion. Okay. And then ileum, ఇది ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు ఉంటుందండి. ఎవరు ఆల్మోస్ట్ జెజునం ఒక 8 feet వరకు ఉంటుంది. అండ్ దెన్ ఇలియం, స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్, ILEUM. IUM is different. ఇది ILEUM, ఇలియం. ఇలియం ఈజ్ హైలీ కాయిల్డ్. ఇది ఆల్మోస్ట్ ఒక 12 feet వరకు ఉంటుంది ఇలియం. నేను మళ్ళీ చెప్తున్నానయ్యా,
ఎగ్జామినేషన్లో ఇలియం లెంగ్త్ ఎంత ఉంటుంది, డియోడినం లెంగ్త్ ఎంత, ఇట్లా ఏమి ఉండవు క్వశ్చన్స్. ఓకే, డియోడినం అంటే 12 ఫింగర్ అని అర్థం. 12 ఫింగర్స్ ఎంత అయితే స్పేస్ ఉంటుందో అంత స్పేస్ ఉంటుంది అని అర్థం, ఊరికే ఒక ఐడియా కోసం. జిజ్నం అంటే యూనో ఎంటీ అని అర్థం, ఎంటీ అని అర్థం. అంటే ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ పర్సన్ అది ఎంటీ, ఖాళీ అయిపోతుంది జిజ్నం, అందుకని దాన్ని ఎంటీ అంటారు. ఇలియం ఈజ్ హైలీ కాయిల్డ్. ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హైలీ కాయిల్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లాంగ్ కాయిల్డ్ పోర్షన్స్ అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఈ 3 పార్ట్స్. సో దిస్ ఈజ్ హైలీ కాయిల్డ్ పోర్షన్. ఇట్లా కాయిల్ అయిపోయి ఇట్ ఓపెన్స్ ఇంటు ద నెక్స్ట్ పోర్షన్. ఎవరిది? సీకంలోకి ఓపెన్ అవుతుంది. ఇది సీకంలోకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలియం సీకంలోకి ఓపెన్ అయ్యే ప్లేస్లో ఇమాజిన్ దిస్ యాజ్ ఇలియం అండ్ this as the cecum, and here there is one structure present. ఒక స్ట్రక్చర్ కనపడుతుంది ఇక్కడ, that is called appendix. చెప్తానండి లార్జ్ ఇంటెస్టైన్, నెక్స్ట్ స్లైడ్ అదే చెప్తాను. చెప్పబోయే ముందు ఇలియం ఎప్పుడైతే సీకంలోకి ఓపెన్ అవుతుంది, ఇక్కడ హియర్ దర్ ఈస్ ఎ స్పింక్టర్, బయట స్పింక్టర్ ఉంటుంది, స్పింక్టర్. ఓకే, అదే లోపల కనిపించింది అనుకోండి వాల్వ్ అంటాం. వాల్వ్ ఇలియంకి సీకంకి మధ్యలో ఉన్న ఇలియం, ఇలియో సీకల్ స్పింక్టర్. అదే లోపల ఉంటే ఇలియోసీకల్ వాల్వ్. వాల్వ్ చూడయ్యా, వాల్వ్ అంటే ఇలా లోపల వైపు ఉండేది, సీకం అంటే ఇలా బయట వైపు ఉండేది. సో సీకం ఇది ఓపెనింగ్ అండి, ఓపెనింగ్ సరౌండ్ చేస్తూ మజిల్, దట్ ఈస్ స్పింక్టర్, దట్ ఈస్ స్పింక్టర్. లోపలికి ఉండేటువంటి వాల్వ్స్, వాల్వ్స్ ఆల్వేస్ ఎలో ద పాసేజ్ ఆర్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి పంపించేది అనమాట వాల్వ్ అంటే, ఎలో చేస్తాయి. మన బ్లడ్ వెజల్స్లో కూడా వాల్వ్స్ ఉన్నాయనుకోండి, దే ఆల్వేస్ ట్రై టు ఫ్లో ద బ్లడ్ ఇన్ వన్ డైరెక్షన్. మన కాళ్ళల్లో కూడా వీన్స్ ఉంటాయి కదా, బాడీ మొత్తం ఉంటాయి అనుకోండి. వీన్స్ ఎస్పెషల్గా ఏం చేస్తుంటాయి, అగైనెస్ట్ గ్రావిటీ, కాళ్ళల్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అగైనెస్ట్ గ్రావిటీ బ్లడ్ని పైకి పంపిస్తూ ఉంటాయి. ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో పాపం ఆ వాల్వ్స్ లోపల వీన్స్ బాగా వీక్ అయిపోతాయి, ఒకే డైరెక్షన్లో బ్లడ్ పంపించి 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 వీక్ అయిపోతాయి. వ్యారికోజ్ వీన్స్ అంటాం, తర్వాత మాట్లాడదాం. ఓకే, సో జస్ట్ ఒక ఐడియా. సో వాల్వ్ ఆల్వేస్ అలో ద ఫ్లో ఆఫ్ కంటెంట్ ఇన్ వన్ డైరెక్షన్. స్పింక్టర్ అంటే ఓపెనింగ్ సరౌండెడ్ బై మసిల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో డియోడినం, జిజ్నం, ఇలియం, దీస్ ఆర్ ది 3 పార్ట్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ కన్నా. స్మాల్ ఇంటెస్టైన్ లెంగ్త్ ఆల్మోస్ట్ ఒక 20-22 ఫీట్ ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ లెంగ్త్ ఒక 6 ఫీట్ అట్లా ఉంటుంది, 6 to 8 మధ్యలోనే ఉంటుంది. నేను అదే చెప్పాను, న్యూమరికల్స్ ఒక్కొక్క కాన్స్టెంట్ కాదని. సో ఈ 22 ఫీట్ ఏవైతే ఉంటుందో, అయినా 22 ఫీట్ ఉన్న దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అని ఎందుకు అంటున్నాము అంటే దాని విడ్త్ తక్కువ. స్మాల్ ఇంటెస్టైన్ విడ్త్ కన్నా లార్జ్ ఇంటెస్టైన్ విడ్త్ 3 times ఎక్కువ, అందుకని దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాం, దీన్ని స్మాల్ ఇంటెస్టైన్ అని అంటాం. లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, విడ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, hope everyone is following and enjoying the session. Let us move to the next one. Say this large intestine which is waiting for you. Hi large intestine. Say this large intestine, large intestine, large intestine. Here, so just now I mentioned here there is a part called ileum. So ileum opens into cecum, 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 cecum. I like cecum. Cecum. Cecum contains symbiotic microorganisms. Okay, and the symbiotic microorganisms they are going to play a very important role. దాని పేర్లోనే ఉంది symbiotic microorganisms అని. సో నువ్వు తిన్న ఫుడ్ మెటీరియల్ని డైజెస్ట్ చేయడంలో కూడా పాపం వాటి రోల్ చాలా ఎక్కువ ఉంటుంది సీకం. ఈ సీకంకి కింద చూస్తే హియర్ యూ కెన్ సీ దిస్ అపెండిక్స్. ఇది అపెండిక్స్ అండి, ఇక్కడ నేను రాశాను అపెండిక్స్ అరైజెస్ ఫ్రమ్ సీకం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అపెండిక్స్ అరైజ్ ఫ్రమ్ cecum and this is appendix which arise from cecum. Okay, appendix 7 to 8 centimeters వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో ఒక వాల్వ్ కూడా ఉంటుందండి, నేను ఇంకొకసారి కూడా చెప్తాను మీకు. హియర్ దర్ ఇస్ ఎ వాల్వ్, మన రెగ్యులర్ క్లాసెస్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. వాల్వ్ ఆఫ్ గెర్లిక్ అంటాం దాన్ని, గెర్లిక్ వాల్వ్. కొంచెం ఫోల్డ్ లాగా ఉంటుంది, ఫోల్డ్ సంథింగ్ రిజంబుల్స్ లైక్ వాల్వ్.
ఎప్పుడైతే నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఒక్కొక్కసారి పొరపాటున ఏమవుతుందంటే దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ల్యూమెన్ నేరోగా అయిపోయి అక్కడ ఉన్న కంటెంట్, దాన్ని ఫుడ్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కాల్, అక్కడ ఉన్న స్టూల్ వేస్ట్ మెటీరియల్ దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి రావడానికి ప్రాబ్లం అవుతుంది కొంతమందిలో. అప్పుడు అపెండిక్స్ లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని అపెండిసైటిస్ అంటాం. దాన్ని మనం తెలుగులో 24 గంటల కడుపు నొప్పి అంటారు. 24 గంటల కడుపు నొప్పి అంటే 24 గంటలలోపు ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ చచ్చిపోతాడని కాదండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 24 అవర్స్ లోపు కనుక ఆపరేషన్ చేయించుకుంటే పేషెంట్ సేఫ్గా ఉంటాడని అర్థం. కొంతమందిలో బాగా విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది, టెండర్ టు టచ్. కొంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి పెయిన్ అంటుంటారు, అసలు ఏంటో కూడా సరిగ్గా చెప్పలేనంత మెలికలు తిరిగిపోతుంటారు, పెయిన్ టెండర్ టు టచ్. డాక్టర్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నా కూడా మేము అవ్వో అని అరుస్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఈ బెల్లీ బటన్ అంటాం కదా, బెల్లీ బటన్ అంబిలికల్ గార్డ్ దగ్గర అనమాట యాక్చువల్గా. సో ఆ బెల్లీ బటన్ దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే సార్ నాకు నిన్నటి నుంచి కొంచెం పెయిన్గా ఉంది, ఇక్కడ కొద్దిగా పెయిన్ వస్తుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ అట్లా చెప్తుంటారు. కొంతమంది అంత సివియర్గా లేదన్నట్టుగా చెప్తారు. కొంతమంది మాత్రం అబ్బో అసలు విపరీతమైనటువంటి పెయిన్ ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. సో పెయిన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందనేది దాని లోపల సైజు, అంటే లోపల నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అక్యుములేట్ అయిపోయినాయా, ఇన్ఫెక్షన్ హెవీగా ఉందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, కమింగ్ బ్యాక్, రిమూవల్ ఆఫ్ దిస్ అపెండిక్స్ ఈజ్ కాల్డ్ అపెండిక్టమీ. అపెండిసైటిస్ ఈజ్ కామన్ ఇన్ఫెక్షన్. అపెండిసైటిస్ ఇదివరకు రోజుల్లో చాలా పెద్ద సర్జరీ, ఇప్పుడు హ్యాపీగా లేజర్తో తొందరగా చాలా ఈజీగా చేసేస్తున్నారు, అది ఆపరేషన్, అది వేరే విషయం. సో అపెండిసైటిస్. కొంచెం పైకి వెళ్తే ఇది సీకమ్ అండి. సీకమ్ పైకి వెళ్తే దిస్ వన్. సో సీకమ్ ఇస్ అ స్మాల్ బ్లైండ్ సాక్. ఎగ్జామినేషన్ అడుగుతారండి దాని షేప్. సింబాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ కోలాన్ కంటైన్స్ 4 parts. దిస్ వన్ ascending colon, transverse colon, descending colon, sigmoid colon, and this one has the rectum. Okay, ascending colon, descending colon, transverse colon, ascending colon, transverse colon, descending colon, sigmoid colon. Okay, which finally opens into this rectum. This is rectum. This is rectum. ఈ కోలాన్ మీద నువ్వు అబ్జర్వ్ చేయ ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేయ, వేర్ యూ కెన్ సీ స్మూత్ మజిల్ బ్యాండ్. నీకు కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగో ఇది స్మూత్ మజిల్ బ్యాండ్, ఇదిగో ఇది. ఇక్కడ కూడా ఇంకొక మజిల్ బ్యాండ్ ఉంది, ఇక్కడ కూడా ఒక మజిల్ బ్యాండ్ ఉంది. ఇలా 3 మజిల్ బ్యాండ్స్ ఆర్ ప్రెజెంట్, స్మూత్ మజిల్ బ్యాండ్స్ ఆర్ ప్రెజెంట్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ టీనియా కొలి. సి హియర్ నేనేం చేస్తానంటే ఈ స్మూత్ మజిల్ బాగా టైట్గా లాగేస్తుంది. అలా బాగా లాగటం వల్ల ఈ సో కాల్డ్ కోలాన్ ఏదైతే ఉందో బాగా బీడెడ్ అపీరెన్స్ వస్తుంది, టైట్గా అయిపోతుంది. ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా సాగదీసి కాకుండా ఇలా లాగేసాం, టైట్గా లాగేసాం. సో ఇది లాగటం, వదిలినప్పుడు మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఈ కోలాన్ మీద ఉన్న ఈ స్మూత్ బ్యాండ్స్ గట్టిగా అలా లాగటం వల్ల ఈ బీడెడ్ అపీరెన్స్ వస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ హాస్ట్రే. HAUSTRAE ప్లూరల్, హాస్ట్రా సింగులర్, హాస్ట్రే ప్లూరల్. ఓకే, అది బీడెడ్ అపీరెన్స్ అనమాట. ఇలియంలోనే ఇక డైజెషన్ అంతా అయిపోయింది, అబ్జార్ప్షన్ అంతా అయిపోతుంది, మ్యాక్సిమం అబ్జార్ప్షన్ కూడా అయిపోయింది, ఇంకంతా అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఫుడ్ మెటీరియల్ ఏమీ పెద్దగా ఇంకా డైజెషన్ ఏమీ ఉండదు, ఓన్లీ వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఉండేటువంటి కంటెంట్ని యూ కెన్ కాల్ యాజ్ అ రఫేజ్, యూ కెన్ కాల్ యాజ్ అ వేస్ట్ మెటీరియల్, యూ కెన్ కాల్ యాజ్ అ స్టూల్. ఆ స్టూల్స్ అంట, స్టూల్ అంటే నువ్వు వేసుకునే స్టూల్ కాదు, బయటికి పంపించే స్టూల్, STOOL, స్టూల్స్, వేస్ట్ మెటీరియల్స్ అనమాట. ఇంకా అవన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి యూ కెన్ యూజ్ ద వర్డ్ స్టూల్స్. సో కోలాన్ 4 parts చెప్పామండి. అసెండింగ్ కోలాన్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. నా దగ్గర పక్కన ఇంకొక ఇమేజ్ కూడా ఉంది, అక్కడ చూద్దాం మనం. దిస్ ఈజ్ అసెండింగ్ కోలాన్, దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ కోలాన్, అండ్ దిస్ వన్ ఈజ్ డిసెండింగ్, DESCENDNING, వెరైటీగా రాసే పైనుంచి కిందాక, డిసెండింగ్ కోలాన్. అండ్ దిస్ ఈజ్ సిగ్మాయిడ్, SIGMOID, sigmoid colon, and this is rectum. Finally opens outside through anal canal. నీకు ఒక చిన్న కెనాల్ కనిపిస్తుంది కదా కింద, యానల్ కెనాల్. ఇది యానల్ కెనాల్, ఇది రెక్టమ్ అనుకుంటే ఇది యానల్ కెనాల్. ఈ యానల్ కెనాల్లో ఇక్కడ మజిల్ ఉంటుంది, ఇక్కడ కూడా మజిల్ ఉంటుంది మళ్ళీ. దిస్ ఈజ్ యానల్ కెనాల్. ఒక 2 to 3 centimeters వరకు ఉంటుందండి యానల్ కెనాల్, 2 to 3 centimeters యానల్ కెనాల్, విచ్ ఓపెన్స్ అవుట్ సైడ్ త్రూ యానస్. ఈ యానల్ కెనాల్లో ఆర్టరీ వీన్స్ కూడా ఉంటాయి, ఈ యానల్ కెనాల్ ఇది IAS అంటే నేను పెట్టిన అబ్రివేషన్, స్టాండ్ అబ్రివేషన్ కాదు, ఇంటర్నల్ యానల్ స్పింక్టర్.
ఇది EAS, external anal sphincter, internal anal sphincter, external anal sphincter. Okay, ఇది it is made with skeletal muscle. External anal sphincter is made with skeletal muscle. Internal anal sphincter is made with smooth muscle. బా చూసారా, ఇంటర్నల్ anal sphincter స్మూత్ మజిల్తో ఫామ్ అవుతుంది, అందుకని అది మన కంట్రోల్లో ఉంటుంది, వీ కెన్ కంట్రోల్ ఇట్. వెరస్ ఎక్స్టర్నల్ anal sphincter is not in our control, అది మన కంట్రోల్లో ఉండదు అది. ఓకే, ఏది ఎక్స్టర్నల్ anal ఓకే, ఇంటర్నల్ anal sphincter is made with smooth muscles which is in our control. స్మూత్ మజిల్ మన కంట్రోల్లో ఉంటుందా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, స్మూత్ మజిల్ మన కంట్రోల్లో ఉంటే, నేను ఇప్పుడు మన కంట్రోల్లో ఉంటుందని చెప్పాను, నాకు తెలుసు కావాలని చెప్పాను. ఇంటర్నల్ anal sphincter స్మూత్ మజిల్తో ఫామ్ అయింది, అది మన కంట్రోల్లో ఉండదండి. యాక్చువల్గా స్మూత్ మజిల్స్ మన కంట్రోల్లో ఉండవు, స్కెలిటల్ మజిల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, స్మూత్ మజిల్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫీకల్ మ్యాటర్ రావటం అనేది, రెక్టంలో ఉండటం అనేటువంటిది, ఇవన్నీ మన చేతిలో ఉండేవి కాదు. వేరాజ్ ఈ ఫామ్ అయినటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్ బయటికి రిలీజ్ చేయాలంటే మాత్రం 100% ఇది మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా, అది ఎక్స్టర్నల్ anal sphincterతో ఫామ్ అయింది. అక్కడ స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి. స్కెలిటల్ మజిల్స్ అంటే 100% వాలంటరీ మజిల్స్, మన కంట్రోల్లో ఉండే మజిల్స్. సో యానల్ ఓపెనింగ్ని నువ్వు కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయొచ్చు, వదిలిపెట్టాలంటే వదిలిపెట్టచ్చు, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అందుకని డిఫికేషన్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ పొజిషన్ లేదా ఫంక్షన్ రివర్స్ అయిందనుకో, అంటే ఇక్కడ స్కెలిటల్ మజిల్ తీసి పక్కన పెట్టి ఇక్కడ కనుక స్మూత్ మజిల్ ఉందనుకో ఎక్స్టర్నల్ anal sphincter దగ్గర, ఏమవుతుంది? ఓకే, జస్ట్ ఇమాజిన్. సో గ్రేట్నెస్ ఆఫ్ బాడీ అంటే అలా ఉంటుంది. ఎక్కడ ఏ మజిల్ ఉండాలా, ఎక్కడ ఏ మజిల్ ఉంటే బ్యూటిఫుల్గా బాడీ ఉంటుంది అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దట్స్ ఇట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్, next slide. That's it. Just to have one look, how many types of teeth are the teeth absent in milk dentition? Milk dentition lo leni teeth, incisors, canines, premolars, molars. Molars ఉండవు కదా, molars ఉంటాయా, premolars ఉంటాయా, ఏముంటాయి చెప్పండి? మోలార్స్, నేను మోలార్స్ అంటారు, మీరేమంటారు? సార్ రాంగ్ సార్, మోలార్స్ కాదు కదా, మోలార్స్ 2102, కాబట్టి అక్కడ కూడా ఉంటాయి మోలార్స్ 2100. ప్రీమోలార్స్ సార్ ఆన్సర్ అని యూ హ్యావ్ టు కరెక్ట్ మీ. సో ప్రీమోలార్ ఇస్ ద ఆన్సర్. సో ద టీత్ absent in milk dentition, premolars. Now ఇట్లా వెరీ సింపుల్ క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ మోలార్ టీత్ ఫార్మ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్లో ఎన్ని మోలార్స్ ఒక్కసారి మాత్రమే ఫామ్ అవుతాయి? 1 2 3 4 మోలార్స్ ఒక్కసారి మాత్రమే ఫామ్ అవుతాయి. విజ్డమ్ టీత్ ఇక్కడ 4 ఇక్కడ 4 వచ్చిందండి. ఓకే, సో 2 and 3 బోత్ ఆర్ కరెక్ట్ అని పెట్టాలేమో అప్పుడు మనం. ఓకే, సో నెంబర్ ఆఫ్ టీత్ ఇక్కడ మోలార్స్, ఇక్కడ మోలార్స్, ఇక్కడ మోలార్స్, ఇక్కడ మోలార్స్, అంటే లాస్ట్ మోలార్స్ మాత్రం ఒక్కసారి వస్తాయి. సింపుల్ క్వశ్చన్స్ ఏనండి. మనం యాక్చువల్గా నేను ఒక ప్రాక్టీస్ సెషన్ ఇచ్చాను మీకు, ఆ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మీకు. ఆ క్వశ్చన్స్ నేను మీకు DBBలో పెడతాను, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో, వేర్ యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వెరీ సింప్లీ. పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. సీ హియర్, టీత్ ఇన్ మ్యాన్ ఎక్టోమీసోడర్మల్, ఇందాక మాట్లాడిందే. ఎందుకంటే హార్డ్ చూయింగ్ సర్ఫేస్ ఆఫ్ టీత్ ఎవరు? ఇనామెల్ ఈస్ ఫార్మ్డ్ బై ఎనిలోబ్లాస్ట్లు అని చెప్పాం. మేడ్ ఆఫ్ కోర్స్ హార్డ్ చూయింగ్ సర్ఫేస్ ఆఫ్ టీత్ ఈజ్ ఇనామెల్. ఇట్ హెల్ప్స్ ఇన్ మాస్టికేషన్, చూయింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఇది కరెక్టే. ఓకే, అట్లా బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఎక్కడుందో చూసుకొని దానికి మనం ఆన్సర్ పెడతాం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అట్లా అనమాట, వెరీ సింపుల్గా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎందుకు పెట్టానంటే ఒక మోడల్ కోసం పెట్టాను అంతే. సో వేర్ యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వెరీ సింప్లీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఎగ్జామ్లో చదివేటప్పుడు ఇన్కరెక్టా కరెక్టా అనేది మనం చూసుకోవాలి. నేను మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని, అక్కడ మనం ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నో ఇష్యూ. ఇది కూడా అంతే, అసర్షన్ రీజన్ మోడల్ క్వశ్చన్. జనరల్గా చూయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. అవును, ఎందుకంటే చూయింగ్ జరిగిన తర్వాత ఎంజైమ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎంజైమ్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి అంటే హార్మోన్స్ వల్ల యాక్టివేట్ అవుతాయి. మనం క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఇది అర్థమవుతుంది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నీకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలి. అది ఈజీగా వచ్చేస్తుంది డైజెషన్ ఒకసారి విన్న తర్వాత. ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ మీ మూవ్ ఇన్ టు ద హిస్టాలజీ. See this, wall of alimentary canal in case of human being. The wall of alimentary canal in case of human being. In case of human being, let me check my battery. So it consists of actually 4 layers. Alimentary canal lo actually ga 4 layers untayi. Very good, superb, nice, excellent. So histology, wall of alimentary canal generally contains 4 layers. Manaku CBSE textbook lo kuda ichadu, state board lo kuda undi.
స్టేట్ బోర్డ్లో క్వశ్చన్స్ కొంచెం లెంగ్దీగా ఉన్నా బాగా పర్ఫెక్ట్గా కొంచెం కన్ఫ్యూజ్ చేసి అటు ఇటు అలా అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయినా ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ నేను చెప్పబోయే ముందు యాక్చువల్గా సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడితే హ్యూమన్ బీయింగ్స్లో హౌ మెనీ లేయర్స్ ఆర్ ప్రజెంట్ మీన్స్ 4 layers ఆర్ ప్రజెంట్. ట్రాన్స్ఫర్ సెక్షన్, ఇప్పుడు ఇది alimentary canal అనుకుందాం. Let us make a section of alimentary canal. Here you can see the outermost layer as serosa and the next one is inner circular muscles. Here this is a circular muscle layer. ఇవి circular muscles ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయి circular muscles. And longitudinal muscles are present in the form of bundles. ఇలా ఉంటాయి longitudinal muscles. Circular muscles ఇలా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. సో outer longitudinal, inner circular. ఎగ్జామినేషన్లో రివర్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. outer longitudinal, inner circular. So outermost layer is serosa, second layer is muscularis and third one submucosa and fourth one is mucosa. ఇవి 4 general layers అండి. ఒకసారి ఆ డయాగ్రామ్ చూడండి, 4 general layers. What are those general layers? Means outer one serosa, second layer is muscularis and third one is submucosa, fourth one mucosa. ఇప్పుడు ఇదే లేయర్స్ని మనం కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఇదే లేయర్స్, ద సేమ్ లేయర్స్, they are nothing but the same layers. See here, take this color. So this is the serosa, outermost layer. Outermost layer is serosa, serosa and outermost layer. దాంట్లో ఎవరు ఉంటారంటే అందరికన్నా బయట వైపు ఉన్న లేయర్ ఎపిథీలియం. దట్ లేయర్ ఈజ్ కాల్డ్ ఎపిథీలియం. దాని కింద ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. 2 layers ఆర్ ప్రజెంట్, ఎపిథీలియం, ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ. దాని కింద మస్కులారిస్, ఇందాక చెప్పాను మస్కులారిస్లో సర్క్యులర్ మజిల్స్ ఆర్ ప్రజెంట్, longitudinal muscles are present. So first బయట వైపున longitudinal muscles, inner circular muscles. That's what we have seen in this diagram. Say this, outer longitudinal, inner circular, లోపల circular muscles ఉంటాయి. Okay, now లోపల inside circular muscles are present. So this one is inner and outer longitudinal muscle. ఈ రెండు కలిపిందే muscularis. And దీనికి కింద submucosa. This is the submucosa. Submucosa contains number of blood vessels, lymph vessels. All these are the contents present here. Submucosa contains number of blood vessels, lymph vessels are present, and in the submucosa special glands are also present. See this, glands in submucosa, very special glands. See this one. These are called Brunner's glands, BRUNNER. Actually Brunner's glands అంటాము, కొంతమంది Brunner's glands అని ప్రొనౌన్స్ చేస్తారు. Brunner's glands are present in submucosa. So these are called submucosal glands. Submucosal glands are nothing but the Brunner's glands, plays a very important role in the secretion of enzymes, and these are all present in submucosa. Submucosa లో nerves కూడా ఉంటాయి. So submucosal plexus, you can see here, submucosal plexus or plexus of Messner. Plexus of Messner or Remax plexus అని కూడా అంటారు. Remax plexus అని కూడా అంటారు. Submucosal plexus. ఈ plexus ఏంటి అంటే nerves, group of nerves. ఏం చేస్తాయి సార్ ఈ గ్రూప్ ఆఫ్ nerves అని? They helps in the movement of alimentary canal. Alimentary canal మూమెంట్లో బాగా యూజ్ అవుతాయి. nerves కదా, మరి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే కదా. స్టార్టింగ్లో చెప్పాను కదా, కోఆర్డినేషన్ చేయాల్సింది వాళ్ళే అని చెప్పాను కదా. సో కాబట్టి హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి రావట్లేదా అన్నీ చెక్ చేసుకుంటాయి. హార్మోన్ నువ్వు వచ్చావు రాలేదా, ఈ హార్మోన్ వచ్చిందో రాలేదా, నువ్వు మూవ్ అవుతున్నావు లేదా, మొత్తం చెక్ చేసుకునేవి ప్లక్సెసే చెక్ చేసుకుంటాయి. నీకు ఇంకో ప్లక్సెస్ చెప్పనా, సబ్మ్యూకోజాకి కింద నువ్వు చూసిన ఈ సో కాల్డ్ సర్క్యులర్ లాంగిట్యూడినల్ మజిల్స్కి మధ్యలోనే యూ కెన్ సీ ద మయోఎంటరిక్ ప్లక్సస్. ప్లక్సస్ ఆఫ్ ఎయిర్బక్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ, AUERBACH. హియర్ ద గ్రూప్ ఆఫ్ ప్లక్సస్ అంటే లాంగిట్యూడినల్కి సర్క్యులర్కి మధ్యలో యూ కెన్ సీ ద ఎయిర్బక్ ప్లక్సస్, అండ్ సర్క్యులర్ మజిల్స్కి కింద సబ్మ్యూకోజాలో యూ కెన్ సీ ద సబ్మ్యూకోజల్ ప్లక్సస్. సో 2 types of plexus are present. They helps in controlling the movement of alimentary canal. ఓకే, సో ఇది సబ్మ్యూకోజా అండి. ఇప్పుడు డీపర్ మోస్ట్ లేయర్ ఎవరు, మీకోజా. మీకోజాలో 3 layers ఉంటాయి. మస్కులారిస్ మీకోజా, మస్కులారిస్ మీకోజా కింద లామినా ప్రాప్రియా, దాని కింద ఎపిథీలియం. అంటే ఇప్పుడు నువ్వు సీక్వెన్స్లో మాట్లాడుతూ వస్తే నెంబర్స్ వేస్తా చూడండి, అవుటర్ టు ఇన్నర్ నెంబర్స్ వేస్తా చూడండి. బయట నుంచి లోపలికి అందరికన్నా బయట వైపు ఉన్నది ఎవరు అంటే ఎపిథీలియం.
ఎపిథీలియం తర్వాత కనిపిస్తున్న లేయర్ ఎవరు? ఏరియల్ కనెక్టివ్ టిష్యూ. ఏరియల్ కనెక్టివ్ టిష్యూ తర్వాత అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్ లేయర్, ఇన్నర్ సర్క్యులర్ లోపల సర్క్యులర్. సో థర్డ్ లేయర్ ఈజ్ లాంగిట్యూడ్ మజిల్ లేయర్, ఫోర్త్ వన్ ఈజ్ సర్క్యులర్ మజిల్ లేయర్, దాని కింద సబ్మ్యూకోసా, తర్వాత మస్కులారిస్ మ్యూకోసా, లామినా ప్రాప్రియా అండ్ దెన్ ఎపిథీలియం. Lamina propria contains malt, mucosa associated lymphoid tissue in the body. చెప్తాను, మాల్ట్ అనగానే ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్పాలని చెప్పి ఎంతో ఇదిగా ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మాల్ట్, mucosa associated lymphoid tissue. ఈ రోజున ఇంత ఓపెన్గా మనం నిలబడి తిరుగుతున్నాము, హ్యాపీగా తిరుగుతున్నాము, అందులో తిరుగుతున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకొని తిరిగాము, మాస్కులు లేకుండా తిరిగాము. ఒక పక్కన ఉన్న వాళ్ళకి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా మనకి కూడా రావట్లేదు లేదా వస్తుందనే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అయినా నువ్వు హ్యాపీగా సర్వైవ్ అవుతున్నావు. ఒక్కోసారి వస్తున్నాయి, ఒక్కోసారి రావట్లేదు. వీటన్నిటికీ కారణం, వచ్చినా తగ్గిపోవడానికి కారణం, చాలామంది రికవర్ అవ్వడానికి కారణం, దానికి నువ్వు తీసుకున్నటువంటి కేర్తో పాటుగా యువర్ ఇమ్యూన్ సిస్టమ్. వితౌట్ విచ్ ఇంత ఎన్విరాన్మెంట్లో, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మనం అయితే హ్యాపీగా అయితే ఉండలేము. సో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ వెరీ హ్యాపీలీ. వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్ లైక్ ఎనీథింగ్ because of having your immune system. Such a powerful immune system you have, my dear friend. That's it. So these are all the layers which are present in the alimentary canal. Please take one screenshot. Let me move into the next one. So this is the sequence what I already explained, and this is innermost layer. నేను ఇక్కడ ఒక్క పాయింట్ మీకు యాడ్ చేస్తాను. ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈజ్ స్టమక్ లాంటి ప్లేసెస్లో అయితే ఈ so-called circular muscles ki kinda, here you can see oblique muscle layer also. ఈ సబ్మ్యూకోసా కి ఇలా క్రాస్గా వంకరగా కొన్ని మజిల్స్ ఉంటాయి. క్రాస్గా ఉంటాయి. ఆబ్లిక్ అంటే క్రాస్ అని అర్థం. సో ఆబ్లిక్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్, OBLIQUE. ఇఫ్ ఇట్ ఈజ్ స్టమక్, దెన్ oblique muscles are also present if it is stomach. And innermost layer is lumen. This is an innermost empty space lumen, and innermost layer is nothing but mucosa which shows foldings, number of foldings. And if it is stomach, those foldings are called rugae. And if it is the intestine, especially small intestine, if it is the small intestine, you have to call those words as villi, villi. Villi are finger-like structures. I will show you the villis. Now. So, ee foldings stomach lo aithe rugae అని ఉంటాయి. rugae వాళ్ళ మధ్యలో gastric glands ఉంటాయి. సో నువ్వు ఫుడ్ మెటీరియల్ తినకపోతే పొట్ట కొద్దిగా లోపలికి ఉంటుంది. అదే ఫుడ్ మెటీరియల్ తిన్న తర్వాత బొజ్జ కొంచెం ముందుకు వస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే, నువ్వు ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ లోపల ప్రొట్రూడ్ అవుతుంది, బాగా ముందుకు వస్తుంది కదా. ఎందుకంటే ఆ ఫోల్డింగ్స్ అన్నీ అన్ఫోల్డ్ అయ్యి ఇంక ఎక్కువ స్పేస్ని అకామిడేట్ చేస్తున్నాయి. అర్థమైందా? అదే ఇంటెస్టైన్లో అయితే ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ వల్ల ఏం చేస్తుంది తెలుసా, నువ్వు తిన్న ఫుడ్ మెటీరియల్ని, డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ అన్నీ అబ్జార్బ్ చేయడంలో మంచి రోల్ ప్లే చేసేది ఎవరు అంటే దోస్ విల్లై విచ్ ఆర్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఐ విల్ షో యూ ద విల్లస్ ఆల్సో. దట్స్ ఆల్ అబౌట్ ద హిస్టాలజీ. ఇప్పుడే చెప్పాను కదా, విల్లస్ చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సీ దిస్ విల్లస్. ద ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ విల్లస్. వాట్ ఎ గ్రేట్ స్ట్రక్చర్ ఇట్ ఈస్. ఈ విల్లస్, ఇమాజిన్ మై ఫింగర్స్ యాజ్ విల్లై. ఈ ఫింగర్కి మధ్యలో వేర్ యూ కెన్ సీ ద క్రిప్ట్, గుంట. ఈ బేస్లో ఇలా ఫోల్డింగ్ కనిపిస్తుంది. దిస్ వన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద క్రిప్ట్. దిస్ ఈజ్ క్రిప్ట్. దాన్ని క్రిప్ట్స్ ఆఫ్ విల్లై అంటారు. ఓకే, క్రిప్ట్స్ ఆఫ్ విల్లై. ఆ క్రిప్ట్స్ ఆఫ్ విల్లై ఏం చేస్తుంది తెలుసా? ఇట్ ప్రొడ్యూసెస్ ఎంజైమ్స్, సో మెనీ ఎంజైమ్స్. చూసారా, ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఎంజైమ్ అనే మాట మాట్లాడామంటే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా ఫిజియాలజీలోకి కూడా ఎంటర్ అయిపోయాము. సో మెనీ, ఇందాక ఆబ్లిక్ మజిల్స్ అన్నాను, విచ్ హెల్ప్స్ ఇన్ క్రషింగ్. ఫుడ్ మెటీరియల్ క్రష్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. క్రషింగ్ ఇన్ ద సెన్స్ అప్లయింగ్ ప్రెషర్ అన్నమాట. ఇంకా ఆబ్లిక్ మజిల్స్కి వేరే ఫంక్షన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సో దిస్ ఇస్ ద విల్లై, ఫింగర్ లైక్ స్ట్రక్చర్, ఇన్సైడ్ ఆఫ్ విచ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ప్రెసెంట్. యూ కెన్ సీ ద బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ స్ట్రక్చర్స్. ఆర్టరీ, veins అంటే దాంట్లో బ్లడ్ వెజల్స్ కూడా ఉన్నాయి. స్మాల్ బ్లడ్ వెజల్స్, నథింగ్ బట్ సీ ది ఆర్టరీ, veins here, and they are nothing but the capillaries. Small blood vessels are called capillaries,
and there is an yellow color structure. You can see that yellow color gentleman. ఆ జెంటిల్మెన్ ఎల్లో కలర్లో ఉన్నారు కాబట్టి నేను వేరే కలర్ తీసుకుంటా ఆ జెంటిల్మెన్ చూపించడానికి నీకు. ఇదిగో 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 దేస్ ఎల్లో కలర్ స్ట్రక్చర్. ఇది కూడా క్యాపిలరీయే, ఇది కూడా క్యాపిలరీనే. ఆగు, తొందరపడకు మిత్రులారా, తొందరపడకండి, ఇది క్యాపిలరీనే. దీనికి ఇంకొక మాట కూడా చెప్తా నీకు. క్యాపిలరీ అంటున్నాను, బాగానే ఉంది. ఇట్స్ ఏ డెవలప్డ్ వెజల్. అందుకనే కొన్ని బుక్స్లో దాన్ని మన సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇట్స్ ఎ డెవలప్డ్ వెజల్. లింఫ్ వెజల్ ఈజ్ కాల్డ్ క్యాపిలరీ. లింఫ్ వెజల్ అంటే క్యాపిలరీ కూడా వెజలే. ఓకే, సో ఇట్స్ ఎ లింఫ్ వెసల్. దాన్ని నువ్వు మన స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో అయితే క్లియర్గా క్యాపిలరీ అన్నాడు. అదే మనం సిబిఎస్ఈలో అయితే దీన్ని వెజల్ అంటాము. నేనేం చెప్తానంటే క్యాపిలరీ ఈజ్ ఆల్సో వెజల్, కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వెజల్. కానీ సైజు పెద్దది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లాక్టియేల్. ఎ లార్జ్ లింఫ్ క్యాపిలరీ. సైజు పెద్దదిగా ఉంది, దాని ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కసారి నేను ఫస్ట్లో చెప్పినటువంటి కాన్సెప్ట్ నీకు మైండ్లోకి వస్తే నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తా ఉన్నాను. అయ్యా నువ్వు తిన్న ఫుడ్ మెటీరియల్ కాంప్లెక్స్ ఫుడ్ సింపుల్ ఫుడ్గా మారుతుంది అని చెప్పాను. ఆ స్మాల్ ఫుడ్ మెటీరియల్స్ ఇదిగో ఈ బ్లడ్ వెజల్స్లోకి వెళ్తాయి అని కూడా చెప్పాను. ఆ స్మాల్ ఫుడ్ పార్టికల్స్ క్యాపిలరీస్లోకి ఈజీగా వెళ్తాయి. స్మాలర్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ క్యాపిలరీస్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. కానీ లార్జ్ ఫుడ్ తొందరగా వెళ్ళదు దాంట్లోకి. ఈ లార్జ్ ఫుడ్ దాంట్లోకి వెళ్ళదు. ఏదైనా స్మాలర్ వెజల్స్లోకి వెళ్ళవు. పాపం వాటి కట్అవుట్ చిన్నది, వెళ్ళాల్సిన ఫుడ్ ఏమో పెద్దది. సో ఇఫ్ లార్జ్ ఫుడ్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్, హౌ దే విల్ ఎంటర్? ఇక్కడ నన్ను క్వశ్చన్ అడగచ్చు. సార్ లార్జ్ ఫుడ్ పార్టికల్ ఎలాగో స్మాల్గా బ్రేక్ డౌన్ అవుతుంది కదా. బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా వాటి సైజు పెద్దదిగా ఉంటే, ఫ్యాట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్, అవి దాంట్లోకి వెళ్ళలేవు. అందుకని నేను ఈ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఫ్యాట్స్ దీంట్లోకి వెళ్ళడానికి లార్జ్ స్ట్రక్చర్ యూజ్ అవుతుంది. అది నేను అబ్జార్ప్షన్ అప్పుడు నీకు చెప్తాను. లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్ట్రక్చర్. సో దిస్ డైజెస్టివ్ గ్లాండ్స్. సూపర్ ఎక్సలెంట్ టాపిక్లోకి స్టార్ట్ అయ్యామండి మనం. వీ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు ద వార్. ద నేమ్ ఆఫ్ ద వార్ ఈజ్ డైజెషన్. అయ్యా నువ్వు ఎన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ తిన్నా హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. చక్కగా పొద్దునే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ పొద్దునే బ్రేక్ఫాస్ట్ తింటాము, మళ్ళీ మనం స్నాక్స్ తింటాము, మధ్యలో మళ్ళీ లంచ్ చేస్తాము, మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ తింటాము, డిన్నర్లో మళ్ళీ రాత్రిపూట భోజనం చేసేటానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, మళ్ళీ ఏదో ఒకటి తింటాము, మళ్ళీ రాత్రి ఫుడ్ తింటావు. ఎంత చక్కగా నీ బాడీ డైజెస్ట్ చేస్తుంది. ఏ రోజైనా ఎప్పుడైనా ఒకసారి తప్ప నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైనా ఒకసారి మోషన్స్ అవుతాయి. అఫ్కోర్స్ నువ్వు కాలేజీలో ఎక్కడానికి రకరకాలుగా మోషన్స్ అవుతున్నాయి, కడుపులో నొప్పిగా ఉంది, ఇలా రకరకాలు చెప్తాం. కానీ నిజంగా నీకు తెలుసు ఎన్నిసార్లు మోషన్స్ అవ్వకుండా నిన్ను కాపాడుతుంది. బయట ఫుడ్ తిన్నా, అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా, రకరకాల ఫుడ్లు తిన్నా నీకేమీ కావట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే అంత పవర్ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది నీ బాడీలో. అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ మనం ఆ పవర్ఫుల్ ఆర్సెనల్ అంటే మన మిషన్ గన్ను, బాంబ్స్ అన్నిటిని రెడీ చేసుకొని మనం యుద్ధానికి వెళ్ళబోతున్నాము. ఆ యుద్ధం పేరే డైజెషన్. ఓకే, so digestive glands which are associated with the alimentary canal, which are present in the wall of alimentary canal కాదు, which are associated with the wall of alimentary canal. అంటే దాని లోపలికి ఓపెన్ అయిన స్ట్రక్చర్స్ ఎవరు అంటే salivary glands, liver and pancreas. ఏం చెప్పాలా నేను ఈ salivary glands గురించి నీకు? salivary glands, liver, pancreas అసలు వెయిట్ చేస్తుంటే బాబా ఏమి గ్లాండ్స్. వీ షుడ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద సూపర్ న్యాచురల్ పవర్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ వెపన్స్ టు ఆల్ ఆఫ్ అస్. దీంట్లో ఒకటి salivary glands. హ్యూమన్ బీయింగ్స్లో 3 pairs ఆఫ్ salivary glands ఉంటాయి. అండ్ లివర్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్, ఫస్ట్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్. అండ్ ప్యాన్క్రియాస్ సెకండ్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్. ఓకే, సో salivary glands యాక్చువల్గా మ్యామల్స్లో 4 pairs ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్లో మాత్రమే 3 pairs కనిపిస్తున్నాయి. అండ్ 4th pair నేమ్ ఈజ్ ఇన్ఫ్రాఆర్బిటాల్. ఐ కింద ఉండే గ్లాండ్ ఇన్ఫ్రాఆర్బిటాల్ గ్లాండ్. దట్ ఇన్ఫ్రాఆర్బిటాల్ గ్లాండ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, mammals, and it is seen in case of other mammals, whereas in human beings 3 pairs of salivary glands are present. Best example you can take human being లో 3 pairs of salivary glands ఉంటాయి. మనం మాట్లాడేదే హ్యూమన్ బీయింగ్ గురించి కదా.
let us see the salivary glands. That's it. See here, the salivary glands, 3 pairs of salivary glands are present. Okay, 3 pairs of salivary glands are present. Parotid gland, and this is sublingual, tongue kinda unde gland right here. So this is parotid gland. Ila oka parotid duct vastundi, and these are submandibular glands and sublingual glands. Sublingual glands untayandi ikkada. Number of sublingual glands are present. Parotid gland, just see here ekkadundo, below the pinna, near the pinna, external ear ki daggaraga undi. Submandibular gland, which is also called submaxillary gland antamu. And I will write here itself. Actually nenu inkoka slide pettanu daniki. I will write here itself. Okay, so that neeku easy ga untadi. Parotid gland and this duct, the name of this duct which I have represented here, idi Stenson's duct, Stenson apostrophes. Stenson's duct antamu, which is also called Stenson's duct, which is also called parotid duct. Parotid duct. In fact, ఇది చాలా పెద్ద duct, పెద్ద gland కూడా. Okay, which opens near the molars. Molars దగ్గరికి ఓపెన్ అవుతుంది ఈ duct, parotid duct. And submandibular gland, also called submaxillary gland. Submandibular gland, also called submaxillary gland, mandibles దగ్గర ఉండేది. Okay, angles of lower jaw, మంచిగా చెప్పొచ్చు, angles of lower jaw. And this duct is submaxillary duct or submandibular duct. ఏదైనా అనొచ్చండి, submaxillary duct or submandibular duct. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. It is also called Wharton's duct, WHARTON apostrophes, Wharton's duct. యాక్చువల్గా నేమ్ ఆఫ్ గ్లాండ్ ఒకవైపు, నేమ్ ఆఫ్ డక్ట్ అంతా ఒకవైపు, ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి అని ఇంకొక వైపు రాయటం కోసం ఇంకొక స్లైడ్, ఎంటీ స్లైడ్ పెట్టాను. కానీ డయాగ్రామ్ దగ్గరే రాస్తే నీకు ఇంకా బాగా ఉంటుందని స్పాట్లో అనిపించింది ఇప్పుడు నాకు, అందుకే ఇక్కడే రాసేస్తున్నాను. సబ్లింగువల్ గ్లాండ్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ డక్ట్స్, ఏం డక్ట్స్ ఇవి అంటే, దీస్ ఆర్ కాల్డ్ డక్ట్స్ ఆఫ్ రివినస్, RIVINUS. వీటిని సబ్లింగువల్ డక్ట్స్ అని కూడా అనొచ్చు. అనదర్ నేమ్, ఇంకొక పేరు కూడా ఉంది, సబ్లింగువల్ డక్ట్స్ అని కూడా అనొచ్చు. Sublingual glands, also called sublingual ducts, also called duct of Rivinus, which opens into the oral cavity. So submandibular duct, itoka submandibular gland, itoka submandibular gland. With the help of these two submaxillary ducts, they opens on either side of lingual frenulum. Okay, ఈ సో కాల్డ్ ఇదేమో గ్లాండ్ లొకేషన్ అండి. సబ్మాండిబులర్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే యాంగిల్స్ ఆఫ్ లోవర్ జా దగ్గర ఉంటుంది. ఈ డక్ట్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, ఇది ఎక్కడికి ఓపెన్ అవుతుంది, ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ lingual frenulum, LINGUAL frenulum, lingual frenulum. సో 3 గ్లాండ్స్, 3 డక్ట్స్, ఓపెనింగ్ ప్లేసెస్ రాశాను. ఓకే, సో ఒక్కసారి దాన్ని చూసుకోయా. ఫస్ట్ డక్ట్ parotid gland. parotid gland ఎక్కడ ఉంటుంది, అది బిలో ది ఆర్ ది కార్నర్స్, ఇక్కడ ఈ రీజియన్లో చూసారు కదా, ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్కి కిందనే ఉంది. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డక్ట్, Stenson's duct or parotid duct? ఇది ఫస్ట్ క్వశ్చన్. parotid gland లొకేషన్ చీక్స్. సెకండ్ bit, the name of duct is called parotid duct or Stenson's duct, opens into the mouth obviously, దాంట్లో పెద్ద బిట్ ఏమి రాదు. సెకండ్ వన్ submandibular gland, also called submaxillary gland, present at ఎక్కడ ఉంటుంది, present at the angles of lower jaw. And fourth one, what is the name of duct, submaxillary duct, which is also called Wharton's duct, 5 బిట్లు, which opens into the oral cavity obviously on either side of lingual frenulum, 6 బిట్లు. Seventh one, sublingual duct, where it is present, or sublingual gland, where it is present below the tongue. Sub అంటే కింద, supra అంటే పైన, sub అంటే కింద, sub కింద, lingua అంటే tongue కింద ఉంది, sublingual. And what is this duct, duct of Rivinus, 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 name of duct of Rivinus. ఎన్ని బిట్స్ వచ్చినాయండి, 8 బిట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. Just see here, just take one screenshot
Let me check the time. Just okay. Okay, is it clear? Is it clear? Hope so. Everything is clear. And all the secretions will become the saliva. రోజుకి యావరేజ్గా 1 నుంచి 1.5 లీటర్స్ వరకు సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా అంతే న్యూమరికల్, జస్ట్ ఊరికే ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సలైవా. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్, లెట్ మీ క్లియర్ ఇట్. లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ రాయాలి salivary glands, ఇందాక అక్కడ రాసాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సలైవా. యూ సీ హియర్ 1.2 to 1.5 లీటర్స్ ఆఫ్ సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ సలైవా? See here, saliva contains mucus and enzyme salivary amylase or ptyalin. Salivary amylase, AMYLASE. Salivary amylase or ptyalin is an enzyme present there. Superb. Salivary amylase or ptyalin is present. Lingual lipase, little quantity produce అవుతుంది. Number of electrolytes are present, Na+, K+, Cl-, HCO3- ions, bicarbonate ions, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ లైసోజైమ్ విచ్ కెన్ కిల్ ద బ్యాక్టీరియా. జనరల్గా సలైవాను అప్లై చేస్తే ఏదైనా wound మీద మంచిది. అందుకే చిన్నప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇట్లా రాస్తారు. యూ కెన్ సీ ద పెట్ యానిమల్స్ వై దే ఆర్ లిక్కింగ్ ద బాడీ పార్ట్స్ని ఇలా నాకుతూ ఉంటాయి కదా అవి. అలాగే ఈ కాబ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కౌ, బఫెల్లో, ఈ ఆవుల్స్, బర్రెల్స్ వాటిని చూసినప్పుడు కూడా ఆ పిల్లల్ని దే అప్లై ద సలైవా. పిల్లల్ని ఇట్లా నాకుతూ ఉంటాయి. ఈవెన్ కార్నివరస్ యానిమల్స్లో కొన్ని, నాట్ ఆల్ యానిమల్స్. ఎందుకంటే దే ఆర్ అప్లయింగ్ సలైవా. ఆ సలైవాని అప్లై చేస్తే ఏమవుతుందంటే సలైవాలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల ఆ ఏరియా అంతా కూడా బ్యాక్టీరియా అన్నీ ఉండకుండా హైజెనిక్గా ఉంటుంది అనమాట. అందుకని సలైవా అప్లై చేస్తాం. మనం కూడా దెబ్బ తగిలినప్పుడు ఇట్లా అంటాం. ఓకే, అయితే మనం బాడీ పార్ట్స్ని అలా చేయలేం కాబట్టి స్నానం అనేటువంటిది చేయడం కంపల్సరీ. అండ్ దెన్ వాటర్, 99.5% వాటర్ మోర్ ఆర్ లెస్. అండ్ అఫ్ కోర్స్ రిమైనింగ్ సాలిడ్స్ ఉంటాయి. కొద్దిగా స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా, గ్లోబులిన్స్, కొన్ని యాంటీబాడీస్ కూడా ఉంటాయి. ఇది కంపోజిషన్ ఆఫ్ సలైవా. ఓకే, దెన్ లెట్ us మూవ్ టు ద ఓకే లెట్ us టేక్ వన్ స్క్రీన్ షాట్. దాని pH ఆల్మోస్ట్ 6.8 ఉంటుంది. ఇది అడగొచ్చు ఎగ్జామినేషన్లో. అదేంటి సార్ ఇందాక బైల్ pH, ప్యాంక్రియాటిక్ pH అని ఒకసారి చెప్తా అడగకపోవచ్చు అన్నారు. అవునండి, ఈ pH ఎందుకని అడుగుతారంటే ఇదే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్. మనకి CBSE టెక్స్ట్ బుక్ స్టాండర్డ్, అంటే స్టేట్ బోర్డు కాదని కాదు. మనకి నీట్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు CBSE టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కంటెంట్ని డీవియేట్ అవ్వకూడదు. CBSEలో లేని పాయింట్లు చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ CBSEలో ఇచ్చిన పాయింట్ని మాత్రం మనం వేరే రకంగా కన్వే చేయకూడదు. pH 6.8 అని అన్నాడు అంటే 6.8 to 6.9 లేదా 6.5 నుంచి 7.0 మధ్యలో ఉంటుంది, ఇట్లా చెప్పకూడదు. 6.8 6.8. అదేంటి సార్ కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు కదా? 100% ఉంటుంది. కానీ మనం చదివేది నీట్ ఎగ్జామినేషన్లో సక్సీడ్ అవ్వటం కోసం. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ CBSE యాజ్ స్టాండర్డ్. అండ్ దెన్ liver. Wow, salute to this liver. Why? Because see, the liver is, just now I told, liver is the largest digestive gland in the human being body. And if you observe the liver, right and left parts, 2 lobes are present. Imagine this is the right lobe of liver, which is generally larger when compared with the left lobe of liver. ఇది కూడా అంతే యావరేజ్గా నీకు అర్థం కావడానికి 1.2 నుంచి 1.5 kg మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొద్దిగా ఎక్కువే ఉంటుంది వెయిట్. యాక్చువల్గా యూ కెన్ క్యాచ్ ద లివర్ విత్ యువర్ 2 hands లైక్ దిస్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక పార్ట్ని కట్ చేసి చేస్తారు. స్ప్లిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నా లివర్ అంతా ఇంకోళ్ళకి ఇవ్వడం అని కాదు. లివర్ అంతా ఇంకోళ్ళకి ఇస్తే నువ్వేం చేస్తావు? సో స్ప్లిట్ ట్రాన్స్ప్లాంటేషన్, కట్ చేస్తారు. లివర్కి రీజనరేటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో 2 lobes ఆఫ్ ద లివర్, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్. అండ్ ది 2 lobes ఆర్ separated by a ligament. So there is a ligament here, and this ligament is called falciform ligament. FALCIFORM. Falciform ligament is the ligament which separates the right and left parts of the liver. నేను ఫస్ట్ ఒక ఫండమెంటల్ పాయింట్ చెప్తానండి లివర్ గురించి, and then we will see what are the things which will happen. Okay, and now see this. Good, just I have checked. So this, and now this is the one duct which is coming from the one liver, and this is another duct coming from one part of the liver. ఈ 2 ducts ఇలా వచ్చి they combines with the duct which is coming from the gall bladder. నుంచి ఇలా ఇంకొక duct వస్తుంది.
ఈ రెండు డక్ట్స్ కలిసి ఇప్పుడు ఇంకొక డక్ట్ ఫామ్ అవుతుంది ఇట్లా. ఇప్పుడు ఈ డక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ కంబైన్స్ విత్ అనదర్ డక్ట్ which is coming from the pancreas. Now I will show you the pancreas. Say this is the pancreas. This is the pancreas. And now if you observe this duct, which shows number of acini. So these are acini, lobe-like structures. These are called acini. These are acini. These are acini. Number of acini are present in the pancreas. And now regarding the duct, and this duct and these two ducts combine to form one large duct. This was the duct. This is the duct. Okay, and now see what I explained. There is a sac present here, and this sac is called gallbladder. What is the diagram I have represented here? You just try to follow. And now okay, I will take white. This is the hepatic duct, HEPATIC, hepatic duct. These two hepatic ducts combine to form common hepatic duct. And this is the duct which is coming from gallbladder, and this is gallbladder. The duct which is coming from gallbladder is a cystic duct, CYTIC, cystic duct. Common hepatic duct and cystic duct combine to form this one, common bile duct. And ఇప్పుడు ఈ కామన్ బైల్ డక్ట్, this is leaf like structure, దీన్ని pancreas అంటాను. ఈ pancreas లోపల ఉన్న డక్ట్ దీని పేరు pancreatic duct. దీని పేరు pancreatic duct. ఈ కామన్ బైల్ డక్ట్ ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసిపోయి ఇక్కడ అంటే కామన్ బైల్ డక్ట్ లివర్ దగ్గర నుంచి వస్తూ ఉంది. ఈ హెపాటిక్ డక్ట్ ప్యాంక్రియాటిక్ డక్ట్ కలిసిపోయి హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఫామ్ అవుతుంది. See here, right hepatic duct, left hepatic duct combine to form common hepatic duct. Common hepatic duct combines with the duct which is coming from gallbladder. Gallbladder దగ్గర నుంచి వస్తున్నటువంటి డక్ట్ పేరు సిస్టిక్ డక్ట్. కామన్ హెపాటిక్ డక్ట్ సిస్టిక్ డక్ట్ రెండు కలిసి ఏం ఫామ్ అవుతున్నాయి, కామన్ బైల్ డక్ట్ ఫామ్ అవుతుంది. ఈ కామన్ బైల్ డక్ట్ ఎవరితో కలుస్తుంది, ప్యాంక్రియాటిక్ డక్ట్తో కలుస్తుంది. ఈ బైల్ డక్ట్ కామన్ బైల్ డక్ట్ అండ్ ఈ సో కాల్డ్ ఎవరండి ఇది ప్యాంక్రియాటిక్ రెండు కలిసి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఫామ్ అవుతున్నాయి. హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఫామ్ అవుతున్నాయి. ఒక్కసారి యూ జస్ట్ అబ్జర్వ్ ఇట్, జస్ట్ అబ్జర్వ్ వాట్ వాజ్ మెన్షన్ దేర్. అక్కడ ఏం అబ్జర్వ్ చేసామో ఒక్కసారి అక్కడ రాసిన ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద డక్ట్స్ విచ్ వర్ గివెన్ దేర్? జస్ట్ లెట్ మీ చెక్ ద బ్యాటరీ జస్ట్ వన్స్ అగైన్. సో కామన్ రైట్ హెపాటిక్ డక్ట్, లెఫ్ట్ హెపాటిక్ డక్ట్ కంబైన్ టు ఫార్మ్, రెండు కలిసి కామన్ హెపాటిక్. కామన్ హెపాటిక్ ఎవరితో కలుస్తున్నాయండి, సిస్టిక్ డక్ట్తో కలుస్తుంది. చూడొచ్చు, నేను పక్కకు వచ్చాను, ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఆ కామన్ హెపాటిక్ డక్ట్ సిస్టిక్ డక్ట్ కలిసి కామన్ బైల్ డక్ట్ ఫామ్ అవుతుందా? ఆ కామన్ బైల్ డక్ట్ ఎవరితో కలుస్తుందండి, ప్యాన్క్రియాటిక్ డక్ట్తో కలిసిందా? హెపటో ప్యాన్క్రియాటిక్ డక్ట్ ఫామ్ అయింది కదా, హెపటో ప్యాన్క్రియాటిక్ డక్ట్. ఇది డియోడినం దగ్గరికి ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది డియోడినంలోకి ఓపెన్ అవుతుంది, సి షేప్డ్ డియోడినంలోకి ఓపెన్ అవుతుంది. హియర్ దెర్ ఈజ్ ఎ స్పింక్టర్, దీన్ని స్పింక్టర్ ఆఫ్ SPHINCTER, స్పింక్టర్ ఆఫ్ ఆడి అంటారు, ODDI, స్పింక్టర్ ఆఫ్ ఆడి అంటారు. ఇక్కడ
ఈ ప్యాన్క్రియా డక్ట్ నుంచి ఎడిషనల్గా ఇంకొక చిన్న డక్ట్ కూడా వస్తుంది. దీన్ని యాక్సెసరీ ప్యాన్క్రియా డక్ట్ అంటారు, ఆర్ డక్ట్ ఆఫ్ శాంటోరనీ అంటారు. యాక్సెసరీ ప్యాన్క్రియా డక్ట్, ఎడిషనల్ ప్యాన్క్రియాటిక్ డక్ట్. ఈ రెండు డక్ట్స్ కలిసి కామన్ బైల్ డక్ట్ ఫామ్ అయింది కదండి. ఇక్కడ ఇంకొక స్పింక్టర్ కూడా ఉంటుంది. దీన్ని బాయిడెన్ స్పింక్టర్ అంటారు, BOYDEN, బాయిడెన్ స్పింక్టర్ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామినేషన్లో సీక్వెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లోంచి ఒక క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, బాయిడెన్ స్పింక్టర్. ఇది లివర్. సో లివర్లో ఇలా 2 లోబ్స్ ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ ఒక లోబ్, ఒక పార్ట్ కట్ చేసి ఇలా బయటేస్తే ఏం కనిపిస్తుందో నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ ఒక పార్ట్ కట్ చేసి తీస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ హియర్ ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లివర్, ఇలా కనిపిస్తుందండి. ఊరికి నేను ఇలా కూడా వేస్తాను వర్టికల్గా. దిస్ ఈజ్ హెక్సాగోనల్ స్ట్రక్చర్. దీన్ని హెపాటిక్ లాబ్యూల్ అంటారు. లోబ్ కన్నా చిన్నది కాబట్టి లాబ్యూల్, ట్యూబ్ కన్నా చిన్నదైతే ట్యూబ్యూల్ లాగా, లోబ్ కన్నా చిన్నదైతే వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ యాజ్ లాబ్యూల్. ఓకే, లాబ్యూల్. అండ్ నౌ హెపాటిక్ లాబ్యూల్. సో ఇక్కడ నుంచి 3 బ్రాంచెస్. హియర్ పోర్టల్ ట్రయడ్, బైల్ డక్ట్, పోర్టల్ వీన్, హెపాటిక్ ఆర్టరీ. హెపాటిక్ ఆర్టరీ అంటే లివర్కి బ్లడ్ సప్లై చేసేది, లివర్లోకి వెళ్ళి బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. అలాగే పోర్టల్ వీన్, హెపాటిక్ పోర్టల్ వీన్, కనెక్షన్ బిట్వీన్ ఇంటెస్టైన్, అఫ్ కోర్స్ ఏ పార్ట్ ఆఫ్ స్టమక్ అండ్ లివర్. లివర్కి ఇంటెస్టైన్కి మధ్యలో కనెక్షన్ అనమాట. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడతాం, సర్క్యులేషన్లో మాట్లాడతాం. ఇంటెస్టైన్కి కొద్దిగా స్టమక్ దగ్గర నుంచి లివర్లోకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ హెపాటిక్ పోర్టల్ వీన్. ఆ హెపాటిక్ పోర్టల్ వీన్ కూడా లివర్లోకి వెళ్ళి బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. అండ్ బైల్ డక్ట్, బైల్ డక్ట్ అంటే లివర్ ప్రొడ్యూస్ చేసేది బైల్ కదా, బైల్. ఇవి ఈ లాబ్యూల్ హెక్సాగోనల్ స్ట్రక్చర్లో 6 ఫేజెస్లు, ఇక్కడ ఒక ఫేజ్, 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 6 ఫేసెస్లో, ఈ 6 ఫేసెస్లో ఈ కార్నర్లో 3 ఈ వెజల్స్ కనపడతాయి. ఈ 3 బ్రాంచెస్ని కలిపి పోర్టల్ ట్రయడ్ అంటారు. పోర్టల్ ట్రయడ్. ట్రయడ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, అది మజిల్లో కనిపిస్తుంది. ఇది పోర్టల్ ట్రయడ్. ఓకే, దిస్ ఈజ్ పోర్టల్ ట్రయడ్. అండ్ నా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బ్లడ్ ఒక డైరెక్షన్లో వస్తుంటుంది, బైల్ ఇంకొక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అది ఎలా జరుగుతూ ఉంటుంది అంటే బ్లడ్ ఒక డైరెక్షన్లో, బైల్ ఇంకొక డైరెక్షన్లో, ఇలా 2 డైరెక్షన్స్లో, ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తుంటాయి. ద ప్లేస్ వేర్ బ్లడ్ ఫ్లోస్ ఈజ్ సైనోసాయిడ్. సైనోసాయిడ్స్లో బ్లడ్ ఉంటుంది. అందుకనే మనం చదువుకునేటప్పుడు స్పోరోజాయిడ్స్ ఆఫ్ మలేరియాలో అవి కూడా ఇక్కడికే వస్తాయి, స్పోరోజాయిడ్స్ సైనోసాయిడ్స్లోకి వస్తాయి. ద ప్లేస్ వేర్ బైల్ ఫ్లోస్, గ్రీన్ కలర్ బైల్ ఫ్లోస్, దట్ ఈస్ కెనాలిక్యులై. ఎక్కడైతే బైల్ ఫ్లో అవుతుందో ఆ ప్లేస్ని, ఎక్కడైతే బైల్ ఫ్లో అవుతుందో ఎక్కడైతే బైల్ ఫ్లో అవుతుందో ఆ ప్లేస్ని కెనాలిక్యులై అంటారు. కెనాలిక్యులై, ద ప్లేస్ వేర్ బైల్ ఫ్లోస్. And now which is covered by, this entire structure is covered by a connective tissue sheath. ఇట్లా దీన్ని గ్లిసాన్స్ క్యాప్స్యూల్ అంటాం. దిస్ ఈజ్ గ్లిసాన్ క్యాప్స్యూల్, గ్లిసాన్స్ క్యాప్స్యూల్. ఓకే, and now the hepatic lobule, this is the structural and functional unit of liver which shows a connective tissue, and that connective tissue is called Glissan's capsule. Okay, and now let me show you the functions of liver. Liver performs number of functions. It produces liver produces the bile juice. రోజుకి యావరేజ్గా 1.5 నుంచి 2 లీటర్ల వరకు కూడా బైల్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. మ్యాక్సిమం కెపాసిటీ అంతంత ప్రొడ్యూస్ అవుతుందని కాదు, జనరల్గా 600 ml అట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎక్కువ కూడా ప్రొడ్యూస్ అవ్వచ్చు. అండ్ బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఏమి ఉండవండి, ఓన్లీ బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. అండ్ మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే బైల్ సాల్ట్స్, SAL అండి, ఇది బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్లో బైలివర్డిన్ అండ్ బైలిరూబిన్ ఇవన్నీ ఉంటాయి. బైలివర్డిన్ గ్రీన్ కలర్లో ఉంటుందండి, బైలిరూబిన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్ గ్రీన్ కలర్లోకి మారుతుందా, గ్రీన్ ఎల్లోలోకి మారుతుందా చెప్పండి. జనరల్గా బైల్ అంటే మనం ఏ కలర్లో ఉంటుందని చెప్తాం,
చెప్పండి. బైలివర్డిన్, బైలిరూబిన్, ఈ రెండు పిగ్మెంట్స్ ఇంటర్చేంజింగ్ పిగ్మెంట్స్ అనమాట. యాక్చువల్గా బైలివర్డిన్ గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత అది తర్వాత ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇది దీంట్లోకి కాదండి, యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేది గ్రీన్ కలర్ది, తర్వాత అది ఎల్లో కలర్లోకి మారుతుంది. అందుకనే బైల్ జనరల్గా మనం ఎల్లోయిష్ పిగ్మెంటేషన్లో ఉంటుంది, లైట్ గ్రీనిష్ షేడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ బైలివర్డిన్, బైలిరూబిన్ ఇవి బైల్ పిగ్మెంట్స్. ఓకే, బైల్ పిగ్మెంట్స్ అండి. దీస్ ఆర్ బైల్ పిగ్మెంట్స్, నాట్ బైల్ సాల్ట్స్. బైల్ సాల్ట్స్లో మళ్ళీ బైల్ సాల్ట్స్ ఆఫ్ సోడియం, టారోకోలేట్, గ్లైకోకోలేట్ అని కొన్ని సాల్ట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ పిగ్మెంట్స్. పిగ్మెంట్ అన్నాం కాబట్టి కలరేషన్ గురించి. దీస్ ఆర్ నాట్ సాల్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్ ఏంటి అంటే సోడియం, గ్లైకోకోలేట్ అండ్ టారోకోలేట్ అనేటువంటివి సాల్ట్స్. బైల్ ఎందుకు యూజ్ అవుతుంది, దట్ వీ విల్ సీ ఇన్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. లివర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. గ్లూకోజ్ గ్లైకోజన్గా ఫామ్ అయ్యి మన లివర్ సెల్స్లో స్టోర్ అవ్వటంలో బేసిక్ రోల్ ప్లే చేసేది ఇన్సులిన్. ప్యాన్క్రియాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్దాం. లివర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం. అమ్మోనియా నుంచి యూరియా ఫామ్ చేస్తుంది. ఆర్నిథైన్ సైకిల్లో ఎక్స్క్రిషన్లో మాట్లాడతాము, దాంట్లో రోల్ ప్లే చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేయడంలో, అంటే కోరీ సైకిల్ అంటాము దీన్ని. యాక్చువల్గా మజిల్ చెప్తున్నప్పుడు చెప్తాను, నువ్వు అడగచ్చు సార్ మరి అప్పుడు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు సార్ చెప్పడం అని. అది లివర్ ఫంక్షన్ కిందకే వస్తుంది కాబట్టి చెప్పాను మిత్రమా. డీటాక్సిఫికేషన్, నువ్వు తీసుకున్న లేదా ఒక పర్సన్ తీసుకున్నటువంటి ఆల్కహాల్ని కూడా లెస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ చేసేది లివరే. అందుకనే పాపం ఆల్కహాలిక్స్లో కూడా ఫస్ట్ లివరే డ్యామేజ్ అవుతుంది. హీమోపాయిటిక్ ఆర్గాన్, పాయిసిస్ అంటే ప్రొడక్షన్, హీమో అంటే బ్లడ్ని ప్రొడ్యూస్ చేసేది కూడా ఈ లివరే. ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ ఆర్బీసీని బ్రేక్ డౌన్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ని ఫామ్ చేస్తుంది. ఫాగోసైటోసిస్ కూడా చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ KUPFFER కఫో సెల్స్ అంటాం. ఓకే, వీటి వల్ల ఫాగోసైటోసిస్ కూడా చేస్తుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ని స్టోర్ చేసుకుంటుంది, మినరల్స్ని కూడా. స్టోరేజ్ ఆఫ్ సో మెనీ మినరల్స్ ఆల్సో. నెంబర్ ఆఫ్ విటమిన్స్ ఫార్మేషన్లో కూడా దీని రోల్ ఉంటుంది. ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఇవన్నీ కొన్ని ఫంక్షన్స్, ఇంటర్లింకింగ్ ఫంక్షన్ మజిల్లో వస్తాయి, ఎక్స్క్రిషన్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఏదన్నా ఒక స్టెప్ ముందుకెళ్ళాను అంటే అది ఇంకో చోట కవర్ అవుతుంది, కాబట్టి ఒక స్టెప్ లీపింగ్ తీసుకుంటున్నాను అని అర్థం. ఓకే, సో బైల్ ఎక్కువగా ఉండేది వాటర్, దీంట్లో ఉండేటువంటి బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని. ఓకే, అండ్ ప్యాన్క్రియాస్ సెకండ్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్. లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను. అండ్ హియర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ సో కాల్డ్ స్మాల్ బ్రాంచెస్. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ లైక్ దిస్, ఎసినాయి, ప్యాన్క్రియాటిక్ ఎసినాయి, ఇంకా ఇంటర్లింకింగ్ ఇలా ఎసినాయి కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ మధ్యలో హియర్ యూ కెన్ సీ ది ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. వీటిని ఐలెట్స్ అంటాము, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఏం చేస్తాయంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్, ఎఫ్ సెల్స్ అని 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇది మనం ఎండోక్రైనాలజీలో మాట్లాడతాం. బీటా సెల్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్, ఆల్ఫా సెల్స్ ప్రొడ్యూస్ గ్లూకగాన్, ఇలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ రెండు కలిసి లివర్ ఎలా అయితే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అని చెప్పానో వీళ్ళిద్దరు షుగర్ మెటబాలిజంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఎంజైమ్స్ అన్నీ బయటకు వస్తాయి. సో ఎక్సోక్రైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డక్ట్ సెక్రెషన్స్ ఆర్ రిలీజింగ్ అవుట్ సైడ్, అండ్ దిస్ ఈజ్ ఎండోక్రైన్. నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ రిలీజింగ్ అవుట్ సైడ్. సో ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ రెండు ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి, ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ రెండు ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి లివర్ని మనం ప్యాన్క్రియాస్ని ఏమని పిలుస్తున్నామంటే వీఆర్ కాలింగ్ యాజ్ డ్యూయల్ గ్లాండ్ ఆర్ కాంపౌండ్ గ్లాండ్ ఆర్ హెటిరోక్లైన్ గ్లాండ్ అని కూడా అంటారు. ఎందుకని అంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో సి షేప్డ్ డియోడినం ఆ లూప్లో కూర్చొని ఉంటుంది. యాక్చువల్గా ఇది సి షేప్డ్ డియోడినం మధ్యలో కూర్చొని ఉంటుంది ప్యాన్క్రియాస్. సో దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్. ఓకే, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ది pancreatic juice 7.8 to 8.0, that is its pH. Sorry for it,
Trypsinogen is an enzyme. Chymotrypsinogen. So trypsinogen, chymotrypsinogen, these are the inactive enzymes. Procarboxypeptidase, once again an inactive enzyme. Amylase, lipase, nuclease, and so many non-enzymatic secretions like water bicarbonates, these are also produced by the pancreas. Okay, ఈ ఎంజైమ్స్ గురించి వీటి రోల్ గురించి నేను మీకు ఫిజియాలజీలో ఇప్పుడే చెప్తాను. సే ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా మాట్లాడిన లివర్, salivary glands, pancreas, వీళ్ళు alimentary canal లోపలికి ఓపెన్ అయ్యేదైతే గ్యాస్ట్రిక్ రూగే ఇందాక చెప్పాను, ఇన్నర్ మోస్ట్ లేయర్ చెప్పాను కదా, సీరోజా అవుటర్ మోస్ట్ లేయర్, సీరోజా మస్కులారిస్, సబ్మికోజా, మీకోజా, ఫోర్త్ లేయర్ ఇలా ఫోల్డ్ అయిపోయి ఉంటుందని చెప్పాం కదండి. ఆ ఫోల్డింగ్స్ రూగే, ఆ గ్యాస్ట్రిక్ రూగే మధ్యలోని ఇలా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉన్నాయి. సో ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్స్. యాక్చువల్గా దీన్ని పిట్ అంటాం, గ్యాస్ట్రిక్ పిట్. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్లో ఎలాంటి సెల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఆక్సాంటిక్, see the gastric glands, the pH will be 0.9 to 1.8. You have to remember this pH, it is mentioned in textbook. Okay, oxantic cells are parietal cells. Here I have mentioned the oxantic cells are parietal cells which produces HCl and Castle's intrinsic factor. Oxantic cells are parietal cells. See here I have mentioned oxantic gland. ఈ గ్లాండ్ మొత్తాన్ని, గ్యాస్ట్రిక్ గ్లాండ్ మొత్తాన్ని ఆక్సాంటిక్ గ్లాండ్ అని పిలుస్తాము. అండ్ హియర్ ఆక్సాంటిక్ సెల్స్ ఆర్ parietal cells. See here you can see parietal అంటే పక్కన ఉన్న సెల్స్. ఆక్సాంటిక్ సెల్స్ ఆర్ parietal cells which produces HCl and Castle's intrinsic factor. What is the function of Castle's intrinsic factor? Castle's intrinsic factor is helpful for the absorption of vitamin B12. అయ్యా విటమిన్ B12 అనేది ఆర్బీసీ మెచ్యూర్ అవటంలో చాలా రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్యాస్ట్రెక్టమీ చేసిన వాళ్ళల్లో ఎలాంటి ఎనీమియా రావచ్చు అని అడిగారు. గ్యాస్ట్రెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ స్టమక్. కొంతమందికి అల్సర్ వస్తారండి, మరి ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సర్, టర్న్స్ టు క్యాన్సర్, ఏదైనా డేంజరస్ మ్యాలిగ్నెన్సీ ఏదైనా ఉంటే సో కాల్డ్ స్టమక్ తీసేయాల్సి వచ్చినప్పుడు గ్యాస్ట్రెక్టమీ చేస్తే, గ్యాస్ట్రెక్టమీ చేసిన వాళ్ళల్లో స్టమక్ లేదు కాబట్టి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా లేవు కాబట్టి, అంటే ఆక్సాంటిక్ గ్లాండ్స్ కూడా లేవు కాబట్టి, ఆక్సాంటిక్ సెల్స్ కూడా లేవు కాబట్టి, క్యాస్టల్స్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి, విటమిన్ B12 అబ్జార్బ్ అవ్వట్లేదు కాబట్టి ఆర్బీసీ మెచ్యూర్ అవ్వట్లేదు. ఆర్బీసీ మెచ్యూర్ అయితే దాని సైజ్ తగ్గుతుంది. జనరల్గా ఆర్బీసీకి ముందు చాలా సెల్స్ ఉంటాయి, మనం స్టెమ్ సెల్స్లో మాట్లాడతాం. ప్రోఎరిథ్రోబ్లాస్ట్, ఎరిథ్రోబ్లాస్ట్, రెటిక్యులోసైట్, తర్వాత ఎరిథ్రోసైట్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇది లేదో ఆర్బీసీ మెచ్యూర్ అవ్వకుండా సైజు పెద్దదైపోయి ఉంటుంది. ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ అలా ఉంటుంది అనమాట. ఆర్బీసీ పర్ఫెక్ట్గా మెచ్యూర్ అవ్వాలి, మెచ్యూర్ అవ్వకపోతే సైజు పెద్దగా ఉంటుంది. దట్ ఎనీమియా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎనీమియా కాల్డ్ పర్నీషియస్ ఎనీమియా. PERNICIOUS. Pernicious anemia is seen in the person who underwent gastrectomy. ఎవరిలో అయితే స్టమక్ తీసేస్తున్నారో వాళ్ళల్లో ఈ సో కాల్డ్ parietal cells లేవు కాబట్టి గ్యాస్ట్రెక్టమీ చేసిన వాళ్ళలో pernicious anemia వస్తుంది. అండ్ దెన్ పెప్టిక్ సెల్స్ ఆర్ చీఫ్ సెల్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ జైమోజన్ సెల్స్. మిత్రమా గుర్తుపెట్టుకో, జైమోజన్ అనే మాట వచ్చింది అంటే ఇన్యాక్టివ్ అని అర్థం. జైమోజన్ అంటే ఇన్యాక్టివ్ అని అర్థం. ఏం ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? లైపేజ్, పెప్సినోజన్, ప్రోరెనిన్. గ్యాస్ట్రిక్ లైపేజ్, పెప్సినోజన్, ప్రోరెనిన్. దిస్ ఇస్ ఆల్సో ఇన్యాక్టివ్ ఎంజైమ్. ఇందాక ప్యాన్క్రియాస్లో కూడా ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి. చెప్తాను అవి ఎలా మారుతాయో. సో నెక్ సెల్స్ ప్రొడ్యూస్ మ్యూకస్. ఇది ఇక్కడ ఉంటాయండి నెక్ సెల్స్. ఇవి మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని ఫుడ్ మెటీరియల్ ఈజీగా జారిపోతూ ఉంటుంది, ఈజీగా కదులుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సెల్స్ గ్యాస్ట్రిక్ పార్ట్ ఆఫ్ స్టమక్ అనమాట. గ్యాస్ట్రిక్ పార్ట్ అంటే ఫండిక్ పార్ట్, కార్డియాక్ పార్ట్, పైలోరిక్ పార్ట్ ఇలా చెప్పాం కదండి. స్టమక్లో జే షేప్డ్ బ్యాగ్ అన్నాం కదా, ఇక్కడ మ్యూకస్ సెల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మ్యూకస్ సెల్స్ ఉంటాయి. అందువల్ల ఫుడ్ మెటీరియల్ అలా ఈజీగా ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి జారిపోతుంది, స్టమక్ నుంచి డియోడినంలోకి జారిపోతుంది. అలా జారిపోవాలంటే, స్లైడింగ్ అవ్వాలి అంటే ఈ మ్యూకస్ సెల్స్ కావాలి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ సీ హియర్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇందాక మీకు గుర్తు ఉంటే
విల్లై ఇలా చూపించాం కదా విల్లై, దీని బేస్లో ఇలా క్రిప్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ విల్లస్, దీని బేస్లో క్రిప్ట్, అండ్ దిస్ ఈజ్ క్రిప్ట్స్ ఆఫ్ లైబర్ కోన్. నీకు గుర్తుంటే ఇందాక సబ్మ్యూకోజల్ గ్లాండ్స్, బ్రొన్నోస్ గ్లాండ్స్ అని చెప్పాను. బ్రొన్నోస్ గ్లాండ్ సెక్రిషన్స్ అండ్ దిస్ క్రిప్ట్స్ ఆఫ్ లైబర్ కోన్ కంబైన్డ్లీ, వీళ్ళిద్దరూ కలిసి ద రిలీజెస్ సమ్ ఎంజైమ్స్. దిస్ డైసాకరైడేజెస్, డైపెప్టిడేజెస్, లైపేజెస్, న్యూక్లియోసైడేజెస్, ఎంజైమ్స్ అన్నీ వాడతానండి ఇప్పుడే డైజెషన్లో. బ్రొన్నోస్ గ్లాండ్ సెక్రిషన్స్, మ్యూకస్, and they helps in production of so many enzymes which break down the proteins. Proteins ni break down cheyadamlo important role play chese enzymes anni unnai ikkada. Lysozyme is also there. Ila number of cells unnai. Ee cells annitni produce chesevi, ee secretions annitni produce chesevi intestinal glands. Ee crypts unnai kadandi, crypts of liber cohen, crypts of LIEBERKUHN, crypts of liber cohen ni plus Brunner's glands వీళ్ళ సెక్రేషన్స్ అన్ని కలిపి we are going to call as SUCCUS, సక్కస్ ఎంటరికస్, ENTERICUS, సక్కస్ ఎంటరికస్ అంటారు. ఓకే, దీని pH కూడా 7.5 to 8.0 మధ్యలో అలా ఉంటుంది. ప్యాన్క్రియాటిక్ జ్యూస్ pH కూడా 8 to 8.4 మధ్యలో అలా ఉంటుంది. బైల్ జ్యూస్ కూడా ఆల్మోస్ట్ 7.8 to 8.0 మధ్యలో ఉంటుంది. వీళ్ళందరిలో గ్యాస్ట్రిక్ జ్యూసే మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్, మామూలు క్యాండిడేట్ కాదు. నమస్కారం ఆ క్యాండిడేట్కి. 0.9 to 1.8 ఎంత ఎసిడిక్ pH ఉంటుందో చూడు. దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇప్పుడే చెప్తాను నీకు. ఓకే కదా, లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. గ్యాస్ట్రోఇంటెస్టినల్ హార్మోన్స్, కొన్ని హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయండి. ఆ హార్మోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ హియర్ గ్యాస్ట్రిన్ అండ్ ఎంటిరోగాస్ట్రిన్, ENTERO, enterogastrin, secretin, 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 CCKPZ means cholecystokinin pancreozymin, cholecystokinin pancreozymin, pancreozymin. These are the enzymes which are produced. This is pancreozymin, hope it is visible. These are major hormones. Of course, ఇంకా ఉన్నాయండి కొన్ని హార్మోన్స్, మేజర్గా రాస్తున్నాను ఈ హార్మోన్స్. గ్యాస్ట్రిన్, ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? గ్యాస్ట్రిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎపిథీలియల్ సెల్స్. ఇంకా ఈ ముగ్గురిని ప్రొడ్యూస్ చేసేది డియోడినం ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ ఒక్కసారి ఆ హార్మోన్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లెట్ మీ చెక్ వన్స్ అగైన్ ద బ్యాటరీ హియర్. హౌ ఇస్ ఇట్ క్లియర్? 1 hour 20, ఓకే, 2 hours, ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఎపిథీలియం, డియోడినం, దిస్ ఇస్ ఎపిథీలియం మీన్స్ ఎపిథీలియం ఆఫ్ స్టమక్. ఇది ఒకటి స్టమక్ అండి, మిగతా డియోడినం, mucosa of duodenum. Okay, now gastrin. What is this gastrin? The function of gastrin. What is the gastrin? The production of HCl. Basic function HCl production lo dan role untundandi. Okay, the basic function is HCl and pepsinogen. The basic function is production of HCl and the pepsinogen. These are produced. ఎంటెరోగాస్ట్రిన్, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు గ్యాస్ట్రిన్ అంటే యాక్చువల్గా స్టమక్ ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ స్టమక్లోకి వస్తూ ఉందో స్టమక్ ఆటోమేటిక్గా సిగ్నల్స్, ఈ హార్మోన్ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుందంటే, హార్మోన్ అంటే ఎప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం, స్టమక్ సిగ్నల్ ఇస్తుంది, ఫుడ్ వస్తుంది, నువ్వేం చేస్తున్నావు, కమాన్ HCl ప్రొడ్యూస్ అయ్యి అని దానికి సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే HCl ప్రొడక్షన్ పెరిగిందో డైజెషన్ స్టార్ట్ అయినట్టే. అండ్ ఆ ఎంటెరోగాస్ట్రిన్ ఏం చేస్తుందంటే, అమ్మ అంత ఎసిడిటీని మేము తట్టుకోలేము, నువ్వు కొద్దిగా HCl ప్రొడక్షన్ ఆపు, నువ్వు ప్రొడ్యూస్ చేసిన HCl సరిపోయింది, ఇంకా నువ్వు ఎక్కువ HCl ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎంటెరోగాస్ట్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంటెరోగాస్ట్రిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిన్. ఆ గ్యాస్ట్రిన్ ఇన్హిబిట్ చేస్తుంది. అమ్మ HCl ఇంక నువ్వు చాలమ్మా, నువ్వు ప్రొడక్షన్ ఆపు, నిన్ను తట్టుకోలేము మేము, ఆగు అని ఇన్హిబిట్ చేస్తుంది. అందుకే దీన్ని గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అని కూడా అంటారు. ఓకే, అంత ఇంపార్టెంట్. అలాగే
స్టమక్ను కూడా తొందరగా ఎంటీ అవ్వనివ్వదు. ఇందాక చెప్పాను స్టమక్ ఎంటీ అయితే నువ్వు మళ్ళీ ఫుడ్ తింటావు కదా, అందుకని బేసిక్ ఫంక్షన్ ఒక్క ఫంక్షన్ రాస్తాను. సెక్రిటిన్ ఇదేం చేస్తుందంటే వాటర్ బైకార్బోనేట్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వాటర్ అండ్ బైకార్బోనేట్స్. సెక్రిటిన్ వాటర్ బైకార్బోనేట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ మెకానిజం అయితే మైండ్ బ్లాక్. ఒక్కసారి వినండి. ఫుడ్ మెటీరియల్ ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి రాగానే స్టమక్ అక్కడ ఉన్న పెప్సిన్, స్టమక్లో ఎంజైమ్ నేను చెప్తాను ఫిజియాలజీలో, పెప్సిన్ పనిచేయాలంటే అక్కడ హెచ్సిఎల్ కావాలి. ఆ హెచ్సిఎల్ ఆ ఎసిడిక్ నేచర్ ఉంటేనే స్టమక్లో ఎంజైమ్స్ పనిచేస్తాయి. అక్కడి నుంచి డియోడినంలోకి రాగానే డియోడినంలో ఉన్న ఎంజైమ్స్ అన్ని పైనుంచి ఎసిడిక్ ఫుడ్, పార్ట్లీ డైజెస్టెడ్ ఎసిడిక్ ఫుడ్ ఖైమ్ అంటాము, CHYME, అది వస్తూ ఉండటమే చూసి ఈ డియోడినల్ వాళ్ళు బాబు నా వల్ల కాదు, నేను భరించలేను, నా వల్ల కాదు, నువ్వు రామాకు అని చెప్తుంది. మరి రాకుండా ఎట్లా, మరి కిందకి రావాలి కదా అంటే అప్పుడు అది ప్యాన్క్రియాస్కి ఇస్తుంది సిగ్నల్. ఎవరు? డియోడినం నుంచి రిలీజ్ అయ్యే సెక్రిటిన్ ఈ సోకాళ్ళు వెళ్ళి ప్యాన్క్రియాస్ దగ్గరికి వెళ్తుంది. దాని లూప్లోనే ఉండేది, దాని పక్కింట్లోనే కదా ఉండేది. వెళ్ళిపోయి బాబు ప్యాన్క్రియాస్ నువ్వు చూడయా అది ఎసిడిక్ ఫుడ్ దిగుతుంది పైకి, అంత ఎసిడిక్ ఫుడ్ కిందకు వస్తే ఆ యాసిడ్ ఎన్విరాన్మెంట్లో మా ఎంజైమ్స్ ఎవరు పనిచేయరు, మేము భరించలేమయ్యా, ఏం చేయాలా మేము, నువ్వే ఏదో ఒకటి చేయి మహాప్రభు, ప్యాన్క్రియాస్ నీకు దండం అని చెప్పగానే అప్పుడు ప్యాన్క్రియాస్ ఏం పర్లేదు నేనున్నానని చెప్పి ఏం చేస్తుందంటే ఈ పైనుంచి ఎసిడిక్ ఫుడ్ కైమ్ దిగుతున్నప్పుడు దాంట్లో వాటర్ కొడుతుంది. ఇది వాటర్ బైకరం స్ప్రే చేయగానే పైనుంచి ఎసిడిక్ ఫుడ్, ఇక్కడ నుంచి వాటర్, పైనుంచి యాసిడ్, వాటర్, యాసిడ్, వాటర్, 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 డైల్యూట్ అయిపోయింది ఫుడ్ అంతా. సో అంటే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే డైల్యూట్ అయిందో, ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే డైల్యూట్ అయిందో అక్కడ ఎంజైమ్స్ హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇప్పుడు థ్యాంక్ యూ ప్యాన్క్రియాస్ అని ప్యాన్క్రియాస్కి థ్యాంక్స్ చెప్పాలా. అండ్ నా CCK-TZ కొలిసిస్టోకైనిన్ ప్యాన్క్రియోజైమిన్, లేదా దీన్నే CCK అని కూడా పిలవచ్చు సింపుల్గా, లేదా సింపుల్గా ప్యాన్క్రియోజైమిన్ అని కూడా పిలవచ్చు. ఇదేం చేస్తుందంటే దిస్ హార్మోన్, ఇది హార్మోన్ కదా, హార్మోన్ మనం హార్మోన్స్ టాపిక్లో మాట్లాడదాం ఇవన్నీ. హార్మెయిన్ అంటే గ్రీక్ టెర్మినాలజీలో హార్మెయిన్ అంటే టు ఎగ్జైట్, టు స్టిమ్యులేట్, జరిగే ఫంక్షన్ని స్పీడప్ చేయటం. ఇది గాల్ బ్లాడర్ మీద పనిచేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ ఆన్ ద ప్యాన్క్రియాస్. గాల్ బ్లాడర్ మీద, ప్యాన్క్రియాస్ మీద పనిచేస్తుంది. గాల్ బ్లాడర్లో బైల్ ఉంటుంది, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ చెప్తాను. సో గాల్ బ్లాడర్ ప్యాన్క్రియాస్ మీద పనిచేస్తుంది. అప్పుడు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే బైల్ రిలీజ్ చేస్తుంది. ప్యాన్క్రియాస్ ఏమో ప్యాన్క్రియాటిక్ జ్యూస్ రిచ్ ఇన్ ఎంజైమ్స్ ఉన్నదాన్ని రిలీజ్ చేస్తుంది. అదేంటి సార్ ఇందాక ప్యాన్క్రియాస్ మీద పనిచేస్తున్నారు కదా, అవును, ఇందాక సెక్రిటిన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వాటర్ బైకార్బోనేట్స్ రిలీజ్ చేసింది ప్యాన్క్రియాస్, నాన్ ఎంజైమాటిక్ సెక్రేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎంజైమాటిక్ సెక్రేషన్ని రిలీజ్ చేసింది. సో pancreas released enzymatic secretions, whereas water and bicarbonates are nothing but the non-enzymatic secretions of pancreas. అది మ్యాటర్. ఫోన్ నెంబర్లో ఒక నెంబర్ జస్ట్ 10 డిజిట్స్లో ఒక్క డిజిట్ మారితే పర్సన్ మారిపోతాడు. ఇది కూడా అంతే, సిగ్నల్ కమ్యూనికేషన్. ఒక్కసారి సెక్రిటిన్ రిలీజ్ అయితే వాటర్ బైకార్బోనేట్స్ అండ్ CCK రిలీజ్ అయితే ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బాడీ. ఎంత కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంది చూడండి, ఎంత ప్రీ ప్లాన్ చూడండి. పైనుంచి స్టమక్ ఎప్పుడైతే ఎసిడిక్ ఫుడ్ని కిందకి రిలీజ్ చేసిందో వెంటనే సెక్రిటిన్ బాబు నా వల్ల కాదని చెప్పేసింది. స్టమక్లో ఉండేటువంటి హెచ్సిఎల్ ఎంత పవర్ఫుల్ అంటే స్టమక్ వాల్స్కి కూడా భయమే ఆ హెచ్సిఎల్ అంటే. వామ్మో ఈ హెచ్సిఎల్ ప్రొడక్షన్ జరుగుతుందిరా బాబు, మన వాల్స్ పరిస్థితి ఏంది అనుకుంటే. అందుకనే గ్యాస్ట్రిక్ జ్యూస్లో కూడా వాటర్ అండ్ బైకార్బోనేట్స్ ఉంటాయి. ఆ వాటర్ అండ్ బైకార్బోనేట్స్ ఏం చేస్తే తెలుసా, ఆ గ్యాస్ట్రిక్ వాల్ మొత్తానికి లేయర్ లాగా అప్లై చేస్తూ ఉంటాయి. అందువల్ల ఎక్స్కోరియేషన్ జరగదు. ఎక్స్కోరియేషన్ అంటే ఆ లేయర్స్ అన్నీ ఊడి రావటం, డ్యామేజ్ అయిపోవటం. యాసిడ్ కదా, అందువల్ల ఆ లేయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇద్దరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒకళ్ళు వాటర్ అండ్ బైకార్బోనేట్స్ అయితే ఇంకొకళ్ళు ఎవరో తెలుసా ఆబ్లిక్ మజిల్స్. స్టమక్లో ఆబ్లిక్ మజిల్స్ కూడా అందుకు యూజ్ అవుతాయి. అంటే ఎందుకు యూజ్ అవుతాయి? ప్రొటెక్షన్ కోసం. ఆబ్లిక్ మజిల్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్షన్ అనమాట. కానీ మనం వాటర్ అండ్ బైకార్బోనేట్స్ రోలే చెప్తాం. ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్. నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఓకే, క్లియర్? దెన్ say some normal questions. Structural and functional units of liver, hepatic globule. ఇందాక చెప్పాము hepatopancreatic duct is guarded by sphincter of Oddi. యాక్చువల్గా ఆప్షన్స్ అన్నీ చాలా ఈజీగా, ఇవి నేను మీకు ఆల్రెడీ DPP సెషన్లో ఇస్తాను. అందుకనే ఈ క్వశ్చన్స్ నేను అట్లా కొంచెం స్పీడప్ చేస్తున్నాను.
ఈ క్వశ్చన్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఎంటెరోకైనేజ్ దీని ఇంపార్టెంట్ రోల్ నీకు చెప్పాలంటే ఫిజియాలజీలోకి వెళ్ళిన తర్వాత దీని ఫంక్షన్ అర్థమవుతుంది. స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఏ యాసిడ్ని, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఈజ్ సెక్రెటెడ్ బై, అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ సెక్రెటెడ్ బై ఆక్సైంటిక్ సెల్స్ ఆర్ పెరాటల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏమేమి ఉన్నాయి ఇదంతా డైజెషన్లో వస్తాయి క్లియర్గా, అప్పుడు చూద్దామండి. లెట్ us begin the digestion of ప్రోటీన్స్. గుర్తుపెట్టుకో, ఇప్పటిదాకా మన దగ్గర అన్ని పవర్ఫుల్ ఎంజైమ్స్ అన్నీ వచ్చాయి. ఓకే, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి? ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వాలంటే కావాల్సినవి ఎస్పెషల్గా ఎంటెరోకైనేజ్ అనే ఒక యాక్టివేటర్ ఎంజైమ్ కావాలి. ఎప్పుడైతే ఎంటెరోకైనేజ్ అనే ఒక యాక్టివేటర్ ఎంజైమ్ వచ్చిందో ప్యాంక్రియాస్లో ఇనాక్టివ్గా ఉండేటువంటి ఎంజైమ్స్ అన్నీ ఎస్పెషల్గా ట్రిప్సినోజన్ అనే ఇనాక్టివ్ ఎంజైమ్ ట్రిప్సిన్గా మారుతుంది. అండ్ దిస్ ట్రిప్సిన్ యాక్టివేట్స్ ఆల్ అదర్ ఇనాక్టివ్ ఎంజైమ్స్ ఇన్ ప్యాన్క్రియాస్ టు యాక్టివ్. ఇనాక్టివ్గా ఉన్న ఎంజైమ్స్ అన్నిటిని యాక్టివ్గా మార్చేస్తుంది. సో ప్యాన్క్రియాస్లో ఉన్న ఇనాక్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్గా మారడానికి రీజన్ ఎంటెరోకైనేజ్. దిస్ ఇస్ అన్ యాక్టివేషన్ ఫ్యాక్టర్ ప్రజెంట్ ఇన్ సక్కస్ ఎంట్రికస్. ట్రిప్సినోజన్ ట్రిప్సిన్గా మారుతుంది. యాక్చువల్గా ఉన్న ట్రిప్సినోజన్ అంతా ట్రిప్సిన్గా మారదు, కొద్దిగా ట్రిప్సిన్గా మారిన తర్వాత రిమైనింగ్ ట్రిప్సిన్ మాలిక్యూల్స్ ఇంకా ఎవరైనా ట్రిప్సిన్గా మారాలంటే అది కూడా యూజ్ అవుతుంది. అంటే ట్రిప్సినోజన్ కన్వర్ట్స్ టు ట్రిప్సిన్. ఈ ఫామ్ అయిన ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ఇంకా ఎవరైనా ఇనాక్టివ్ ట్రిప్సినోజన్స్ ఉంటే వాళ్ళని కూడా ట్రిప్సిన్గా మారుస్తుంది. పెప్సిన్గా మారి ఆ పెప్సిన్ మళ్ళీ రిమైనింగ్ పెప్సినోజన్ని పెప్సిన్గా మారుస్తుంది. ఇది సేమ్ యాక్షన్. ఇనాక్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ అన్నీ కూడా యాక్టివ్గా మారిపోతాయి. సంథింగ్ లైక్ కైమోట్రిప్సినోజన్ ఉంది అనుకోండి. ఈ కైమోట్రిప్సినోజన్ అనే మాలిక్యూల్ కైమోట్రిప్సిన్గా మారుతుంది. అలా నా ఉద్దేశం. ఇనాక్టివ్ ఎంజైమ్స్ అన్నీ యాక్టివ్ ఎంజైమ్స్గా మారుతున్నాయి. ఓకే, ప్రో ఎంజైమ్స్ అంటే జైమోజన్ సెల్స్, ఇనాక్టివ్గా ఉన్న ఎంజైమ్స్ యాక్టివ్గా ఫామ్ అవుతాయి. నువ్వు నన్ను అడగచ్చు, సార్ అసలు ఇనాక్టివ్గా ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి? ఇనాక్టివ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది చెప్పు? సెల్లే డైజెస్ట్ అయిపోద్ది. అందుకని ఇనాక్టివ్ ఫామ్లోనే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి ఎంజైమ్స్ యాక్టివ్ ఫామ్లోకి చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఐడియా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఇలా విల్లై ఉంటే, ఇలా విల్లై ఉంది అనుకుందాము, దాని మీద సెల్స్ ఉంటాయి. దీస్ ఆర్ సెల్స్ అండ్ దీస్ ఆర్ మైక్రోవిల్లై. These are microvilli, foldings, which increases the surface area of absorption. Okay, యాక్చువల్గా ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు వాల్వ్ ఆఫ్ ఇదంతా కూడా వాల్వ్, ఇది విల్లై, ఫింగర్ లైక్ స్ట్రక్చర్. ఓకే, వాల్వ్ ఆఫ్ కెర్కరింగ్ అంటాము దీన్నే. సరే, నీకు అంత డీటెయిల్గా అవసరం లేదు అనుకుంటే ఇది విల్లై, ఫింగర్ లైక్ స్ట్రక్చర్, విల్లస్. అండ్ దీస్ ఆర్ మైక్రోవిల్లై. ఓకే, ఈ మైక్రోవిల్లై నుంచి ఈ ఎంజైమ్స్ అన్నీ బయటికి ఇలా రిలీజ్ అవుతున్నాయి. సో డైజెషన్ ఇక్కడ జరుగుతుంది. ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అయిన తర్వాత, ఇక్కడ డైజెస్ట్ అయిన తర్వాత ఆ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ సెల్లోకి వచ్చి అక్కడ నుంచి ఈ విల్లస్ లోపల బ్లడ్ వెజల్స్ చూపించాం కదండి, అక్కడికి వస్తాయి. అది మనం అబ్జార్ప్షన్లో మాట్లాడదాం. సో ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే ఇనాక్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్గా కన్వర్ట్ అయినాయి. ఏంటి ఆ ఇనాక్టివ్ ఎంజైమ్స్ అంటే, ఇనాక్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్గా మారినాయి కదా, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ ఇలాంటి ఎంజైమ్స్. ఇవి కాకుండా ఇంకా ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి మన దగ్గర ఎవరెవరు ఉన్నారు అంటే, ఎమైనోపెప్టిడేజ్ అనే ఒక ఎంజైము, కార్బాక్సీపెప్టిడేజ్ అనే ఇంకొక ఎంజైము ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా స్టమక్లో తీసుకుంటే, స్టమక్లో పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ స్టమక్లో ఉన్న ప్రోటీన్స్ని కొంచెం లెస్ కాంప్లెక్స్ ప్రోటీన్స్గా మార్చింది, ప్రోటియోజస్ అండ్ పెప్టోన్స్గా మార్చింది. ఇది స్టమక్లో జరిగింది యాక్చువల్గా. అంటే ప్రోటీన్ డైజెషన్ స్టమక్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ప్రోటీన్ డైజెషన్ స్టమక్లో ఫినిష్ అవ్వదు. సో ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ టు ప్రోటియోజస్ అండ్ పెప్టోన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇంటెస్టైన్లో కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి.
డైజెస్ట్ అవ్వాల్సిన ప్రోటీన్స్. పైగా స్టమక్లో కొద్దిగా డైజెషన్ జరిగి కొన్ని ప్రోటియోజస్ అండ్ పెప్టోన్స్ కూడా ఫామ్ అయి ఉన్నాయి. ఈ స్టమక్లో ఫామ్ అయినటువంటి ప్రోటియోజస్, పెప్టోన్స్, ఇంటెస్టైన్లో ఉన్న కొన్ని ప్రోటీన్స్, ఈ ఎంజైమ్స్ అన్నిటి వల్ల దే కన్వర్టెడ్ యాజ్ ట్రైపెప్టైడ్స్. కొన్ని ట్రైపెప్టైడ్స్గా ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ ట్రైపెప్టైడ్స్ అన్నీ కూడా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ ట్రైపెప్టిడేస్ అనే ఎంజైమ్ ప్రజెన్స్లో డైపెప్టైడ్స్గా కన్వర్ట్ అయ్యి అండ్ అమైనో యాసిడ్స్గా ఫామ్ అయినాయి. డైపెప్టైడ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైపెప్టిడేజెస్, ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉన్నాయని చెప్పాను ఇందాక ఎంజైమ్స్. ఈ డైపెప్టిడేజెస్ వల్ల అమైనో యాసిడ్స్గా మారినాయి. సో మీకు గుర్తుంటే ప్రోటీన్స్ కాంప్లెక్స్ అండి. కార్బోహైడ్రేట్స్ అన్నీ షుగర్గా మారాలి, ప్రోటీన్స్ అన్నీ ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవ్వాలి, ప్రోటీన్స్ అన్నీ అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవ్వాలి, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఇది డైజెషన్. ఇలా జరిగితే ఇవి సింపుల్ పార్టికల్స్ కాబట్టి బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోతాయి. అదే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతుంది. ఫైనల్గా ప్రోటీన్స్ దగ్గర స్టార్ట్ అయ్యాము, అమైనో యాసిడ్స్ దగ్గర ఎండ్ అయ్యాము. ఎందుకంటే ఒక అమైనో యాసిడ్కి ఇంకొక అమైనో యాసిడ్కి మధ్యలో పెప్టైడ్ బాండ్ ఉంటుంది. ఆ పెప్టైడ్ బాండ్ని బ్రేక్ డౌన్ చేస్తే ఫ్యాటీ యాసిడ్స్కి మధ్యలో ఎస్టర్ బాండ్ని బ్రేక్ డౌన్ చేసినట్టుగా ఈ సోకాల్డ్ అమైనో యాసిడ్స్కి మధ్యలో ఉన్న ఆ పెప్టైడ్ బాండ్ని బ్రేక్ డౌన్ చేస్తే ట్రైపెప్టైడ్స్ నుంచి డైపెప్టైడ్స్ నుంచి సింగిల్ అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ అమైనో యాసిడ్స్ చాలా హ్యాపీగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. అది బేసిక్గా జరిగేది. ఇది ప్రోటీన్ డైజెషన్ అండి. సో ప్రోటీన్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టమక్లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఫినిష్ అయింది? ఇంటెస్టైన్లో ఫినిష్ అయింది. అది స్మాల్ ఇంటెస్టైన్లో. క్లియర్ కదండి? అండ్ నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. టేక్ వన్ స్క్రీన్ షాట్. అండ్ నౌ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? కార్బోహైడ్రేట్స్, maltose. Maltose is not a simple, actually it's a disaccharide. ఈ డైసాకరైడ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు సడన్గా అంటే, అయ్యా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ఉన్న స్టార్చ్, ఈ స్టార్చే ఇలా మారింది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సెలైవరీ అమైలేజ్, సెలైవాలో ఉన్న ఎంజైమ్ సెలైవరీ అమైలేజ్, దాని pH చెప్పాను 6.8 దగ్గర. సెలైవరీ అమైలేజ్ ఎంజైమ్ స్టార్చ్ని మాల్టోస్గా కన్వర్ట్ చేసింది. అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మౌత్లోనే స్టార్ట్ అయిపోయింది. 30% ఆఫ్ స్టార్చ్ ఆల్రెడీ మాల్టోస్గా ఫామ్ అయిపోయి ఎక్కడికి వచ్చిందండి? స్టమక్లోకి వచ్చింది. సార్ మరి స్టమక్లో జరగదు. స్టమక్లో కార్బోహైడ్రేట్ డైజెషన్ చెప్పుకోదగినంత జరగదు. సో నో ఎంజైమ్స్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ద కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు ఇంటెస్టైన్లోకి వస్తున్నాము. ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఎవరు సార్? మాల్టేజ్ ఉంది. అదేం చేస్తుంది సార్? మాల్టోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎలా బ్రేక్ డౌన్ చేస్తుంది సార్? గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్. అంటే రెండు గ్లూకోజ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న గ్లైకోసైడిక్ బాండ్ని మనం మాల్టోజ్గా పిలుస్తున్నాము. అంటే ఒక మాల్టోజ్ బ్రేక్ డౌన్ అయితే ఒక గ్లూకోజ్ అంటే టోటల్గా 2 గ్లూకోజ్లు వస్తున్నాయి. ఎగ్జామినేషన్లో అడగచ్చు, 100 మాల్టోజ్ మాలిక్యూల్స్ నుంచి 100 గ్లూకోజ్ అంటే 200 గ్లూకోజ్ వస్తాయి. ది నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ ఆర్ డబుల్ టు ద నెంబర్ ఆఫ్ మాల్టోజ్. ఎన్ని గ్లూకోజ్లు ఉన్నాయంటే ఎన్ని మాల్టోజ్లు ఉంటే దానికి డబుల్ ద నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. అండ్ నౌ సుక్రోజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ సుక్రేజ్ వల్ల గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. 100 సుక్రోజ్లు ఉంటే 100 గ్లూకోజ్లు 100 ఫ్రక్టోజ్లు వస్తాయి. సో ఎన్ని సుక్రోజ్లు ఉంటే అన్ని గ్లూకోజ్లు ఉంటాయి, ఎన్ని సుక్రోజ్లు ఉంటే అన్ని ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అని దాని అర్థం. సుక్రేజ్కి ఇంకొక పేరు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సుక్రేజ్ని ఇన్వర్టేజ్ అంటారు. మాల్టేజ్, సుక్రేజ్. నెక్స్ట్ లాక్టేజ్. ఇది లాక్టేజ్ పాలల్లో ఉండేదండి. జనరల్గా చిన్నపిల్లల్లో అయితే రెనిన్ ఉంటుంది, మిల్క్ కడిలింగ్ ఎంజైమ్, పాలను గడ్డగట్టిస్తుంది. అందుకనే పాలు చక్కగా పిల్లలకి డైజెస్ట్ అవుతాయి. పెద్దవాళ్ళు నేను పాలు తాగుతా రోజు, ఇప్పుడు నేను పెద్దవాళ్ళు నేను పాలు తాగుతానంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు. కానీ ఎందుకు డైజెస్ట్ అంటే రెనిన్ ఉండదు కాబట్టి డైజెస్ట్ అవ్వదు. బట్ దిస్ లాక్టోజ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మిల్క్ వాట్ ద అడల్ట్ హ్యావ్ కన్స్యూమ్డ్.
సో లాక్టోజ్ అంటే పెద్దవాళ్ళు తాగిన పాలను ఎవరు కేర్ తీసుకుంటారు, ఎవరు బ్రేక్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే లాక్టేజ్ వల్ల గ్లూకోజ్ అండ్ గెలక్టోజ్గా మారుస్తుంది. అంటే 10 గ్లూకోజులు ఉంటే 10 లాక్టోజులు ఉన్నట్టే. సో 10 లాక్టోజుల నుంచి 10 గ్లూకోజులు 10 గెలక్టోజులు ఫామ్ అవుతాయి. 50 లాక్టోజుల నుంచి 50 గ్లూకోజులు 50 గెలక్టోజులు ఫామ్ అవుతాయి. సో ఇట్లాగా కార్బోహైడ్రేట్ డైజెషన్ జరిగింది. ఇప్పుడు నీకు సింపుల్ షుగర్స్ ఫామ్ అయినా లేదా కనపడుతూనే లేదా? సింపుల్ షుగర్సే కదా ఇవి, సింపుల్ షుగర్స్ హ్యాపీగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడు, న్యూక్లిక్ యాసిడ్స్. హౌ ది న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ గోయింగ్ టు బి డైజెస్టెడ్. అయ్యా నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో న్యూక్లిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఆ న్యూక్లిక్ యాసిడ్స్ సూపర్, 2 యారోలు బండి పర్లేదులేండి, నేను కూడా 2 వేస్తా. న్యూక్లిక్ యాసిడ్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? దే ఆర్ కన్వర్టెడ్ టు న్యూక్లియోటైడ్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. న్యూక్లియోసైడ్స్గా మారుతున్నాయి. న్యూక్లియోసైడ్స్ చూడండి, సింపుల్గా రాస్తాను. ఫస్ట్ లెట్ మీ టేక్ ద న్యూక్లిక్ యాసిడ్స్. ఆల్రెడీ రాసిందే ఏం లేదు, కాకపోతే అన్ని యారోలు ఒకేసారి వేయకుండా పక్కన వేద్దామని అంతే. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు న్యూక్లియోటైడ్స్ అని రాస్తాను. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ న్యూక్లియేజ్. ఈ న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఎవరిది? ఇందాక చూసా మనం, ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉంది ఆల్రెడీ. ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉన్న న్యూక్లియేజ్ అంటే డిఎన్ఏఏస్, ఆర్ఎన్ఏస్ అనే ఎంజైమ్స్ వల్ల న్యూక్లిక్ యాసిడ్స్ న్యూక్లియోటైడ్స్గా మారుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియోటైడ్స్ రాస్తా. న్యూక్లియోటైడ్స్ నేను కలర్స్ కూడా మార్చచ్చు మధ్యలో, కాకపోతే కొంచెం టైం సేవ్ అవుతుందని ఎక్కువ మార్చట్లేదు. న్యూక్లియోటైడ్స్ న్యూక్లియోసైడ్స్గా మారుతున్నాయి. న్యూక్లియోటైడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు న్యూక్లియోసైడ్స్. మరి ఇప్పుడు న్యూక్లియోసైడ్స్ ఉన్నాయి కదా, న్యూక్లియోసైడ్స్ ఎలా మారుతాయి? న్యూక్లియోసైడ్స్ షుగర్ ప్లస్ బేస్గా మారుతాయి. ఇక్కడ ఫాస్ఫేట్స్ కూడా వస్తాయి పైన. ఇప్పుడు ఎంజైమ్స్ రాస్తాను. ఫాస్ఫేట్, ఓకే. ఎంజైమ్లో ఇది న్యూక్లియోటైడేజెస్, ఇక్కడ న్యూక్లియోసైడేజెస్. ఈ 2 ఇంటెస్టైన్లో ఉన్న ఎంజైమ్స్. ఇది ప్యాన్క్రియాస్లో ఉన్న ఎంజైమ్. ఏ ఎంజైమో కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. న్యూక్లియోటైడ్స్ అంటే సైడ్ ప్లస్ ఫాస్ఫేట్ని న్యూక్లియోటైడ్ అంటాం. న్యూక్లియోసైడ్ అంటే షుగరు బేస్. ఓవరాల్గా ఒక షుగరు, ఒక బేస్, ఒక ఫాస్ఫేట్ కలిపిందే న్యూక్లిక్ యాసిడ్. ఫైనల్గా ఇంకొకసారి షుగరు, బేసు, ఫాస్ఫేట్ కలిపింది న్యూక్లిక్ యాసిడ్. నీకు ఇవన్నీ సింపుల్గా ఫామ్ అయిపోయినాయిగా, ఒకసారి చూడు. సో న్యూక్లియోసైడ్స్ షుగర్ ప్లస్ బేస్. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ది సెషన్. తొందరగా క్లోజ్ అవ్వబోతుందండి చూడండి, ఎందుకంటే ప్రోటీన్స్ అయిపోయినాయి, కార్బోహైడ్రేట్స్ అయిపోయినాయి, ఫ్యాట్స్ మిగిలి ఉన్నాయి, న్యూక్లిక్ యాసిడ్స్ అయిపోయాయి. ఓకే, అండ్ నౌ digestion of fats. See here, fats are converted to emulsified fats. Emulsified fats గా మారుతున్నాయి in presence of bile. ఫ్యాట్స్ని ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్గా మారుస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్. వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్? సింపుల్గా చెప్పాలంటే లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేయడం. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్కి మధ్యలో ఎస్టర్ బాండ్ ఉంటుంది. CH2OH, CH2OH, ఇది గ్లిజరాల్. దీనికి పక్కన ఫ్యాటీ యాసిడ్స్ కలిస్తే ఈ ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్ 2 కలిసి ఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఆ ఎస్టర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేసే పని లైపేజ్ ఎంజైమ్ చేస్తుంది. లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఎందుకంటే యాక్చువల్గా ఫ్యాట్స్ హైడ్రోఫోబిక్, నీళ్ళల్లో కరగవు. లైపేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ లైపేజ్ ఎంజైమ్ ఇది సర్ఫేస్ మీద మాత్రమే వర్క్ చేయగలుగుతుంది, కానీ లిపోఫోబిక్. అది సర్ఫేస్ మీద మాత్రమే బ్రేక్ డౌన్ చేస్తుంది, కానీ లైపేజ్ ఎంజైమ్ లోపల ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటినీ బ్రేక్ డౌన్ చేయలేదు. అందుకని ఈ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి. సో
ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా మార్చేది ఎవరంటే బైల్లో ఉన్న బైల్ సాల్ట్స్. దానికి ఒకవైపు వాటర్తో బైండ్ అయ్యే నేచర్ ఉంటుంది, ఒకవైపు ఫ్యాట్స్తో బైండ్ అయ్యే నేచర్ ఉంటుంది. కాబట్టి చక్కగా ఫ్యాట్స్ని ఎక్కడికక్కడికి అలాగా సపరేట్ చేసుకొని బయట వాటర్ ఎన్విరాన్మెంట్ లాగేస్తుంది. ఇటు ఫ్యాట్కి అటాచ్ అయ్యింది, అటు వాటర్కి అటాచ్ అయ్యింది. కాబట్టి స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే టప్ అని లార్జ్ ఫ్యాట్స్ని ఇలా స్మాల్ ఫ్యాట్స్గా ఎట్లా చేసేసిందో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఫ్యాట్స్ బాగా ఎక్కువైపోయింది. లైపేజ్ ఎంజైమ్ వచ్చి చక్కగా దాని మీద వర్క్ చేస్తుంది. ఓకే, సో ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద బైల్. ఇప్పుడు ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ అంటే ఆ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్లో ఉండేవి ట్రైగ్లిజరైడ్స్. ఆ ట్రైగ్లిజరైడ్స్ని డైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ చేసేది ఎవరు అంటే లైపేజ్ ఎంజైమ్. ఇంకో విషయం చెప్పనా, ఆ లైపేజ్ ఎంజైమ్ని యాక్టివేట్ చేసేది కూడా బైలే. ఓకే, బైల్ యాక్టివేట్స్ ద లైపేజ్ ఎంజైమ్స్ ఆల్సో. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు డైగ్లిజరైడ్స్ ఆర్ కన్వర్టెడ్ టు మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి సార్, ఫైనల్గా ఇవి ఏమైనా బ్రేక్ అవుతాయంటే నీకు అందులో డౌటే అవసరం లేదు బాబు. ఫైనల్గా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ దాన్ని పర్ఫెక్ట్గా ఫామ్ చేసేది ఎవరు అని అంటే బైల్. సో ఇక్కడ కూడా ఎంజైమ్స్ కావాల్సిందే, లైపేజ్ ఎంజైమ్ కావాల్సిందే. ఓకే, సో ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఫైనల్లీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్. ఇవి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళవు, వీటి సైజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి లింఫ్ వెజల్స్లోకి వెళ్తాయి, వాటి పేరు లాక్టియల్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్కి స్పెసిఫిక్ ఫంక్షన్ ఏమి ఉండదండి. ఫైనల్గా ఏం చేస్తుందంటే ఆ వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని, ఆ ఫీసెస్ మొత్తాన్ని అంటే డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ మెటీరియల్స్ మొత్తాన్ని క్లోజ్గా పెడుతుంది, దగ్గరగా అంటి పెట్టుకునేలాగా చేస్తుంది, మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల లూబ్రికేషన్, ఫీకల్ మ్యాటర్ ఈజీగా జారిపోవటానికి యూజ్ అవుతుంది. అలాగే కొద్దిగా డ్రగ్స్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది, వాటర్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది, వాటర్ రీఅబ్జార్ప్షన్లో కూడా రోల్ ప్లే చేస్తుంది. ఇట్లాంటివన్నీ చేస్తుంది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్, క్యాలోరిఫిక్ వాల్యూస్. ఇది ఫిజియోలాజికల్ గ్రాస్ అంటే జనరల్గా 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ దగ్గర నుంచి 4.1 కిలో క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్స్ దగ్గర నుంచి 5.65, ఫ్యాట్ దగ్గర నుంచి 9.45. ఫిజియోలాజికల్ అంటే బాడీలో అవి బర్న్ అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, 449. సో ఫ్యాట్ బర్న్ అయితే చూసారా డబుల్ టు ద కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్. ఫ్యాట్ బర్న్ అయితే ఎంత ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందో చూడండి, 9 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్ రిలీజ్ అవుతుంది. ఇది క్యాలోరిఫిక్ వాల్యూ. జనరల్గా ఎగ్జామినేషన్లో అడగకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ నౌ ది అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ప్రొడక్ట్స్. జనరల్గా మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో గ్లూకోజ్, మోనోసాకరైడ్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ ఫామ్ అయిపోయి ఉన్నాయి కదండి. అవి కొన్ని ఎలక్ట్రోలైట్స్తో అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది విల్లై అనుకుంటే ఇది సెల్స్ ఆఫ్ విల్లై, ఇది ల్యూమెన్. నువ్వు తీసుకున్న ఫుడ్ ఇక్కడ ఉంది, డైజెస్టెడ్ ఫుడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి, సెల్లోకి రావాలి. సెల్ నుంచి ఇది బ్లడ్ వెజల్, ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి, బ్లడ్లోకి రావాలి. సో ల్యూమెన్ నుంచి సెల్స్ ఆఫ్ విల్లస్లోకి, అక్కడి నుంచి బ్లడ్లోకి రావాలి. సో అది ఎలా జరుగుతుందనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. సో నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్లో గ్లూకోజ్ సింపుల్ కాంపౌండ్, అలాగే అమినో యాసిడ్స్ and then some electrolytes like Cl- ions. ఇవి ఎక్కడికి వెళ్తాయంటే ఫస్ట్ సెల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్తాయి. ఓకే, దే సింప్లీ ఎంటర్స్ into the cells with the help of diffusion process. సింపుల్గా డిఫ్యూజ్ అయిపోతాయి. డిఫ్యూజన్ అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. అక్కడి నుంచి బ్లడ్లోకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, అంటే బ్లడ్లో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా సెల్స్ నుంచి తీసుకెళ్ళిపోతుంది అని అర్థం, అంతే. ఇంకా కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, అన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒకే ప్రాసెస్లో వెళ్ళలేవు కదా. హై టు లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 ఉన్నాయండి, సెల్లో 10 ఉన్నాయి.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మాలిక్యూల్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? ఈ 50 వెళ్ళిపోతే 60 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అవుతున్నాయి? 50 అవుతున్నాయి. సో ఇప్పుడు హైట్లో వెళ్ళటానికి ఉండదుగా, ఇంకా కొన్ని కాంపౌండ్స్ అలాగే ఉండిపోయినాయిగా. ఇంకా కొన్ని కాంపౌండ్స్ గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్ కొన్ని ఎలా వెళ్తాయంటే కొన్ని ప్రోటీన్స్ తీసుకెళ్తాయి. ఆ సెల్ వాల్కి మధ్యలో, సెల్ మెంబ్రెయిన్కి మధ్యలో, ప్లాస్ మెంబ్రెయిన్కి మధ్యలో ఉన్న ప్రోటీన్స్, అమ్మ మేము తీసుకుపోతాం రండి, ఏం పర్లేదు, మేము వెళ్తున్నాం లోపలికి, మిమ్మల్ని తీసుకెళ్తామని కొన్ని ప్రోటీన్స్ తీసుకెళ్తాయి. త్రూ ప్రోటీన్స్ లోపలికి వెళ్తాయి. ప్రోటీన్స్ ద్వారా లోపలికి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. ప్రోటీన్స్ ద్వారా సెల్స్ ఈ కాన్సన్ట్రేషన్, ఈ సబ్స్టెన్సెస్ లోపలికి వెళ్తే ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. అయ్యా ఇంకా కొన్ని కాంపౌండ్స్ మిగిలిపోయి ఉన్నాయి, ఇంకా కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్, ఎమినో యాసిడ్స్ ఇంకా వెళ్ళాల్సిన లోపల ఉన్నాయి. మరి నువ్వు ఫుడ్ మామూలుగా తిన్నావా? నువ్వు అంటే ఆ పర్సన్ అని అర్థం. ఆ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ ఇంకా Na+ అయాన్స్ వీళ్ళందరూ ఉన్నారు. మరి మేమందరం ఎట్లా వెళ్ళాలి సార్ లోపలికి? కొంతమంది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్తో వెళ్ళిపోయారు, కొంతమందినేమో ప్రోటీన్స్ తీసుకెళ్ళిపోయారు, మరి మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? ఏం పర్లేదు, ఐఎమ్ హియర్. కొన్ని ప్రోటీన్స్ చాలా యాక్టివ్గా విత్ ద హెల్ప్ ఆఫ్ ATP ఎనర్జీని యూజ్ చేసి బలవంతంగా బయటికి లాగేస్తాయి, అంటే ల్యూమెన్లోంచి సెల్స్లోకి తీసుకుంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అట్లాగా చక్కగా కావాల్సినవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి బాడీలోకి. క్లియర్ కదా? ఎగ్జామినేషన్లో సీక్వెన్స్ మోడల్లో క్వశ్చన్ పడవచ్చు, లేదా సింపుల్గా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పడవచ్చు, ఏ మెథడ్లో ఎవరెవరు వెళ్తున్నారు అని. క్లియర్? అండ్ నౌ టేక్ వన్ స్క్రీన్ షాట్. సరే సార్, బాగుంది నువ్వు చెప్పింది. మరి వాట్ అబౌట్ ఫ్యాట్స్? మరి ఫ్యాట్స్ పరిస్థితి ఏంటి? ఏం పర్లేదు, చెప్పాను కదా, నో ప్రాబ్లం. ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. See here the fats are present. So this is the fat molecule. ఇప్పుడు ఈ ఫ్యాట్స్ ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయి చిన్న చిన్న ఫ్యాట్స్గా ఫామ్ అయిపోయినాయి. ఇవి ఎటెలాలో అర్థం కావట్లేదు పాపం వీటికి. ఏం పర్లేదండి, ఎటెలాలో అర్థం కాకపోయినా ఇప్పుడు ఈ ఫ్యాట్స్ చుట్టూ, ఇదంతా ల్యూమెన్లో, ఈ ఫ్యాట్స్ చుట్టూ ఏమవుతుందంటే బైల్ సాల్ట్స్ వచ్చి ఇలా అటాచ్ అవుతాయి. ఇదంతా ల్యూమెన్లోనే. దీస్ ఆర్ బైల్ సాల్ట్స్. మీకు ఇందాకే చెప్పాను, బైల్ సాల్ట్స్కి ఒకవైపు హైడ్రోఫిలిక్ ఎండ్, ఒకవైపు లిపోఫిలిక్ ఎండ్ ఉంటుంది. హైడ్రోఫిలిక్ ఎండ్ బయటికి, లిపోఫిలిక్ ఎండ్ టువర్డ్స్ ఫ్యాట్ టపక్ బైండ్ అయిపోయింది. రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మిసల్. సో దీస్ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్, దీన్ని మిసల్స్ అంటాం, మిసల్స్. ఈ మిసల్స్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది సెల్స్, ఈ మైక్రోవెల్లై. ఇప్పుడు ఈ మిసల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే ది ఎంటర్స్ ఇన్ టు ది సెల్స్ ఆఫ్ ఇల్లై. ఈ మిసల్స్ యాక్చువల్గా ఈ పాప ఇదంతా పక్కనంతా వాటర్, ఇదంతా ల్యూమెన్ కదా, ఎంటీ స్పేస్, వాటర్ ఉంటుంది. ఏమో ఫ్యాట్స్కి ఏమో అసలు వాటర్ నచ్చబ్బా, ఈ వాటర్ ఇంద్ర బాబు అనుకుంటూ ఉంటాయి పక్క నుంచి. ఈ బైల్ సాల్ట్స్ ఏంటంటే ఏం పర్లేదు, మేము ఉన్నాం కదా, మేము తీసుకుపోతాం, నువ్వు వాటర్కి అంత భయపడద్దు, మేము తీసుకెళ్తామని చెప్పి గ్రాడ్యువల్గా అలా సాల్ట్స్, ఆ బైల్ సాల్ట్స్ తీసుకొని వచ్చి సెల్స్ ఆఫ్ ఇల్లై తీసుకొని వచ్చి వాటిని అటు పడేస్తాయి. ఎప్పుడు లటక్క లోపలికి వచ్చేసింది. వీళ్ళెవరు? మిసల్స్. ఇప్పుడు ఈ సెల్స్ ఆఫ్ ఇల్లస్లో గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఒక ప్రోటీన్ని ఫామ్ చేస్తుంది, ఒక ప్రోటీన్ కోట్ని ఫామ్ చేస్తుంది. అండ్ నౌ దిస్ ప్రోటీన్ కోట్ హ్యావింగ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్, chylomicron, CHYLO. This is chylomicron. So మిస్సెల్ ల్యూమెన్లో ఫామ్ అయితే chylomicron సెల్లో ఫామ్ అయింది. అండ్ నా ఈ chylomicron ఇలా లాక్టియల్లోకి వచ్చేసింది. దిస్ ఈజ్ లాక్టియల్. సెల్లోంచి బయటకు వచ్చింది, బ్లడ్ క్యాపిలరీ, లింఫ్ క్యాపిలరీలోకి వచ్చింది. దీన్ని ఏ ప్రాసెస్లో బయటకు వచ్చిందంటే ఎక్సోసైటోసిస్, సెల్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఎక్సోసైటోసిస్ అంటారు. ఈ లింఫ్ క్యాపిలరీలోకి వెళ్ళిపోయింది. ఈ వైట్ కలర్ లింఫ్ లాక్టియల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఈ లాక్టియల్ తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి బ్లడ్కి ఇచ్చేస్తాం. అమ్మా బ్లడ్ నీలో ఇందాక సైజు బాగా తక్కువ ఉందంట, క్యాపిలరీస్ అవి, ఆ క్యాపిలరీస్లోకి ఈ సోకాళ్ళు వీళ్ళు వెళ్ళలేకపోయారు, నేను తీసుకొచ్చాను, నా సైజు పెద్దది, నేను తీసుకొచ్చాను, సో నాది పెద్ద కారు, నా కారులో ఎక్కించుకొచ్చాను అని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇస్తుంది? బ్లడ్ వెజల్కి ఇస్తుంది, వీన్స్కి ఇస్తుంది. ఇక్కడేమో క్యాపిలరీస్ సైజ్ తక్కువ కదా, ఇక్కడ పట్టవు, అందుకని అక్కడ కూడా క్యాపిలరీస్కి ఇవ్వదు, తీసుకెళ్ళి లింఫ్ ఎవరికి ఇస్తుంది? తీసుకెళ్ళి బ్లడ్ వెజల్స్ అంటే వీన్స్కి ఇస్తుంది అనమాట. అలాగే ఫైనల్గా మళ్ళీ ఎవరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరతారు ఫైనల్గా. ఓకే,
క్లాస్ మధ్యలో ఏమి వింటాం లేని బయటికి వెళ్ళిపోయి సరదాగా బ్రేక్ తీసుకున్న వాళ్ళకి అలాగే ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళనివ్వటం కాదు, కూర్చొని జాగ్రత్తగా కనుక నువ్వు పర్ఫెక్ట్గా వింటే 100% సక్సెస్ అవుతావు. సో మిసల్స్ ఎక్కడ ఫామ్ అయ్యాయి, సెల్స్ ఆఫ్ విల్లై ఎక్కడ ఫామ్ అయ్యాయి, సెల్స్ ఆఫ్ విల్లైలో ఎవరు ఫామ్ అయ్యారు, ఫైనల్గా లాక్టియల్స్లోకి ఎవరు వెళ్ళారు. దిస్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఫైనల్గా అలా డైజెస్ట్ అయిన కాంపౌండ్స్ అన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఆ అబ్జార్బ్డ్ కాంపౌండ్స్ అన్ని ఎవరు తీసుకుంటారు, టిష్యూస్ తీసుకుంటారు. తీసుకొని థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు ఇప్పటికీ ఓవరాల్గా అన్ని కాంపౌండ్స్ని తీసుకొచ్చావు, మాకు చాలా థ్యాంక్స్ అని చెప్పి టిష్యూస్ అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ డైజెస్ట్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తుంది. దట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ అసిమిలేషన్. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, నేను చూపించే ఉంటాను. ఇంకో అబ్జార్ప్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఒక్కొక్క పార్ట్లో ఏ పార్ట్స్ కావాలో అవన్నీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ తీసుకుంటే కొన్ని డ్రగ్స్, ఎస్పెషల్గా డ్రగ్స్ రీఅబ్జార్బ్ అవుతాయి. అలాగే స్టమక్ కనుక తీసుకుంటే స్టమక్లో వాటర్ రీఅబ్జార్బ్ అవుతుంది, అలాగే ఆల్కహాల్ రీఅబ్జార్బ్ అవుతుంది, సింపుల్ షుగర్ మాలిక్యూల్స్ రీఅబ్జార్బ్ అవుతాయి. ఇంటెస్టైన్లో ఎవరు రీఅబ్జార్బ్ అవుతారు అని నువ్వు నన్ను అడగకూడదు. ఎందుకో తెలుసా, ఇంటెస్టైన్ అంటే నా ఉద్దేశం స్మాల్ ఇంటెస్టైన్ ఎవరు రీఅబ్జార్బ్ అవుతుందని అడిగేది. ఇప్పటిదాకా ఏం చూసినాం, విల్లై ఆర్ మ్యాక్సిమం హైలీ డెవలప్డ్. బాబట్ ఇట్లి ఎన్ని విల్లై మొత్తం నీ కోసం స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం అసలు విపరీతంగా ఉన్నాయి, అవన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. ఆల్ ఎసెన్షియల్ కాంపౌండ్స్ విల్ బి డైజెస్టెడ్ కాంపౌండ్స్ విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. అండ్ ఫైనల్గా లార్జ్ ఇంటెస్టైన్ ఇందాకే చెప్పాను, కొన్ని డ్రగ్స్, అలాగే కొన్ని మినరల్స్, వాటర్, ఎవ్రీథింగ్, వాటర్, మినరల్, డ్రగ్స్. ఒకసారి చూడండి, అది జస్ట్ టేక్ ఎ లుక్. ఓకే, ఇవన్నీ రీఅబ్జార్బ్ అవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్కరు ఏ పార్ట్లో ఎవరెవరు రీఅబ్జార్బ్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా అబ్జార్బ్ అయిన ప్రొడక్ట్స్ అన్నీ మన బాడీ యూజ్ చేసుకొని ఎసిమిలేట్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వన్, సో అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్ అన్ని టిష్యూస్ తీసుకొని కావాల్సినవన్నీ యూటిలైజ్ చేసుకుంటాయి. అండ్ ఫైనల్గా అన్నెసరీ కాంపౌండ్స్, అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్, నైట్రోజన్స్ వేస్ట్ మెటీరియల్, దే గోస్ అవుట్ త్రూ ద anus, that is defecation, which is a mass peristaltic event, my dear friend. Defecation is a mass peristaltic event, and it is a voluntary process. I already told you it is a voluntary process. అంటే అది కొంచెం నువ్వు ప్రయత్నం చేయాలా, ఎంతైనా ఏ మాటకు ఆ మాట. అది వాలంటరీ ప్రాసెస్ అయినప్పటికీ కూడా డిఫికేషన్ వాలంటరీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తాంలేని మనం ఊరుకోం కదా. నువ్వు వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రయత్నం ఎక్కువ చేయకూడదయా, మళ్ళీ ప్రయత్నం ఎక్కువ చేస్తే మళ్ళీ పైల్స్ వస్తాయి, అది వేరే విషయం. ఇది యానల్ కెనాల్ అనుకో, నీకు చెప్పాను ఇందాక ఆర్టరీ వీన్స్ ఉంటాయని. నువ్వు మరి ఎక్కువసారి ప్రయత్నం చేయమని చెప్పినాడు, ఇవాళ కొత్తగాని మంచిగా ప్రయత్నం చేసావు అనుకో, ఈ వీన్స్ ఇలా బయటకు వస్తాయి యానల్ రీజన్ నుంచి, అదే హిమరాయిడ్స్, పైల్స్ అంటాం. సో కాబట్టి ప్రయత్నం చేయాలి, మరీ అంత ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తిని వాటర్ ఎక్కువ తాగితే మంచిగా ఆటోమేటిక్గా జరగాల్సిన పనులన్నీ అవే జరిగిపోతాయి. ఓకే, సో ది డిజార్డర్స్. దీనికి నేను ఇంకొక స్లైడ్ పెట్టా, ఈ సిబిఎస్ఈలో ఉన్న కంటెంట్ ఒక స్లైడ్ చూపించాను ఇక్కడ. జనరల్గా ఇది అంతా క్లియర్గానే ఉంది కదా. జనరల్గా ఒక టెక్స్ట్ బుక్లో స్టేట్మెంట్, ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఎయిల్మెంట్. అంటే ఒక ప్రాబ్లం, ఒక డిజార్డర్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏది అంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక పెద్ద టాపిక్, ఒక పెద్ద వర్డ్. ఆ వర్డ్ చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ఇష్యూ. దాంట్లో రూబర్, క్యాలర్, డాలర్, ఎడిమా చాలా ఉంటాయి. నేను మాటిస్తున్నాను నేను నీకు ఇమ్యూనాలజీలో డెఫినెట్గా చెప్తాను. ఈ హ్యూమన్ బీయింగ్లో వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ డిజార్డర్స్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి హియర్ నెంబర్ ఆఫ్ టేప్ వామ్ కానీ, టేప్ వామ్, రౌండ్ వామ్, థ్రెడ్ వామ్, ఇలాంటి వాటి, హుక్ వామ్, పిన్ వామ్, వీటన్నిటి వల్ల వస్తుంది. జాండీస్ ఏమవుతుందంటే లోపల ఫామ్ అయిన బైల్, మనం యాక్చువల్గా బైల్ పిగ్మెంట్స్ ఉన్నాయి కదండి, బైల్ రూబిన్, బైల్ వర్డిన్. ఆ బైల్ వర్డిన్ గ్రీన్ కలర్లో అది బైల్ రూబిన్గా మారుతున్నాం కదా, అది ఫీకల్ మ్యాటర్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అందుకనే మనకి ఫీకల్ మ్యాటర్కి ఎప్పుడు రొటీన్గా ఒకటే కలర్. సార్ నాకు ఈ కలర్ నచ్చట్లేదు సార్, నాకు రోజు ఇదే కలర్ అన్నా నేనేం చేయగలిగింది లేదు. అది ఆ రోజు ఆ కలర్ అలా వస్తుంటేనే నీ లివర్ బాగా పనిచేస్తుందని అర్థం. ఆ ఫీకల్ మ్యాటర్ కలర్ మారితే లోపల ఏదో తేడా పడిందని అర్థం. అఫ్కోర్స్ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కేసెస్. జాండీస్లో లివర్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్, ఒక్కొక్కసారి ఐస్, స్కిన్ కూడా ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. సివియర్ స్టేజెస్లో ఆ పేషెంట్ దగ్గర మనం ఆ గాలి పీల్చుకోవడం కూడా అంత అడ్వైజబుల్ కాదు.
సరే ఎనీహౌ అది బైల్ పిగ్మెంట్స్ వల్ల వస్తుంది. వొమిటింగ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 3 వర్డ్స్: వొమిటింగ్, థ్రోయింగ్ ఆఫ్ కంటెంట్స్ త్రూ మౌత్, స్టమక్లో ఉన్న కంటెంట్స్ మౌత్లోంచి బయటికి రావటం. వొమిటింగ్ సెంటర్ మెడుల్లాలో ఉంటుంది. ఫీలింగ్ ఆఫ్ నాసియా ప్రిసీడ్స్ వామిటింగ్. నాసియా అంటే కొంచెం ఆ హెడేక్ సెన్సేషను, తల తిరిగినట్టుగా ఉన్న సెన్సేషను వొమిటింగ్కి ముందు వస్తుంది. ఫీలింగ్ ఆఫ్ వొమిటింగ్ ప్రిసీడ్స్ నాసియా కాదండి, ఫీలింగ్ ఆఫ్ నాసియా ప్రిసీడ్స్ వొమిటింగ్. డయేరియా అంటే ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకో, అబ్నార్మల్ బౌల్ మూమెంట్. దానివల్ల లిక్విడ్ కంటెంట్ ఎక్కువ బాడీలోంచి బయటకు వెళ్ళిపోద్ది, రీఅబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. అందువల్ల ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు, దానే డయేరియా అంటున్నాం. దానివల్ల పర్సన్ బాగా వీక్ అయిపోతాడు, నీరసం వస్తుంది. 4 సార్లు మోషన్ అయితే ఏంటండి పరిస్థితి? 4 సార్లు మోషన్ అయితేనే కొంచెం మోషన్స్ అవుతున్నాయంట, 5-6 సార్లు అయినాయి అనుకో మోషన్స్ అవుతున్నాయంట, ఇంకో 10 సార్లు అయినాయి అనుకో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. సో అట్లాగనమాట, అది లోపల లిక్విడ్ కంటెంట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే తేడా పడుతూ ఉంటుంది. కాన్స్టిపేషన్, పాపం డయేరియాలోనేమో వాడికి ఆగట్లేదు, కాన్స్టిపేషన్లో వీడికి రావట్లేదు. సో కాన్స్టిపేషన్ వీడు ఎంతో ట్రై చేస్తూ ఉన్నాడు కానీ మోషన్ కావట్లేదు. టీవీలో కూడా కొన్ని యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం, అయిందా అని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు చిన్నపిల్లల్ని. పాపం వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం. అది పిల్లలకి ఏముండదు, వాళ్ళు హ్యాపీ తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. కానీ పెద్దవాళ్ళకి పాపం వీడు మోషన్కి వెళ్ళలేదే, పొద్దునుంచి వెళ్ళలేదు, నిన్న కూడా వెళ్ళలేదు, రాత్రి కూడా వెళ్ళలేదు. పాపం పేరెంట్స్కి ఆ ఫీలింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. పిల్లడు వాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. సో కాన్స్టిపేషన్లో ఫీసెస్ ఆర్ రిటైన్డ్ విత్ ఇన్ ద కొలాన్ రీజియన్, ఎక్కువగా కోలాన్, నాట్ ఇన్ రెక్టమ్. కొలాన్లో ఫీసెస్ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. అలాగే బౌల్ మూమెంట్స్ ఇర్రెగ్యులర్గా జరుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళటమే, పాపం వాళ్ళకి రావటమే ప్రాబ్లం. ఇప్పుడు వస్తే అప్పుడు వెళ్ళటం. ఏం సార్ ఇది, ఏం చేయాలి సార్? ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇండైజెషన్, ఇది అరగదు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇదిగో ఎంజైమ్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, ఎక్కువగా ఓవర్ ఈటింగ్గా తిన్నా, స్పైసీ ఫుడ్, ఎక్కువ పిల్లలు జంక్ ఫుడ్ తింటున్నారండి. స్పైసీ ఫుడ్ తినటం అంత మంచిది కాదు. అలాగే ఫుడ్ పాయిజనింగ్ ఏమన్నా అయినా, ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినేసిన, పొట్ట ఫుల్గా తినేసి నాకు అరగట్లేదంటే ఎట్లా? అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకోవడం మంచిది. ఎస్పెషల్గా ఒక 40 years దాటిన తర్వాత కొంచెం ప్రికాషనరీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే నీ స్టమక్ బాగా పనిచేస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అండ్ నౌ అవే డిజార్డర్స్ మాట్లాడింది. అండ్ ద లాస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్, ప్లీజ్ వెయిట్. ఓకే, PEM, protein energy malnutrition, definition is also important. In so many countries here, people are suffering a lot. Already they suffered a lot even in Bangladesh, Ethiopia during the wars. ఇలాంటి పొలిటికల్ టర్మాయిల్ అంటే అలాంటి కన్ఫ్యూజింగ్ స్టేట్లో, ఫెమైన్, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ బాగా తగ్గినప్పుడు, కన్ఫ్యూజన్ స్టేట్లో చాలా ప్రాబ్లం. మొన్న కోవిడ్ టైంలో కూడా చూసాం కదా, చాలామంది పాపం తినడానికి తిండి లేక అలా ఉన్నారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, చాలా సీరియస్గా మనం క్లాస్ విన్న తర్వాత దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి, కొంచెం మంచి నేర్చుకోవాలి. ఫుడ్ని వేస్ట్ చేయకండి దయచేసి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, see here, there are 2 disorders are there, marasmus and kwashiorkor. 2 disorders జనరల్గా ఉన్నాయి. marasmus and kwashiorkorలో, marasmus, kwashiorkorలో ప్రోటీన్స్ మాత్రమే డెఫిషియన్సీ అవుతాయి. అండ్ kwashiorkorలో, marasmusలో ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ క్యాలరీస్ రెండూ తగ్గిపోతాయండి. ప్రోటీన్ క్యాలరీస్ రెండూ తగ్గిపోతాయి. kwashiorkorలో మాత్రం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. marasmus, kwashiorkor, marasmus. క్వాషిఆర్కర్ అంటే రిజెక్టెడ్ చైల్డ్ అండి. అండ్ మరాస్మస్, టు టేస్ట్ అవే అంటే ఫుడ్ తినడానికి కూడా వాళ్ళకి ఫుడ్ దొరకదు అని అర్థం. వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో పాపం. అయితే క్వాషిఆర్కర్లో ప్రోటీన్స్ మాత్రమే తగ్గినాయి, క్యాలరీస్ నార్మల్గానే తీసుకుంటున్నారు. క్యాలరీస్ నార్మల్గానే ఉండొచ్చు కానీ పాపం ప్రోటీన్స్ తగ్గినాయి కాబట్టి వాళ్ళల్లో ఒక రకమైన కాంప్లికేషన్ ఉంటుంది. అయితే ఇంకా కొద్దిగా ఈ స్కిన్ కింద ఫ్యాట్ కనపడుతూనే ఉంటుంది. ఈ స్కిన్ వాళ్ళ దగ్గర పాపం అట్లా పాయింట్అవుట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఫ్యాట్ రిజర్వ్స్ కొద్దిగా ఉంటాయి స్కిన్ కింద. అందుకనే వీళ్ళకి ఎడిమా కనిపిస్తూ ఉంటుంది. ఎడిమా కొంచెం చూసారా, పాటెడ్ బెల్లీ ఉంది, ఎడిమా కనపడుతుంటుంది. వీళ్ళకి ప్రామినెంట్ రిబ్స్ చాలా ప్రామినెంట్గా ఉంటాయి. ఏంటండి క్వాషిఆర్కర్? ఓకే, సో రిబ్స్ ఆర్ వెరీ ప్రామినెంట్. ఇక్కడ ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి, క్యాలరీస్ తక్కువ ఉన్నాయి. రిబ్స్ ఆర్ వెరీ ప్రామినెంట్, చాలా ఐడెంటిఫైయింగ్ ఫీచర్. ఓకే, అండ్ క్వాషిఆర్కర్ మరాస్మస్లో వీళ్ళకి జనరల్గా మరాస్మస్ లెస్ దాన్ 1 year ఏజ్ ఉన్న వాళ్ళకి కామన్గా కనపడుతుంది. ఇది 1 to 5 years ఉన్న ఏజ్ వాళ్ళకి తీసుకోవచ్చు. కామన్గా ఇద్దరికి గ్రోత్ తక్కువ ఉంటుందండి. కామన్గా ఇద్దరిలో గ్రోత్ తక్కువ ఉంటుంది. కామన్గా ఇద్దరిలో బ్రెయిన్, మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటాయి. అలాగే ఇమాసియేషన్, థిన్నింగ్ ఆఫ్ లిమ్స్, బాగా ఎక్స్ట్రీమ్ ఇమాసియేషన్,
థిన్నింగ్ ఆఫ్ లిమ్స్, ఇమాసియేషన్. బాగా పల్చగా అంటే బాగా సన్నగా ఉంటారని అర్థం. అండ్ థిన్నింగ్ ఆఫ్ లిమ్స్, కాళ్ళు చేతులు కూడా సన్నగా ఉంటాయి వాళ్ళకి. ఇది ఇద్దరికి కామన్ నేను రాసినవి. ఇది మాత్రం వీళ్ళలో మాత్రమే ఉంటుంది. ఎడిమా ఒకటి అండ్ ఇంకా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉండటం ఒకటి వీళ్ళకి కామన్గా ఉంటుంది. వీళ్ళకేమో డ్రైగా ఉండిపోతుంది స్కిన్ అంతా, అలా రిబ్స్ కూడా ప్రామినెంట్గా కనపడతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారండి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ ద ఫుడ్ మెటీరియల్. ఎవరికైనా ఇవ్వగలిగితే మనం ఫుడ్ ఇవ్వటం అనేటువంటిది మంచి సైన్ అండి. ఎనీహౌ, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ క్వాషియార్కర్ ఓన్లీ, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ సీన్ ఇన్, వాట్ ఆర్ ద కండిషన్స్ సీన్ ఇన్ మరాస్మస్ ఓన్లీ. ఏ ఏజ్లో ఉన్న పిల్లలకి క్వాషియార్కర్ వస్తుంది, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి మరాస్మస్ వస్తుంది. మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం తొందరగా ఆపేసింది అనుకోండి, అప్పుడు వస్తుంది అనమాట ఇట్లాంటి ప్రాబ్లం. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. లేదు, సెకండ్ టైం మదర్ తొందరగా ప్రెగ్నెంట్ అయింది, ఫస్ట్ బేబీ ఈజ్ టూ లెస్ ఏజ్, అంటే గ్యాప్, ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు, వెన్ ద ఫస్ట్ బేబీ ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ ఏజ్, దెన్ మదర్ పాపం ఫస్ట్ బేబీకి న్యాయం చేయలేక, సెకండ్ బేబీకి సరిగా మిల్క్ ఇవ్వలేక, మదర్లో మిల్క్ ప్రొడక్షన్ సరిగా లేక, ఇలాంటివన్నీ. సో వెన్ ద ఫస్ట్ బేబీ ఈజ్ టూ యంగ్, దెన్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకే, అదనమాట. ఈ దీంట్లో అయినా ఇద్దరిలో కామన్గా కనిపించేటువంటి కండిషన్స్ ఇవి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కామన్ ఫీచర్స్ రిలేటెడ్ టు బోత్ క్వాషియార్కర్ మరాస్మస్ అని అడగచ్చు, విచ్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ క్వాషియార్కర్ అని అడగచ్చు, విచ్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ మరాస్మస్ అని అడగచ్చు. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు దాకా మాట్లాడినవే మనం కొన్ని క్వశ్చన్స్, ఇట్లా ఇప్పుడు మాట్లాడినవి కొన్ని క్వశ్చన్స్ ఆస్పెక్ట్స్లో ఎజెషన్ ఆఫ్ ఫీసెస్ బయటకు వచ్చేటువంటి ప్రాసెస్, ఇది మాస్ పెరిస్టాల్టిక్ మూమెంట్, అలాగే దిస్ ఈజ్ వాలంటరీ ప్రాసెస్. ఇన్వాలంటరీయా కాదు కదా, డిఫికేషన్ ఇన్వాలంటరీ ఇంకేం లేదు కదండి. సో జాండీస్లో ఏమవుతుంది, బైల్ పిగ్మెంట్స్ ఐలో స్కిన్లో అక్యుములేట్ అవుతాయి కదా. డయేరియాలో అబ్నార్మల్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్, విపరీతంగా వాడికి పాపం అది ప్రాబ్లం. ఇండైజేషన్లోనేమో ఇన్ఎడిక్వేట్ ఎంజైమ్ సెక్రేషన్, కాన్స్టిపేషన్లోనేమో ఫీకల్ మ్యాటర్ అంతా లోపలే బాడీలో ఉండిపోయి బయటికి రాకపోవటం. సో స్మాల్ ఇంటెస్టైన్ ఏది ఇక్కడ, ఇది మ్యాచింగ్ ఇందాకటిది. ఇప్పుడేమో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. ఏది కరెక్ట్, ఫైనల్ థ్యాంక్ యూ, కరెక్ట్ ఆప్షన్ ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్ అంటే ఇది. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్, కరెక్టే కదా. రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై మెడుల్లా, కరెక్టే కదా. అబ్నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బవల్ మూమెంట్, డయేరియా, కరెక్టే కదా. ఇర్రెగ్యులర్ అయితే కదా కాన్స్టిపేషన్. అండ్ సబ్మ్యూకోజా ఫార్మ్స్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఇన్ స్టమక్, కరెక్టేనా. సబ్మ్యూకోజా కాదు, మీకోజా కదా. సో ఇలాంటి చిన్న వర్డ్స్ అనమాట. టంగ్ కంటైన్స్ ప్యాపిల్లే ఆల్ ఆఫ్ విచ్ బేర్ టేస్ట్ బర్డ్స్ అంటాడు, ఆల్ కాదు ఫ్యూ అనమాట అట్లా. సో సబ్మ్యూకోజా నాట్ మీకోజా, వాళ్ళు ఇచ్చింది సబ్మ్యూకోజా ఇచ్చారు, సబ్మ్యూకోజా కాదు కదా, మీకోజా కదా. అట్లాగా చిన్న అబ్జర్వేషన్స్ చూడు. ఇప్పుడు ఇక్కడ డి రాంగ్, సో ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఈ మూడు కాదు, ఆబ్వియస్గా ఇది, ఇక్కడ డి లేదు. సో నీకు ఈ డి స్టేట్మెంట్ పక్కా రాంగ్ అని తెలిసినప్పుడు ఇది పెట్టేయచ్చు. ఓకే, కొన్ని కీస్ కూడా మనం చెప్దాం, ఎలాగ మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, మ్యాచింగ్లో ఆన్సర్ ఎలా ఈజీగా చేయొచ్చు అనే ట్రిక్స్ కూడా నేను మీ ముందుకు వస్తాను. లాస్ట్ స్లైడ్ కూడా ఒకసారి చూపిస్తా. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చూపించబోయే స్లైడ్. ఏంటి ఆ స్లైడ్ అంటే ఒకసారి చూడండి ఇది. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంతసేపు చాలా చక్కగా విన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ మీట్ ఇన్ ద మెంటీ సెషన్. మనకి మెంటీ సెషన్ ఉంటుంది, దాంట్లో లైవ్గా ఇంటరాక్ట్ అవుదాము. ఒక్కసారి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదవండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫిజిక్స్ వాలా ఈజ్ హియర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.